So next chapter EM waves. So next chapter EM waves. So EM waves, how to explain this one? So basic concept ma. So EM waves first concept vachesi ma. So concept of displacement current. So note down ma. So concept of displacement current. Concept of displacement current. So first concept in EM waves, electromagnetic waves. So concept of displacement current antamma. So what is meant by concept of displacement current? So ఈ కాన్సెప్ట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ కరెంట్ రావడానికి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే అమ్మా కెపాసిటర్ ప్లేట్స్ తీసుకుంటాం. సో లెట్ us కన్సిడర్ 2 కెపాసిటర్ ప్లేట్స్ మా. సో ఇక్కడ 2 కెపాసిటర్ ప్లేట్స్ తీసుకుంటాం నాన్న. సో ఇక్కడ 2 కెపాసిటర్ ప్లేట్స్ ఐఎమ్ టేకింగ్. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ కెపాసిటర్ ప్లేట్ and this is your capacitor plate. So capacitor plates are nothing but 2 metal plates having area of cross section and which are separated by a distance d. దాన్నే మనం parallel plate capacitor అని కూడా అంటాం. సో కెపాసిటర్ అంటే నథింగ్ బట్ సో ఈ డిస్ప్లేస్మెంట్ కరెంట్ లో ఫస్ట్ మనం తీసుకునేది ఏమి అంటే కెపాసిటర్ ప్లేట్స్ అమ్మ. సో ఈ కెపాసిటర్ ప్లేట్స్ ఒక్కొక్క ప్లేట్ కి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ ఉంటుంది. ఇలా నాట్ వర్టికల్ ప్లేట్ మా, ఇక్కడ లోపల ఎక్స్టెండెడ్ పార్ట్ ఉంటుందమ్మా. సో దిస్ ఈజ్ యువర్ వన్ ప్లేట్ అండ్ దిస్ ఈజ్ యువర్ అనదర్ ప్లేట్. సో దీన్ని మనం కెపాసిటర్ ప్లేట్ అంటాం. ఇదంతా కెపాసిటర్ ప్లేటే నాన్న. సో బట్ ఇలా వేస్తున్నాం అంతే మీకు 3Dలో చూసినప్పుడు. బట్ యాక్చువల్గా ఇదొక ప్లేట్, ఇదొక ప్లేట్ నాన్న. సో ఇలా 2 ప్లేట్స్ ఇలా ప్లేస్ చేస్తున్నాం. బట్ ఈ 2 ప్లేట్లకి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ ఉంటుంది అండ్ విచ్ ఆర్ సపరేటెడ్ బై డిస్టెన్స్ డి. సో ఈ కెపాసిటర్ యొక్క బేసిక్ కాన్సెప్ట్ ఏంటి? విచ్ చార్జ్ ద విచ్ హ్యాస్ ద ఎబిలిటీ టు స్టోరేజ్ ద చార్జెస్ అంటాం, అంతే కదా. సో కెపాసిటర్ ఎప్పుడు ఏం చేస్తుందంటే చార్జెస్ ని స్టోర్ చేస్తుంది అండ్ డిశ్చార్జ్ అట్ ఏ టైం అంటామమ్మా. సో కెపాసిటర్ యొక్క బేసిక్ కాన్సెప్ట్ ఏంటి అంటే టు స్టోర్ ద చార్జెస్ అండ్ డిశ్చార్జ్ ఆల్ ద చార్జెస్ అట్ ఏ టైం అని చెప్తాం. సో దీన్ని కెపాసిటర్ అంటాం నాన్న. సో ఈ కెపాసిటర్ లో బేసిక్ ఫార్ములా మీకు తెలుసు, ఎప్సిలాన్ నాట్ ఏ బై డి అండ్ కెపాసిటర్ ఛార్జింగ్ బేస్డ్ ఆన్ యువర్ పొటెన్షియల్ డిఫరెన్స్. సో సి ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై వి. ఇది బేసిక్ యొక్క కెపాసిటర్ యొక్క డీటెయిల్స్ నాన్న. బట్ కానీ ఇక్కడ నేను ఏం చెప్తున్నాను, ఈ 2 కెపాసిటర్ ప్లేట్స్ ఉన్నాయి నాన్న, రైట్? ఈ 2 కెపాసిటర్ ప్లేట్స్ ని ఛార్జ్ చేయి. ఓకే, ఇక్కడ నీకు ఒక డిస్ప్లేస్మెంట్ కరెంట్ డెవలప్ అవుతుంది. సో ఆ డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఎలా సార్ చూడమ్మా. సో లెట్ us కన్సిడర్ 2 కెపాసిటర్ ప్లేట్స్. ఎస్ సార్, నౌ చార్జ్ దెమ్. ఈ 2 కెపాసిటర్ ప్లేట్స్ కి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ అండ్ విచ్ ఆర్ సపరేటెడ్ బై డిస్టెన్స్ డి. ఇప్పుడు నువ్వు ఈ కెపాసిటర్ ప్లేట్స్ కి చార్జ్ చేయమ్మా. ఎలా చార్జ్ చేస్తాం సార్? సింప్లీ బై అప్లయింగ్ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ నథింగ్ బట్ బై అప్లయింగ్ ఏ బ్యాటరీ, అంతేనా. సో ఈ కెపాసిటర్ ప్లేట్స్ కి మీరు బ్యాటరీ కనెక్ట్ చేయమ్మా. సో నథింగ్ బట్ దిస్ ఈజ్ యువర్ పాజిటివ్ టర్మినల్ అండ్ దిస్ ఈజ్ యువర్ నెగటివ్ టర్మినల్, రైట్? ఓకే, సో ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే ఇలా బ్యాటరీ కనెక్ట్ చేస్తావో, ఓకే, సో దెన్ వాట్ హ్యాపెన్స్ సార్? సి, ఎస్, సో ఇలా పాజిటివ్ నెగిటివ్, ఓకే, అండ్ హియర్ ఐఎమ్ అప్లయింగ్ ఏ వోల్టేజ్ వి. ఓకే, ఇక్కడ సమ్ రెసిస్టెన్స్ ఆల్సో ప్రెసెంట్. సో దీని రెసిస్టెన్స్ కూడా ఉందనుకో ఇక్కడ, నో ప్రాబ్లం. సో ఇక్కడ సమ్ రెసిస్టెన్స్ ఆల్సో హ్యాపెన్. రైట్, ఓకే, సరేమ్మా. సో ఎందుకంటే వితౌట్ రెసిస్టెన్స్ దెర్ ఇస్ నో కండక్టింగ్ వైర్. ఎస్, సో జీరో రెసిస్టెన్స్ ఉంటే సూపర్ కండక్టర్ అంటాం. బట్ ఈ నాట్ అప్ టు డేట్. సో ఇక్కడ సూపర్ కండక్టర్స్ లేవు నాన్న. సో కాబట్టి జీరో రెసిస్టెన్స్ అనేది ఉండదు కాబట్టి సో కంపల్సరీగా ఏ కండక్టర్ వైర్ తీసుకున్నా మీకు రెసిస్టెన్స్ ప్రెసెంట్ అవుతుంది, రైట్? సరే, ఇప్పుడు ఈ కెపాసిటర్ ప్లేట్స్ లో ఛార్జ్ స్టోర్ అవుతుంది. ఎలా ఛార్జ్ స్టోర్ అవుతుంది సార్ అంటే ఈ కెపాసిటర్ ప్లేట్ ఈజ్ నథింగ్ బట్ మెటల్ ప్లేట్స్ మా. ఈ కెపాసిటర్ ప్లేట్స్ మనం తీసుకున్నామంటే ఈ ప్లేట్స్ అంటే ఏ ప్లేట్స్? మెటల్ ప్లేట్స్. సో మెటల్లో ఏముంటాయి సార్? ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అంతే కదా. సో డామినెంట్ గా నెగిటివ్ చార్జెస్ ఉంటాయి, పాజిటివ్ చార్జెస్ ఆర్ వెరీ లెస్. సో ఇక్కడ అన్ని కూడా ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎక్కువగా అవైలబిలిటీ ఉంటాయి మెటల్లో. ఎందుకు సార్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉంటాయి? బికాస్ ఆఫ్ రూమ్ టెంపరేచర్. సో మీరు ఏదైతే ఒక మెటల్ ప్లేట్ తీసుకుంటారో ఆ మెటల్ ప్లేట్ చుట్టూ ఉండే రూమ్ టెంపరేచర్ వల్ల valence electrons come out of the orbit and act as free electrons. సో ఆ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అమ్గా ర్యాండమ్ గా మూవ్ అవుతూ ఉంటాయి ఇన్ ఆల్ డైరెక్షన్స్. సో అటువంటి ఫ్రీ ఎలక్ట్రాన్స్ అన్ని మెటల్ ప్లేట్ లో ఉంటాయమ్మా డామినెంట్ గా. అంటే మోర్ నంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆర్ యాక్టివేటెడ్ ఇన్ దిస్ మెటల్ ప్లేట్
రైట్. నౌ వాట్ హ్యాపెన్స్, సో ఎప్పుడైతే ఇక్కడ ఉండే ఎలక్ట్రాన్స్ ని ఈ పాజిటివ్ చార్జ్ అట్రాక్ట్ చేస్తుందమ్మా, రైట్. వాట్ ఐఎమ్ సేయింగ్, సో ఇక్కడ మెటల్ ప్లేట్ లో ఉండే ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఏదైతే రూమ్ టెంపరేచర్ వల్ల థర్మల్ ఎనర్జీ ఆ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మీద యాక్ట్ అయ్యి ఇన్సిడెంట్ అయ్యి ఆ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆటం బయటకు వచ్చి ఫ్రీ ఎలక్ట్రాన్స్ గా క్రియేట్ అవుతాయి. ఆ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అన్ని మెటల్ ప్లేట్ లో ర్యాండమ్ గా ఇష్టానుసారంగా మోతుంటాయి. బట్ వెన్ కంపేర్డ్ విత్ పాజిటివ్ చార్జెస్, నెగిటివ్ చార్జెస్ ఆర్ మోర్ ఇన్ మెటల్. సో ఈ మెటల్లో ఇలా ఫ్రీ ఎలక్ట్రాన్స్ డామినెంట్ గా ఉంటాయి నాన్న, రైట్. సో ఈ ఇక్కడ మోర్ అర్థమవుతుందమ్మా. సో ఇక్కడ ఈ మెటల్ ప్లేట్ లో నాన్న, సో ఈ మెటల్ ప్లేట్ లో మోర్ ఎలక్ట్రాన్స్, ఓకే, మోర్ నెగిటివ్ లెస్ పాజిటివ్ మా. సో ఎప్పుడు కూడా ఐసోలేటెడ్ ఛార్జ్ ఉండదు నాన్న, ఏదో ఒకే ఛార్జ్ అనేది ఎప్పుడు ఎగ్జిస్ట్ కాదు నాన్న. సో కాబట్టి మీరు తీసుకున్న మెటల్ ప్లేట్ లో మోర్ నెగిటివ్ లెస్ పాజిటివ్ ఉంటుందమ్మా, రైట్. మోర్ నెగిటివ్ లెస్ పాజిటివ్ ఉంటుంది. బట్ ఛార్జ్ ఈజ్ ఆల్వేస్ ఈక్విలిబ్రియం. రిమెంబర్, కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ కూలమ్స్ లో చెప్తాం. సరే, సో ఇది ఎలక్ట్రోస్టాటిక్స్. ఓకే, సో ఇక్కడ మెటల్ ప్లేట్ లో మోర్ నెగిటివ్ లెస్ పాజిటివ్. ఓకే సార్, ఇప్పుడు ఈ మెటల్ ప్లేట్స్ ని నేను సింప్లీ వాట్ ఐ కాల్ ఇట్ యాజ్ అండ్ సపోజ్ దిస్ మెటల్ ప్లేట్ ఐ కాల్ ఇట్ యాజ్ అండ్ పి అంటాను, దిస్ మెటల్ ప్లేట్ ఐ కాల్ ఇట్ యాజ్ అండ్ క్యూ అంటాను. ఇప్పుడు ఈ పి మెటల్ ప్లేట్ ఈస్ కనెక్టెడ్ టు పాజిటివ్ టెర్మినల్. Yes sir. And Q plate is connected to negative terminal of the battery. Yes sir. ఇప్పుడు ఈ P plate నేను ఎప్పుడైతే పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ కనెక్ట్ చేశానో ఇందులో ఉండే ఎలక్ట్రాన్స్, మోర్ ఎలక్ట్రాన్స్ అన్నాను కదా. సో దిస్ ఎలక్ట్రాన్స్ అట్రాక్టెడ్ బై పాజిటివ్ చార్జ్, ఎందుకంటే అపోజిట్ చార్జెస్ అట్రాక్ట్. సో కాబట్టి ఈ ప్లేట్ లో పి ప్లేట్ లో ఏదైతే నెగిటివ్ చార్జెస్ ఉన్నాయో డామినెంట్ గా, ఆ నెగిటివ్ చార్జెస్ ఆర్ అట్రాక్ట్ బై పాజిటివ్ చార్జ్ ఆఫ్ ద బ్యాటరీ. సో ఈ బ్యాటరీలో ఉండే పాజిటివ్ టెర్మినల్ అట్రాక్ట్ ద నెగిటివ్ చార్జెస్ ఆఫ్ ద ప్లేట్, రైట్. సో ఇప్పుడు ఈ పి ప్లేట్ లో ఉండే ఎలక్ట్రాన్స్ అన్నిటిని కంప్లీట్ గా, రైట్. సో దిస్ పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ, రైట్, అట్రాక్టెడ్. Yes sir, because opposite charges attract ma. So కాబట్టి p type లో ఏవైతే ఎలక్ట్రాన్స్ డామినెంట్ గా ఉన్నాయో these are electrons, and here positive terminal of the battery, opposite charges attract. This positive terminal of the battery attract all the electrons from this p plate. Yes sir. ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ అంతా కూడా ఈ పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ అట్రాక్ట్ చేసుకుంటుందో దెన్ వాట్ హ్యాపెన్స్ సార్, ఇక్కడ ఎలక్ట్రాన్ నంబర్ విల్ బి లెస్, అంతే కదా. సో ఎలక్ట్రాన్ నెంబర్ తగ్గిపోయి అక్కడ పాజిటివ్ చార్జెస్ డామినెంట్ గా డెవలప్ అయిపోతాయి. అలా ఇక్కడ పాజిటివ్ ప్లేట్ డెవలప్ అవుతుందమ్మా. మొత్తం పాజిటివ్ ప్లేట్ ఉంటుందా? రాంగ్ నాన్న, ఐసోలేటెడ్ చార్జ్ నెవర్ హ్యాపెన్స్. ఇక్కడ మోర్ పాజిటివ్ లెస్ నెగిటివ్ లేకే అయిపోతుంది నాన్న. సో ఇక్కడ ఫస్ట్ ఇనిషియల్ గా దిస్ ఈజ్ యువర్ ఇనిషియల్ కండిషన్ ఐఎమ్ సేయింగ్. సో ఇది ఇనిషియల్ కండిషన్ నాన్న. సో ఇనిషియల్ గా ఏమంటాం, మోర్ నెగిటివ్ లెస్ పాజిటివ్ ఉండేటివి నాన్న. బట్ ఎప్పుడైతే నువ్వు పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ కనెక్ట్ చేసావో దిస్ పాజిటివ్ టెర్మినల్ అట్రాక్ట్ ద ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ దట్ పీ ప్లేట్. Then what happens, maximum electrons attract towards the battery, so positive charges will be dominant and the number of negative charges will be less. So kabatti avadu p plate kasta positive ayipotundi, right. So now here at the battery, so maximum electrons are attracted, no, so all the electrons are maintained at this battery. So because of the battery terminal negative terminal, these electrons get repelled. అర్థమవుతుందమ్మా. సో ఇక్కడ పీ ప్లేట్ నుండి ఏవైతే ఎలక్ట్రాన్స్ అన్నిటినీ పాజిటివ్ టెర్మినల్ అట్రాక్ట్ చేసుకుందో ఆ బ్యాటరీలో ఆ పాజిటివ్ టెర్మినల్ ఎలక్ట్రాన్స్ అన్నిటినీ నెగిటివ్ టెర్మినల్ కి సెండ్ చేస్తుంది. ఆ నెగిటివ్ టెర్మినల్ ఈ ఎలక్ట్రాన్స్ అన్నిటినీ, రైట్, సో దే సింప్లీ గెట్ రిపెల్. ఎందుకంటే నెగిటివ్ ఇక్కడ వచ్చే ఎలక్ట్రాన్స్ నెగిటివ్, సో ఆ నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ రిపెల్స్ ద ఎలక్ట్రాన్స్. సో ఎలక్ట్రాన్స్ అన్నిటినీ రిపెల్ చేస్తుంది నాన్న, రైట్. సో దీస్ ఎలక్ట్రాన్స్ రిపెల్ and enters the Q region, right. సో ఎప్పుడైతే పీ ప్లేట్ నుండి ఎలక్ట్రాన్స్ అన్నిటిని అట్రాక్ట్ అయ్యి పాజిటివ్ టెర్మినల్ దగ్గరకు వచ్చేస్తాయో అప్పుడు ఇక్కడ ఎలక్ట్రాన్ యొక్క నంబర్ తగ్గుతుంది, పాజిటివ్ నంబర్ పెరుగుతుంది. సో అందుకే ఇక్కడ పీ ప్లేట్ లో మొత్తం పాజిటివ్ చార్జెస్ డామినెంట్ గా యాక్ట్ అవుతాయి కాబట్టి పీ బికమ్స్ మోర్ పాజిటివ్ ప్లేట్ అండ్ లెస్ ఎలక్ట్రాన్స్ విల్ బి మెయింటైన్. But at the same time simultaneously at the battery here positive terminal attract the electrons and where the electrons are repelled by the negative terminal of the battery. ఎప్పుడైతే బ్యాటరీ దగ్గరకు ఆ ఎలక్ట్రాన్స్ అన్ని వస్తాయో పాజిటివ్ టెర్మినల్ send that electrons to the negative terminal and this negative terminal repel the electrons and they simply accommodate to the Q type.
సో క్యూ టర్మినల్ మీద క్యూ ప్లేట్ మీదకి వెళ్ళిపోతాయి నాన్న. సో ఎప్పుడైతే నెగిటివ్ టర్మినల్ అనేవి వచ్చిండే ఎలక్ట్రాన్స్ అన్నిటిని రిపెల్ చేస్తుందో, బికాస్ ఎలక్ట్రాన్స్ హ్యావ్ నెగిటివ్ చార్జ్, నెగిటివ్ టర్మినల్ హ్యాస్ ఆల్సో నెగిటివ్ చార్జ్, సో గట్ both get repelled. So because of that negative terminal, all electrons get repelled, and that repelled electrons accommodate to the Q plate. సో క్యూ ప్లేట్ దగ్గరకి మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ రావడానికి, సో ఇప్పుడు చూడమ్మా, సో ఇనిషియలీ ఇట్ హ్యాస్ మోర్ నెగిటివ్, బట్ ఇక్కడ బ్యాటరీ దగ్గర ఉండే ఎలక్ట్రాన్స్ అన్ని కూడా మళ్ళీ అకామిడేట్ అవ్వడం వల్ల క్యూ ప్లేట్ లో ఎలక్ట్రాన్స్ యొక్క నంబర్ మ్యాక్సిమం పెరిగిపోతుందమ్మా. సో బికాస్ ఆఫ్ మోర్ ఎలక్ట్రాన్స్, సో దీస్ ఎలక్ట్రాన్స్ ప్లేస్డ్ అట్ ద ప్లేట్. సో అప్పుడు ఎలక్ట్రాన్స్ అన్ని ఇక్కడ స్టోర్ అయిపోతాయి. అర్థమవుతుందమ్మా. సో పీ టైప్ లో ఉండే ఎలక్ట్రాన్స్ అన్ని కూడా, పీ ప్లేట్ లో ఉండే ఎలక్ట్రాన్స్ అన్ని పాజిటివ్ టర్మినల్ అట్రాక్ట్ చేయడం వల్ల ఎలక్ట్రాన్ యొక్క నంబర్ తగ్గిపోయి పాజిటివ్ చార్జెస్ ఉంటాయి. సో పాజిటివ్ ప్లేట్ అయిపోతుంది. ఆ ఎలక్ట్రాన్స్ బ్యాటరీ దగ్గరకు వచ్చింది, ఆ ఎలక్ట్రాన్స్ అన్ని నెగిటివ్ టర్మినల్ ఆఫ్ ద బ్యాటరీతో రిపెల్ అయ్యి ఆ ఎలక్ట్రాన్స్ అన్ని క్యూ ప్లేట్ మీద అకామిడేట్ అవుతాయి. అక్కడ క్యూ ప్లేట్ లో ఆల్రెడీ మోర్ ఎలక్ట్రాన్స్, ఇక్కడ బ్యాటరీ నుండి మోర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ యాడప్ అవ్వడం వల్ల ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విల్ బి మోర్, అండ్ క్యూ టైప్ మొత్తం అంతా క్యూ ప్లేట్ అంతా కూడా నెగిటివ్ ప్లేట్ కింద కన్వర్ట్ అయిపోతుంది. అలా మీకు ప్లేట్స్ మధ్య ఛార్జింగ్ అనేది డెవలప్ అవుతుంది నాన్న. అర్థమవుతుందా? అలా పీ ప్లేట్ లో పాజిటివ్ చార్జ్, క్యూ ప్లేట్ లో నెగిటివ్ చార్జ్. కానీ ఇక్కడ ఎలక్ట్రాన్స్ అన్ని ఫ్లో అవుతున్నాయి కదా. సో ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే ఫ్లో అవుతాయో అక్కడ కరెంట్ అనేది డెవలప్ అవుతుందన్న. సో కాబట్టి దీన్ని ఇక్కడ ఎలక్ట్రాన్స్ కి ఆపోజిట్ గా వెళ్ళే కరెంట్, ఎందుకంటే కన్వెన్షనల్ కరెంట్ ఆల్వేస్ టేకన్ ఫ్రమ్ పాజిటివ్ టు నెగిటివ్ నాన్న. సో ఇక్కడ ఒక కరెంట్ ట్రావెల్ అవుతా ఉంటుంది నాన్న. సో పాజిటివ్ టు నెగిటివ్ ఐఎమ్ టేకింగ్. సో దిస్ కరెంట్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ కండక్షన్ కరెంట్ అంటాం. గుర్తుపెట్టుకోమ్మా, వైర్లో వెళ్ళే కరెంట్ ఏమంటాము అంటే కండక్షన్ కరెంట్ అంటాం, దాన్ని ఐసి అంటాం. కండక్షన్ అంటే కండక్టర్ వైర్లో వెళ్ళే కరెంట్. యాక్చువల్గా ఎలక్ట్రాన్స్ ఇలా ఫ్లో అవుతుంటాయి నాన్న, బట్ కానీ ఇక్కడ ఎలక్ట్రాన్ ఫ్లో కాదు. అకార్డింగ్ టు కిర్చాఫ్స్ లా వీ హ్యావ్ టు టేక్ ఓన్లీ కన్వెన్షనల్ కరెంట్ డైరెక్షన్ టు సాల్వ్ ద కాంప్లికేటెడ్ కరెంట్ సర్క్యూట్స్. సో కాబట్టి ఇక్కడ పాజిటివ్ టు నెగిటివ్ మాత్రమే మనం తీసుకుంటాం. సో కిర్చాఫ్స్ లా ప్రకారం ఎప్పుడు కూడా కరెంట్ అనేది మామూలుగా నెగిటివ్ టు పాజిటివ్ వెళ్తుందమ్మా. ఎలక్ట్రాన్స్ అన్ని కూడా వెళ్ళేది నెగిటివ్ టు పాజిటివే. కానీ కిర్చాఫ్ ఏం చెప్పాడు? పాజిటివ్ టు నెగిటివ్ డైరెక్షన్ వేసుకుంటే చాలు, కాంప్లికేటెడ్ కరెంట్ సర్క్యూట్స్ కూడా సాల్వ్ చేయొచ్చు అన్నాడు. సో దానికోసమే మనం ఎప్పుడు కూడా కన్వెన్షనల్ కరెంట్ ఆల్వేస్ టేకెన్ ద డైరెక్షన్ దట్ ఈస్ పాజిటివ్ టు నెగిటివ్. సో కాబట్టి ఇక్కడ కండక్షన్ కరెంట్ ఐసి అనేది మనం తీసుకుంటాం. అర్థమవుతుందమ్మా. సో ఓన్లీ ఏది వైర్లో వెళ్ళే కరెంట్, రైట్. అండ్ ఇక్కడ ప్లేట్స్ మధ్య ఉండే కరెంట్ దాన్ని డిస్ప్లేస్మెంట్ కరెంట్ అంటాం. ఈ టూ ప్లేట్స్ మధ్య అయితే కెపాసిటర్ ప్లేట్స్ అంటున్నామో ఆ టూ ప్లేట్స్ మధ్య ఉండే కరెంట్ని మనం ఏమంటాం? డిస్ప్లేస్మెంట్ కరెంట్ అంటాం నాన్న. సో దట్ ఈస్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ డిస్ప్లేస్మెంట్ కరెంట్. కానీ ఎందుకు వస్తుంది సార్ ఈ డిస్ప్లేస్మెంట్ కరెంట్? హౌ ఇట్ కెన్ బి హ్యాపెన్ సార్? ఈ డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఎలా వస్తుంది? ఈ కండక్షన్ కరెంట్ అయితే వైర్లో ఉంది, కన్వెన్షనల్ కరెంట్ కండక్షన్ కరెంట్. సో కన్వెన్షనల్ అంటే పాజిటివ్ టు నెగిటివ్, వైర్లో ఉంది కాబట్టి కండక్షన్ కరెంట్. బట్ టూ ప్లేట్స్ మధ్య గ్యాప్ ఉంది సార్. టూ ప్లేట్స్ మధ్య గ్యాప్ ఉన్నా మీరు డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఉంటుంది అంటున్నారు. ఎలా సార్ అంటే ఆ డిస్ప్లేస్మెంట్ కరెంట్ని ఎక్స్ప్లెయిన్ చేసిండే సైంటిస్టు మ్యాక్స్వెల్ నాన్న. సో ఈ మ్యాక్స్వెల్ అన్నవాడు ఏం చేశాడంటే అమ్మా, సో డిస్ప్లేస్మెంట్ కరెంట్ దాన్ని మనం సింప్లీ వాట్ ఐ కాల్ ఇట్ యాజ్ అన్ ఐడి. ఆ డిస్ప్లేస్మెంట్ ఆర్ స్మాల్ డి యూ కెన్ టేక్. సో డిస్ప్లేస్మెంట్ కరెంట్, సో డిస్ప్లేస్మెంట్ కరెంట్ ని ఐడి అంటాం నాన్న. ఓకే. సో ఈ డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఎలా తీసుకుంటాం? వైర్లో వెళ్ళే కరెంట్ కండక్షన్ కరెంట్, హ్యాపీ సార్. బట్ ఈ డిస్ప్లేస్మెంట్ కరెంట్ ని ఎలా క్రియేట్ చేస్తాం సార్ అంటే ఈ మ్యాక్స్వెల్ అనే సైంటిస్ట్ ఏం చేశాడు సార్ అంటే, సో టేక్ వన్ మ్యాగ్నెటిక్ కంపాస్. సో హీ టేక్ వన్ కంపాస్ నీడిల్ నాన్న. సో ఒక మ్యాగ్నెటిక్ కంపాస్ నీడిల్ తీసుకున్నాడు ఎవరు? మ్యాక్స్వెల్ అనేవాడు. సో ఈ మ్యాక్స్వెల్ అనేవాడు మ్యాగ్నెటిక్ కంపాస్ నీడిల్ తీసుకొని హీ ప్లేస్ దట్ కంపాస్ నీడిల్ ఓకే నియర్ ద కండక్షన్ కరెంట్. సో ఈ కండక్షన్ కరెంట్ దగ్గర ఈ కంపాస్ నీడిల్ ప్లేస్ చేశారు నాన్న. సో దిస్ ఈస్ ద కంపాస్ నీడిల్ దెన్ విచ్ షోస్ సమ్ డిఫ్లెక్షన్. అది డిఫ్లెక్షన్ చూపిస్తా ఉంది. అంటే ఎప్పుడైనా సరే ఒక కంపాస్ నీడిల్ నీకు డిఫ్లెక్షన్ చూపిస్తా ఉంది అంటే అర్థం దేర్ ఇస్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అంతే కదా. సో అక్కడ ఏదైతే కండక్షన్ వైర్ ఉందో ఆ వైర్ దగ్గర ఒక మ్యాగ్నెటిక్ నీడిల్ ప్లేస్ చేసినాడమ్మా. ఆటోమేటిక్గా ఏమైపోయింది? అక్కడ నీకు కొద్దిగా డిఫ్లెక్షన్ చూపిస్తా ఉంది. డిఫ్లెక్షన్ చూపిస్తా ఉంది అంటే అక్కడ వైర్లో ఎప్పుడైతే చార్జెస్ కరెంట్ ఫ్లో అవుతుందో, కండక్షన్ కరెంట్ ఫ్లో అవుతుందో, అరౌండ్ దట్ దెర్ ఇస్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్.
what to call it as an Oersted experiment kada. For every current carrying conductor surrounding there is a magnetic field. Kabatti akkada wire daggara, conducting wire daggara, conduction current velle daggara nu magnetic needle place chesadu, it shows some deflection. Around that there is a magnetic field, right? Okay sir, akkada current undi, dani chuttu magnetic field undi, అందుకే needle shows deflection. ఇదే magnetic needle ని వాడు ఇక్కడ ప్లేస్ చేస్తాడమ్మా, బిట్వీన్ ద ప్లేట్స్. అర్థమవుతుందా? సో బిట్వీన్ ద ప్లేట్స్ చేశాడు నాన్న, అంటే మ్యాగ్నెటిక్ నీడిల్ బిట్వీన్ ద ప్లేట్స్ వాడు అరేంజ్ చేశాడు, బిట్వీన్ ద ప్లేట్స్ ఆఫ్ కెపాసిటర్. ఎప్పుడైతే వాడు బిట్వీన్ ద ప్లేట్స్ ఆఫ్ కెపాసిటర్ వాడు మ్యాగ్నెటిక్ నీడిల్ సెండ్ చేశాడో, ప్లేస్ చేస్తాడో, దెన్ విచ్ షోస్ హియర్ ఆల్సో సమ్ డిఫ్లెక్షన్. అది డిఫ్లెక్షన్ చూపిస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. సో ఇక్కడ ఈ టూ ప్లేట్స్ మధ్య ఇక్కడ ఒక మ్యాగ్నెటిక్ కంపాస్ నీడిల్ ప్లేస్ చేసినప్పుడు విచ్ షోస్ దమ్ డిఫ్లెక్షన్. అంటే అర్థం ఏంటి సార్? అంటే ఈ టూ ప్లేట్స్ మధ్యలో గ్యాప్ ఉన్నా నువ్వు అక్కడ మ్యాగ్నెటిక్ నీడిల్ ప్లేస్ చేసినప్పుడు అక్కడ డిఫ్లెక్షన్ చూపిస్తా ఉంది. సో డిఫ్లెక్షన్ చూపిస్తా ఉంది అంటే అక్కడ నథింగ్ బట్ దెర్ ఇస్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది అంటే ఆర్షడ్ ఎక్స్పెరిమెంట్ ప్రకారం కరెంట్ ఈస్ ప్రెసెంట్. సో అక్కడ వచ్చే కరెంట్ని డిస్ప్లేస్మెంట్ కరెంట్ అంటాం. అంటే అక్కడ ఎటువంటి కాంటాక్ట్ లేకపోయినా వన్ ప్లేట్ టు అనదర్ ప్లేట్ దెర్ ఇస్ ఎ కరెంట్ ఫ్లోయింగ్. దట్ కరెంట్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అండ్ డిఫ్లెక్షన్ కరెంట్. సో అది ఎలా సార్ అనడానికి ప్రాక్టికల్గా మ్యాక్స్వెల్ ఆ టూ కెపాసిటర్ చార్జ్డ్ కెపాసిటర్ ప్లేట్స్ మధ్యలో ఒక మ్యాగ్నెటిక్ కంపాస్ నీడిల్ ప్లేస్ చేస్తాడమ్మా, విచ్ షోస్ ద డిఫ్లెక్షన్. సో ఎప్పుడైతే అక్కడ డిఫ్లెక్షన్ చూపిస్తా ఉంది అంటే సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రెసెంట్ అంటాం. సో డిఫ్లెక్షన్ అవుతా ఉంది అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రెసెంట్ అవుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది అంటే అక్కడ కరెంట్ అనేది ఉన్నప్పుడే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. కాబట్టి టూ ప్లేట్స్ మధ్యలో ఒక కరెంట్ ఫ్లో అవుతా ఉంటుంది. ఆ కరెంట్ని మనము డిస్ప్లేస్మెంట్ కరెంట్ అంటాం. అర్థమవుతుందమ్మా? సో ఇది డిస్ప్లేస్మెంట్ కరెంట్ కాన్సెప్ట్. ఓకే సార్, మళ్ళీ ఆ కరెంట్ ఎంత ఉంటుంది సార్? వైర్లో వెళ్ళే కరెంట్ని మీరు కండక్షన్ కరెంట్ అన్నారు సార్, మళ్ళీ ఆ కరెంట్ ఎంత ఉంటుంది సార్? ఎస్, అది మ్యాథమెటికల్ వ్యూలోకి వెళ్దాం. సరే ఏంటి సార్? ఫస్ట్ ఈ మ్యాథమెటికల్ వ్యూలో ఈక్వేషన్ ఫార్మాట్లో ఏం చేస్తాం సార్ అంటే, ఫస్ట్ నాన్న వాట్ ఈస్ ద చార్జ్ ఆన్ కెపాసిటర్. ఇక్కడ కెపాసిటర్ ప్లేట్స్ లో ఛార్జ్ నేను స్టోర్ చేశాను కదా, ఆ కెపాసిటర్ కి ఛార్జ్ ఎంత ఉంటుంది సార్? ఆర్సీ సర్క్యూట్ లో చదివింటారమ్మా, ఇక్కడ ఆర్ ఉంది, సి కెపాసిటర్. సో ఆర్సీ సర్క్యూట్ లో ఛార్జ్ ఆఫ్ ద కెపాసిటర్ ఫార్ములా చదివింటారు, Q is equals to CV into RC circuit ma 1 minus e power minus t by RC. సో దీన్ని మనం సింపుల్ గా చార్జ్ ఆన్ కెపాసిటర్ ఫార్ములా అంటాం. సో దీన్నే ఛార్జింగ్ అంటాం. ఆర్సీ సర్క్యూట్ ఇక్కడ టీ అంటే టైం కాన్స్టెంట్ అని రాయొచ్చు, టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్సీ అని రాస్తారు, గుర్తుందా? సో కాబట్టి చార్జ్ ఆన్ కెపాసిటర్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు సివి ఇంటూ 1 మైనస్ ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సీ అంటాం. ఆర్ అంటే రెసిస్టెన్స్, ఈ అంటే కెపాసిటర్, రైట్? నోమా ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేయి, దెన్ యూ గెట్ యువర్ కరెంట్. ఎందుకు సార్? రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జ్ వాట్ యు కాల్ ఇట్ యాజ్ అన్ కరెంట్. సో కాబట్టి దీన్ని ఫస్ట్ డిఫరెన్షియేట్ చేయమ్మా, అప్పుడు వచ్చేది కండక్షన్ కరెంట్. సో కరెంట్ ఇన్ ద వైర్, సో కరెంట్ ఇన్ ద వైర్ దాన్నే మనం కండక్షన్ కరెంట్ అంటాం. ఐసి అంటే కండక్షన్ కరెంట్. సో ఐసి అంటే కండక్షన్ కరెంట్ అంటమ్మా. జస్ట్ డిఫరెన్షియేట్ ఇట్, దెన్ వాట్ హ్యాపెన్స్ మా? సో డిక్యూ బై డిటి, SRI is equals to dq by dt. So then d by dt of, okay, so q ante nana nothing but CV into 1 minus e power minus t by RC. Yes sir. Now so CV is constant. If you take outside and differentiate this thing, then you get e power minus t by RC by RC avutundamma. So if you differentiate it, then CV into e power minus t by RC by RC. Now C get cancelled out. Yes sir. Then conduction current becomes what? Abdu conduction current IC is equals to, so IC ante ikkada conduction current, ID ante deflection displacement current. Okay, so now here IC is equals to what to get here? So abdu IC is equals to V by R into e power minus t by RC. So this is your basic conduction current equation ma. So what is your conduction current equation ante V by R into e power minus t by RC. గుర్తుపెట్టుకోమ్మా. సో కండక్షన్ కరెంట్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో V by R into e power minus t by RC, రైట్? సరేమ్మా, ఇంకా డిస్ప్లేస్మెంట్ కరెంట్ నిదానంగా తీసుకొని వద్దాం. ప్లేట్స్ మధ్య ఉండే కరెంట్. ఎస్ సార్, ఎలా ప్లాన్ అప్ చేస్తాం సార్? ఫస్ట్ నాన్న ఇక్కడ ఈ డిస్ప్లేస్మెంట్ కరెంట్ మ్యాథమెటికల్ వ్యూ కోసం ఏం చేస్తామంటే సార్, ఫస్ట్ ఇక్కడ 2 కెపాసిటర్ ప్లేట్స్ తీసుకున్నాం.
రైట్. ఇది 2 కెపాసిటర్ ప్లేట్స్ అంతేనా? ఎస్ సార్. ఇది 2 కెపాసిటర్ ప్లేట్స్. ఈ 2 కెపాసిటర్ ప్లేట్స్ లో ఇది పి ప్లేట్ అన్నాను, ఇది క్యూ ప్లేట్ అన్నాను. ఇది పాజిటివ్ టెర్మినల్ అప్లై చేయడం వల్ల ఎలక్ట్రాన్స్ అట్రాక్ట్ అయ్యి ఇక్కడ అంతా పాజిటివ్ ప్లేట్ క్రియేట్ అయిపోయింది. రైట్. మోర్ పాజిటివ్, దట్ మీన్స్ ఇక్కడ ఓన్లీ పాజిటివ్ ఉండదు, మోర్ పాజిటివ్ లెస్ నెగిటివ్ అని అర్థం. ఇక్కడ ఉండే ఎలక్ట్రాన్స్ ఆ నెగిటివ్ చార్జ్ ఆఫ్ ద బ్యాటరీ వల్ల, నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ వల్ల ఎలక్ట్రాన్స్ అన్ని రిపెల్ అయిపోయి క్యూ మీద మోర్ ఎలక్ట్రాన్స్ ఆల్రెడీ ఉన్నా ఈ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ యాడప్ అయ్యి అకామిడేట్ అయ్యి ఈ క్యూ ప్లేట్ అంతా కూడా నెగిటివ్ ప్లేట్ కింద కన్వర్ట్ అయిపోతుంది. అంటే మోర్ నెగిటివ్ లెస్ పాజిటివ్ అని అర్థం. ఇలా చార్జ్ డెవలప్ అవుతుంది. మ్యాక్స్వెల్ అనేవాడు ఇక్కడ ఒక మ్యాగ్నెటిక్ కంపాస్ నీడిల్ ప్లేస్ చేశాడు, అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అయింది. అంటే ఇక్కడ రెండింటి మధ్య ఒక కరెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ కరెంట్నే మనం డిస్ప్లేస్మెంట్ కరెంట్ అన్నాం. రైట్. సరే, ఇది క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఫస్ట్ ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. కరెక్ట్ ఆర్ నాట్? ఎస్ సార్. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత సార్ అని అడిగారు అనుకోండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ యూ ఆల్రెడీ నో దట్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎప్పుడు ఎలా ఉంటుందమ్మా? పాజిటివ్ టు నెగిటివ్. ఎస్ సార్. దిస్ ఈజ్ యువర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్. ఎస్ సార్. కానీ ఇక్కడ ఉండే ప్లేట్ అమ్మా, కరెక్ట్ ఆర్ నాట్? కెపాసిటర్ ప్లేట్. సో ప్లేట్ అన్నప్పుడు ఓన్లీ సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ ఉంటుందమ్మా కదా, కాబట్టి దాన్ని సిగ్మా అంటాం. సిగ్మా అంటే సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ. సిగ్మా ఇస్ ఈక్వల్స్ టు క్యూ బై ఏ. కరెక్ట్ ఆర్ నాట్? చార్జ్ పర్ యూనిట్ సర్ఫేస్ ఏరియా. సో దీన్ని మనము సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ అంటాం. సిగ్మా ఇస్ ఈక్వల్స్ టు క్యూ బై ఏ. రైట్. క్యూ అంటే యూ ఆల్రెడీ నో దట్. సో 1 by a ఇంటూ, సో క్యూ అంటే అమ్మా సివి ఇంటూ 1 minus e power minus t by rc. సో చార్జ్ స్టోరేజ్ ఇన్ కెపాసిటర్. ఎస్ సార్. ఇది సిగ్మా నాన్న. రైట్. సో ఇప్పుడు నాన్న నువ్వు ఎప్పుడైతే ఒక కెపాసిటర్ ప్లేట్ తీసుకుంటావో, ఒక ఇన్ఫైనైట్ చార్జ్డ్ షీట్ తీసుకుంటావో, దెన్ వాట్ ఈస్ యువర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్? సో గుర్తుందమ్మా గాస్ లా, ఎలక్ట్రోస్టాటిక్స్. సో ఇన్ఫైనైట్ చార్జ్డ్ షీట్ తీసుకుంటే గాస్ లా ప్రకారం సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఏమవుతుంది? E is equals to sigma by 2 epsilon naught. కరెక్ట్ ఆర్ నాట్? సో బట్ కానీ ఇక్కడ 2 ప్లేట్స్ ఆర్ దేర్ కాబట్టి అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ E is equals to sigma by epsilon naught. రిమెంబర్ దీస్ థింగ్స్. సో అప్పుడు E is equals to, సో ఎప్పుడైతే నువ్వు ఒక ప్లేట్ తీసుకుంటావో అంటే నథింగ్ బట్ ఇది ప్లేట్ అమ్మ, ఇలా ఉంటుంది యాక్చువల్గా కెపాసిటర్ ప్లేట్ అనేది. ఈ ప్లేట్ ఇలా ఉంటుంది, అర్థమవుతుందా? సో దీనికి సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ ఉంటుంది కాబట్టి సిగ్మా ఇస్ ఈక్వల్స్ టు క్యూ బై ఏ. ఇది ఇన్ఫైనైట్ చార్జ్ షీట్ తీసుకుంటే సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. అలాంటి 2 షీట్స్ ఉన్నాయి, సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ గెట్. సరేమ్మా. సో దీన్ని సాల్వ్ చేసి సిగ్మా అంటే ఇదే కదా, ఎప్సిలాన్ నాట్ మెయింటైన్ అవుతుంది. అంటే సివి బై ఏ ఇక్కడ ఎప్సిలాన్ నాట్ మల్టిప్లై అవుతుందమ్మా. సో ఇంటూ 1 minus e power minus t by rc. రైట్. నెక్స్ట్ అమ్మా, సో ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందో ఇంకా ఆటోమేటిక్గా మనము ఫ్లక్స్ ని క్రియేట్ చేయొచ్చా? ఎస్ సార్. ఎప్పుడైతే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెవలప్ అవుతా ఉందో ఆటోమేటిక్గా ఇక్కడ ఎలక్ట్రిక్ లైన్స్ అనేది వెళ్తాయి కదమ్మా. సింపుల్. సో ఎలక్ట్రిక్ లైన్స్ వెళ్తాయి సార్ అంటే ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తాయి సార్? ఆ ఎలక్ట్రిక్ లైన్స్ అంటే ఫ్రమ్ పాజిటివ్ టు నెగిటివ్ ఇలా ఎలక్ట్రిక్ లైన్స్ అన్ని వెళ్తాయమ్మా. రైట్. బట్ ఈ ఎలక్ట్రిక్ లైన్స్ అన్ని కూడా వెళ్తుంటే కరెక్టే, కానీ మధ్యలో ఏముంటుంది సార్ అంటే ఇక్కడ నీకు ఒక క్లోజ్డ్ రీజన్ డెవలప్ అవుతుందమ్మా, ఒక క్లోజ్డ్ సర్ఫేస్ ఏరియా. సో విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ స్పియర్ అంటాం నాన్న. సో విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ స్పియర్. ఇక్కడ మనకు ఒక క్లోజ్డ్ సర్ఫేస్ ఏరియా క్రియేట్ అవుతుందమ్మా. ఈ ఏరియాలో ఎంత ఎలక్ట్రిక్ లైన్స్ ఫ్లో అవుతూ ఉన్నాయి, అర్థమవుతుందా? ఐఎమ్ టేకింగ్ సమ్ స్మాల్ సర్ఫేస్ ఏరియా విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ స్పియర్. సో స్పియర్ లేదా ఒక సర్కిల్ ఏరియా తీసుకోండి అమ్మా. సో ఒక సర్కిల్ ఏరియా ఇక్కడ తీసుకున్నారు అనుకోండి. రైట్. దెన్ వాట్ హ్యాపెన్స్? సో ఒక సర్క్యులర్ ఏరియాలో ఆ ఎలక్ట్రిక్ లైన్స్ అన్ని ఫ్లో అయినాయి అనుకోండి, దెన్ యు గెట్ యువర్ ఫ్లక్స్. సో ఫ్లక్స్ అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ లైన్స్ పాసింగ్ త్రూ దట్ సమ్ సర్క్యులర్ ఏరియా. రైట్. సో ఇది సర్క్యులర్ ఏరియా అనుకుంటున్నాం. ఈ ఏరియా యొక్క రేడియస్ స్మాల్ ఆర్ అనుకోండి అమ్మా. సో ఈ ఏరియా యొక్క రేడియస్ స్మాల్ ఆర్ ఐఎమ్ టేకింగ్. సో ఒక స్మాల్ సర్క్యులర్ ఏరియా ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఆ స్మాల్ సర్క్యులర్ ఏరియాలో ఎలక్ట్రిక్ లైన్స్ ఆర్ పాసింగ్ త్రూ ఇట్. సో అప్పుడు ఫ్లక్స్ ఫార్ములా. సో ఫ్లక్స్ అంటే ఫై ఈజ్ ఈక్వల్స్ టు రైట్ ఈ బార్ డాట్ ఏ బార్. సో దాన్నే ఈ ఇంటూ ఏరియా అంటే ఇక్కడ నథింగ్ బట్ పై ఆర్ స్క్వేర్ ఐఎమ్ టేకింగ్. రైట్. ఈ అంటే ఆల్రెడీ వచ్చిందమ్మా. సో అప్పుడు ఫ్లక్స్ అంటే సివి రైట్, సివి బై ఏ ఎప్సిలాన్ నాట్ రైట్ ఇంటూ pi r square. Small r is the radius, capital R is the resistance. 1 minus e power minus t by rc. Right. And now flux వచ్చింది కాబట్టి then use your Gauss law.
సో గాస్ లా క్యాలిక్యులేట్ చేస్తున్నాము, రైట్? సో అప్పుడు గాస్ లా క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుంది? అకార్డింగ్ టు గాస్ లా క్లోజ్డ్ ఇంటెగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఇజ్ ఈక్వల్స్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. దాని ఫ్లక్స్ ఇజ్ ఈక్వల్స్ టు క్యూఐ బై ఎప్సిలాన్ నాట్, ఎన్క్లోజ్డ్ చార్జ్ ఇన్సైడ్ ద చార్జ్, రైట్? సో అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్ గా? సో దెన్ QI is equals to what? సో అప్పుడు చార్జ్ ఇన్సైడ్ is equals to 5 by epsilon naught. ఇక్కడ నువ్వు ఆలోచన చేయమ్మా. చార్జ్ ఇన్సైడ్ అంటే ఈ రెండు ప్లేట్స్ మధ్యలో ఉండే చార్జ్ అని అర్థం. ఆ చార్జ్ కనుక్కుంటాను. ఇక్కడ ఫ్లో అయ్యే చార్జ్ నీకు ఈజీగా వచ్చేస్తాను. ఈడ కెపాసిటర్ ప్లేట్స్ దగ్గర అకామిడేట్ అయ్యే చార్జ్ ఇది నాన్న. ఈ కెపాసిటర్ ప్లేట్స్ దగ్గర ఇక్కడ చార్జ్ వెళ్ళి అకామిడేట్ అవుతుంది, అది ఈ చార్జ్. కెపాసిటర్ ప్లేట్స్ దగ్గర ఉండే చార్జ్. బట్ ఈ మధ్యలో ఉండే ఛార్జ్ని ఏం చేస్తానా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ద్వారా కనుక్కుంటానా. సో ఫస్ట్ ఈ ప్లేట్కి ఇక్కడ సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ ఉందంటానా, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ వెళ్తున్నాయి అంటున్నాను, ఇక్కడ ఒక సర్ఫేస్ ఏరియా తీసుకుంటానా, ఎలక్ట్రిక్ లైన్స్ పాస్ త్రూ అవుతుంది అంటున్నా, గాస్లా అప్లై చేస్తున్నా, చార్జ్ డెవలప్ చేస్తున్నాను. అర్థమవుతుందా? సో ఇలా చార్జ్ డెవలప్ చేస్తున్నాను అంటే ప్లేట్స్ మధ్య ఉండే కరెంట్ కనుక్కోవడానికి ఇదంతా రూల్ నాన్న. అర్థమవుతుందా? సరే, సో అప్పుడు ఫ్లక్స్ బై ఎప్సిలాన్ నాట్, ఎస్ ఫ్లక్స్ అంటే ఇదే కదా, రైట్? సో అప్పుడు ఫ్లక్స్ బై ఎప్సిలాన్ నాట్, సారీ అంతే కదా. సో అప్పుడు QI is equals to, సారీ మా, QI is equals to ఫ్లక్స్ ఇంటూ ఎప్సిలాన్ నాట్, సారీ. సో QI is equals to ఫ్లక్స్ ఇంటూ ఎప్సిలాన్ నాట్. QI బయట తీస్తే ఈ రెండు మల్టిప్లై అవుతాయి. అప్పుడు ఫ్లక్స్ అంటే ఫార్ములా CV బై ఏ ఎప్సిలాన్ నాట్ పై ఆర్ స్క్వయర్ ఇంటూ 1 మైనస్ ఈ పవర్ మైనస్ T బై RC, right, into epsilon naught. So epsilon naught get cancelled out, right? Then so charge becomes what? So this is your charge. Apudi charge ni nu differentiate cheste, then you get displacement current. So appudu displacement current develop avutundana just differentiate. So akkada electric field between the plates, yes sir, appudu ID is equals to dqi by dt, yes sir. Now differentiate it. Then what happens? So d by dt of, right? So CV into pi r square by a, okay, into 1 minus e power minus T by RC. Now differentiate just the constant take outside. Then displacement current ID is equals to CV by a into pi r square, right? ఇక్కడ దీన్ని డిఫరెన్షియేట్ చేస్తామా, ఈ పవర్ మైనస్ T బై RC by RC. Now here, so C get cancelled out, yes. Then finally displacement current becomes what? So displacement current ఏమవుతుంది? ID is equals to V by, right, V by RA, లేదా V by R into, okay, pi R square by A, right, into e power minus T by RC. So what is your displacement current ante? ID is equals to V by R into pi R square by A into e power minus T by RC. ఇది displacement current అమ్మ. అర్థమవుతుందా? బట్ దీన్ని జనరలైజ్డ్ ఎక్స్ప్రెషన్ కూడా రాయొచ్చు నాన్న. ఇది జనరలైజ్డ్ ఎక్స్ప్రెషన్ రాస్తారు నాన్న. ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని జనరల్ ఈక్వేషన్ కూడా రాస్తారు డిస్ప్లేస్మెంట్ కరెంట్ కి. ఏం రాస్తారు సార్ జనరల్ ఈక్వేషన్? జస్ట్ గాస్ లా డిఫరెన్షియేట్ చేయనన్న. అంటే ఇక్కడ ID is equals to dqi by dt అని రాశారు అనుకోండి, రైట్? అప్పుడు ఏమవుతుంది? సో d by dt ఆఫ్ QI అంటే నథింగ్ బట్ ఇదే కదమ్మా, 5 epsilon naught. అప్పుడు 5 టేక్ అవుట్ సైడ్, దెన్ 5 కాన్స్టెంట్, అప్పుడు d epsilon naught by dt. సో అందుకే జనరల్ ఫార్మ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఏమంటారంటే 5 into d epsilon naught by dt. So 5 into df, sorry, my epsilon naught is constant actually here, sorry ma. So epsilon naught, ఎందుకంటే permittivity కదా. So epsilon naught into d5 by dt, that is what to call it as a displacement current general form. So ఇక్కడ epsilon naught remains constant, permittivity. So కాబట్టి 5 epsilon naught into d5 by dt. ఇది displacement current and ఇది displacement current general equation అన్న, రైట్? ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఓకే మనం ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేద్దాం. జాగ్రత్త చూడు, ఇక్కడ జరిగిన ట్రిక్ ఏం చేస్తున్నాం సార్? ఫస్ట్ ఇక్కడ కండక్షన్ కరెంట్ అంటే వైర్ లో వెళ్ళే కరెంట్ నాన్న. సింపుల్ గా అక్కడ చార్జ్ తీసుకున్నాం, ఆ కెపాసిటర్ ప్లేట్స్ లో డెవలప్ అయ్యిండే చార్జ్, అంతేనా? ఆ చార్జ్ ఆఫ్ ద కెపాసిటర్
తీసుకొని డిఫరెన్షియేట్ చేసి కండక్షన్ కరెంట్ కనుక్కున్నాం V/R ఇంటూ e⁻t/RC. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ 2 ప్లేట్స్ లో చార్జెస్ ఉంది అంటే దాని మధ్యలో కరెంట్ కావాలి, ఆ 2 ప్లేట్స్ మధ్యలో. సో అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ పాస్ అవుతున్నాయి, అక్కడ సిగ్మా తీసుకుంటున్నాం, సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కున్నాం, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని బేస్ చేసుకొని ఫ్లక్స్ క్రియేట్ చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ వెళ్తున్నాయి త్రూ ద సర్క్యులర్ ఫ్లక్స్, అక్కడ సర్క్యులర్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అన్ని వెళ్తున్నాయి, రేడియస్ ఈజ్ స్మాలర్. సో అక్కడ వెళ్తున్నాయి, రైట్? అక్కడ వెళ్ళినప్పుడు ఇక్కడ ఏమవుతుంది సార్, ఇక్కడ క్యాపిటల్ ఏ అంటే ప్లేట్ యొక్క ఏరియా హియర్. అర్థమవుతుందా? ప్లేట్ యొక్క ఏరియా క్యాపిటల్ ఏ అంటే, రైట్? సరే, ఇప్పుడు ఇక్కడ ఈ ఎలక్ట్రిక్ లైన్స్ అన్ని కూడా స్మాల్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ లో వెళ్తున్నాయి. సో అక్కడ సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ తీసుకున్నాం, ఫ్లక్స్ క్యాలిక్యులేట్ చేసాం, గాస్ లా అప్లై చేస్తున్నాం. అప్పుడు ఆ చార్జ్ ఇన్సైడ్ ద ప్లేట్స్, ఆ 2 ప్లేట్స్ మధ్యలో ఉండేది అదే గాసియన్ సర్ఫేస్, అక్కడ నువ్వు ఫ్లక్స్ అప్లై చేస్తున్నావు, అక్కడ చార్జ్ ని డిఫరెన్షియేట్ చేస్తున్నావు. యు గెట్ V/R ఇంటూ πr² ఇంటూ e⁻t/RC. చాలా సింపుల్. IC అంటే V/R ఇంటూ e⁻t/RC, దీనికి πr² మల్టిప్లై చేయి అంతే, అది డిస్ప్లేస్మెంట్ కరెంట్ వస్తుంది. జనరల్ ఫామ్ అయితే ε0 ఇంటూ d∅/dt. సింపుల్ మా. నౌ వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బేసింగ్ ఆన్ దిస్ థింగ్స్? ఆవిడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏం చెప్పచ్చు అన్నాం అనుకోండి, రైట్? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ఆంపియర్ సర్క్యూట్ అల్లా యూస్ చేసి చెప్పచ్చమ్మా సింపుల్ గా. ఆంపియర్ సర్క్యూట్ అల్లా, ఎస్. సో ఆంపియర్ సర్క్యూట్ అల్లా ఏం చెప్తాం? బేసిక్ ఫార్ములా క్లోజ్డ్ ఇంటెగ్రల్ గుర్తుకుందమ్మా, B⁻.dl ఆర్ ds యూ కెన్ టేక్ ఇజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు, μ0 ఇన్సైడ్ కరెంట్, μ0 I, రైట్? ఎన్క్లోజ్డ్ కరెంట్ అంటాం, μ0 I ఎన్క్లోజ్డ్ అంటాం, బేసిక్ ఫార్ములా, రైట్? సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే అమ్మా, సో B ఇంటూ క్లోజ్డ్ ఇంటెగ్రల్ dl ఇజ్ ఈక్వల్స్ టు μ0. సో I ఎన్క్లోజ్డ్ అంటే డిస్ప్లేస్మెంట్ కరెంటే కదా 2 ప్లేట్స్ మధ్య ఉండేది, రైట్? సో ఇది 2 ప్లేట్స్, రైట్? సో ఇది వచ్చేసి పాజిటివ్ ప్లేట్, ఇది నెగటివ్ ప్లేట్. ఓకే, ఇక్కడ ఎలక్ట్రిక్ లైన్స్ అన్ని పాస్ అవుతూ ఉన్నాయమ్మా లైక్ దిస్, రైట్? ఇక్కడ ఎలక్ట్రిక్ లైన్స్ పాస్ అవుతున్నాయి, ఇక్కడ ఒక స్మాల్ సర్క్యులర్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఐఎమ్ టేకింగ్. అర్థమవుతుందా? స్మాల్ సర్క్యులర్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఐఎమ్ టేకింగ్ హియర్. like this, small circular area of cross section, radius smaller, right? ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఎగ్జిస్ట్ అయింది, E బార్, రైట్? ఫ్రమ్ పాజిటివ్ టు నెగిటివ్. ఓకే, సో ఇక్కడ స్మాల్ సర్క్యులర్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఉంది. ఎప్పుడైతే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఉంది, ఎందుకంటే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ కరెంట్ ప్రెసెంట్ అన్న. ఎప్పుడైతే డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఉందో అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ప్రెసెంట్ అవుతుంది, బికాస్ Maxwell shows like that one only కదా. Maxwell shows there is a deflection of compass needle in between the plates. కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కుంటానా బై యూజింగ్ ఆంపియర్ సర్క్యూట్ అల్లా. సో క్లోజ్డ్ ఇంటెగ్రల్ B⁻.dl B లెంత్ రెండు సేమ్ కాబట్టి cos θ cos 0 1 అవుతుంది. సో అప్పుడు B ఇంటూ ఇక్కడ లెంత్ నాన్న, లెంత్ ఆఫ్ ద ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ దట్ ఈస్ 2πr సర్కిల్. సో 2πr is equals to μ0 into displacement current nana. So displacement current ante V/R into πr² by a into e⁻t/RC, right? Now what you get? So r get cancelled out here, r square, right? Pi also get cancelled out, right ma? B I want, so 2 appak pampichese, then B is equals to what? So B is equals to, right, μ0 VR by ఇటు ఇక్కడికి వెళ్ళిపోతానన్న 2RA e⁻t/RC. So what is your magnetic field between the plates? That is around displacement current. So displacement current దగ్గర magnetic field ఎంత వచ్చింది సార్ అంటే μ0 VR by 2RA into, right? So e⁻t/RC గుర్తుపెట్టుకోమ్మా, right? Any doubts up to here ma? Each and everything I am explaining ma. So this displacement current of a total mathematical view, conduction current of a total mathematical view, right? Yes, next ma. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే జాగ్రత్త చూడన్నా గ్రాఫ్స్ లోకి వెళ్తాం నాన్న, రైట్? సో ఇప్పుడు ఈ కండక్షన్ కరెంట్, డిస్ప్లేస్మెంట్ కరెంట్,
గ్రాఫ్స్ లో ట్రావెల్ చేద్దాం నాన్న. సో గ్రాఫ్స్ బేస్ చేసే ముందు ఫస్ట్ కండక్షన్ కరెంట్ ఫార్ములా నాన్న. IC is equals to what? Now only we explained that is V by R into e power minus t by RC. And what is your displacement current? ID is equals to V by R into just one term is extra, pi R square by A into e power minus t by RC, right? సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ కరెంట్ కానీ కండక్షన్ కరెంట్ కానీ ఎలా క్రియేట్ అవుతుంది సార్ అంటే దే బోత్ ఈక్వేషన్స్ డిపెండ్స్ ఆన్ టైం. సో దేని మీద డిపెండ్ అవుతుందంటే టైం మీద డిపెండ్ అవుతున్నాయి. కరెక్ట్ నాన్న? సో ఇక్కడ టీ నాన్న, ఇక్కడ టీ. సో టైం మీద డిపెండ్ అవుతుంది. సో టైం మీద డిపెండ్ అవుతుంది కాబట్టి 2 కేసెస్ తీసుకుంటాను. ఏమేమి 2 కేసెస్ సార్? ఫస్ట్ కేస్ అట్ t ఈజ్ ఈక్వల్స్ టు 0. వాట్ హ్యాపెన్స్ సార్? ఇన్ బోత్ కండిషన్స్ t ఈజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర ఏమవుతాయి సార్ అని అడిగారు అనుకోండి. సో t 0 పెడితే కన్నా అప్పుడు ఏమవుతుంది? సో t 0 పెడితే రైట్ అప్పుడు IC ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందమ్మా? సో t 0 పెడితే సో 0 బై ఎనీథింగ్ 0 అయిపోతుంది. e పవర్ 0 1 కాబట్టి IC ఈజ్ ఈక్వల్స్ టు V బై R. అంతేనా? సో అట్ ద సేమ్ టైం ID కూడా ఏమవుతుందన్న? ID ఈజ్ ఈక్వల్స్ టు సో ఇక్కడ V బై R ఇంటూ పై R స్క్వేర్ బై A వస్తుంది. అంతే కదా, ఇంకా దానికంటే ఎక్స్ట్రా టర్మ్ ఏం రాదు నాన్న ఇక్కడ. అదే అట్ t ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ రాశారనుకోండి, రైట్? సో t ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ఫైనైట్, దెన్ వాట్ హ్యాపెన్స్? ఇన్ఫినిటీ బై RC నథింగ్ బట్ e పవర్ ఇన్ఫినిటీ 0. సో అప్పుడు IC కానీ అర్థమవుతుందా, ID కానీ మొత్తం 0 అయిపోతుంది, రైట్? సో అప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనము గ్రాఫ్ ఎలా ప్లాట్ చేయొచ్చు సార్ అంటే, సో ఈ టైం డిపెండెన్స్ నాన్న, ఇది కరెంట్ IC కానివ్వండి, ID కానివ్వండి, రైట్? సో ఇక్కడ టైం ఈజ్ ఈక్వల్స్ టు 0, ఇది t ఈజ్ ఈక్వల్స్ టు 0 టైం, t ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఇలా వెళ్తా ఉంది కాబట్టి అప్ టు ఇన్ఫినిటీ యూ కెన్ టేక్ ఇట్. సో అప్పుడు గ్రాఫ్ ఎలా క్రియేట్ అవుతుంది సార్ అంటే నథింగ్ బట్ లైక్ దిస్, ఇలా డెవలప్ అవుతూ ఉంటుంది. ఇది అప్ టు ఇన్ఫినిటీ యూ కెన్ టేక్ ఇట్. But starting V by R, some maximum value get here. V by R or V by R into pi R square by A, right? Remember. Next nana. ఇప్పుడు అలా కాకుండా సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి గ్రాఫ్ ప్లాట్ చేస్తే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గ్రాఫ్ ప్లాట్ చేస్తే సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈక్వేషన్ ఇప్పుడే రాసాం. ఏం? B is equals to mu naught VR by గుర్తుందమ్మా స్మాల్ ఆర్ రేడియస్ 2RA e పవర్ మైనస్ t బై RC, రైట్? సో ఇప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈక్వేషన్ మీరు గ్రాఫ్ ప్లాట్ చేస్తేనా వాట్ గెట్? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ B అనేది ఎన్ని టర్మ్స్ తో వేరీ అవుతుంది సార్ ఇక్కడ అంటే చూడమ్మా, B అనేది ఓకే R తో వేరీ అవుతుందా, రైట్? T తో కూడా వేరీ అవుతుంది. సో R తో T తో రెండిటితో వేరీ అవుతుందమ్మా B అనేది, ఓకే? మళ్ళీ దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు సార్? సో B వేరీస్ విత్ ఓకే R అండ్ టైం, రైట్? అప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఎలా సాల్వ్ చేయొచ్చు సార్ అని అడిగారు అనుకోండి. సో అప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే చూడమ్మా గ్రాఫ్. సో ఫస్ట్ B వర్సెస్ T తీసుకో, B T తీసుకుంటే నా టైం వాల్యూ 0 అయితే మొత్తం ఈ టర్మ్ వచ్చేస్తుంది. సో కాబట్టి అప్పుడు ప్రాబ్లం ఇదేనా, లైక్ దిస్. ఇలా వస్తుంది BT వర్సెస్ టైం. అదే నువ్వు B వర్సెస్ R రాశారనుకోండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వర్సెస్ R డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి విచ్ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్. ఎస్, సింపుల్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ మా. సో B డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు R. సో స్ట్రైట్ లైన్, స్ట్రైట్ లైన్ స్లోప్ tan theta, సింపుల్, యూ హ్యావ్ టు టేక్ ఇట్, రైట్? సో ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా. సో కాబట్టి B వర్సెస్ R స్ట్రైట్ లైన్, సో B వర్సెస్ T హైపర్బోలా. నెక్స్ట్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ మా. సో నెక్స్ట్ వచ్చేసి మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్. రైట్, మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ ఏం చెప్తాం సార్? సో ఏవే మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ ఉన్నాయి? ఫస్ట్ వన్ మా గాస్ లైన్ ఎలక్ట్రోస్టాటిక్స్, రైట్? సో ఫస్ట్ వన్ గాస్ లైన్ ఎలక్ట్రోస్టాటిక్స్. సో మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ లో ఫస్ట్ వన్ వచ్చేసి గాస్ లైన్ ఎలక్ట్రోస్టాటిక్స్. సో గాస్ లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్ ని ఫస్ట్ వాడు చేంజ్ చేస్తాడమ్మా. సో గాస్ లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్ ని వాడు చేంజ్ చేసి
Maxwell write one equation, so that is closed integral E bar dot dA bar, then dA అంటారు, ds అంటారు, ఏది రాష్ట్రం తప్పలేదన్న 1/epsilon naught of charge inside the surface or enclosed surface అని చెప్పి రాస్తారు నాన్న. ఇది గాస్ లైన్ ఎలక్ట్రోస్టాటిక్స్ మా. నెక్స్ట్ సెకండ్ వన్, గాస్ లైన్ మ్యాగ్నెటిజం ఆల్సో Maxwell wrote that equation. సో గాస్ లా ఇన్ మ్యాగ్నెటిజం. సో గాస్ లైన్ మ్యాగ్నెటిజం లో వాడు ఏం రాస్తాడు సార్ అంటే క్లోజ్డ్ ఇంటెగ్రల్ B bar dot dA bar which is equals to 0 అంటాం నాన్న. Number of magnetic lines travel through the Gaussian surface is always 0. Entering the surface, leaving the surface 0 ఉంటుందమ్మా. అండ్ థర్డ్ వన్ వచ్చేసి రిమెంబర్ ఫారడేస్ లా. సో ఈ ఫారడే లాను కూడా వాడు రీకన్స్ట్రక్ట్ చేశాడమ్మా మ్యాక్స్వెల్ అనేవాడు. సో ఫారడేస్ లాస్ ఆఫ్ ఈఎంఐ. సో ఈ ఫారడే లా ఆఫ్ ఈఎంఐలో క్వాలిటేటివ్ వైజ్ కాకుండా క్వాంటిటేటివ్ వైజ్, దట్ ఈస్ ఫార్ములా వైజ్ ను అబ్జర్వ్ చేస్తే బేసిక్గా ఈఎంఎఫ్, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటాం. సో మైనస్ d∅/b/dt అని రాస్తాం. ఎందుకంటే రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ గివ్స్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. సో దట్ E ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ d∅/b/dt అంటాం. దీన్ని వాడు మ్యాక్స్వెల్ అనేవాడు రీరైట్ చేశాడు నాన్న. సో ఏం రీరైట్ చేశాడు సార్ అంటే, సో క్లోజ్డ్ ఇంటెగ్రల్ E bar dot dl bar is equals to minus d∅/b/dt అని రాశాడు నాన్న. అంటే ఇక్కడ ఈ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ని వాడు E bar dot dl bar లోకి మార్చాడు నాన్న, రీరైట్ చేశాడు మ్యాక్స్వెల్ అనేవాడు. సో ఈ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ని క్లోజ్డ్ ఇంటెగ్రల్ E bar dot dl bar is equals to minus d∅/b/dt. నెక్స్ట్ ఫోర్త్ మా మ్యాక్స్వెల్ ఈక్వేషన్ ఆంపియర్స్ సర్క్యూటల్ లా. సో ఈ ఆంపియర్ సర్క్యూటల్ లా బేసిక్ ఈక్వేషన్ ని కూడా ఈ మ్యాక్స్వెల్ అనేవాడు రీరైట్ చేశాడు నాన్న. సో ఈ మ్యాక్స్వెల్ సర్క్యూటల్ లా బేసిక్ ఫార్ములా ఇస్ వాట్? క్లోజ్డ్ ఇంటెగ్రల్ B bar dot dl bar is equals to mu0 I, రైట్? బట్ దీన్ని రీరైట్ చేశాడమ్మా మ్యాక్స్వెల్ అనే సైంటిస్ట్. దీన్ని రీరైట్ చేసి వాడు ఏం చేశాడు, దీన్ని మ్యాక్స్వెల్ ఆంపియర్ సర్క్యూటల్ లా అని రాసేసాడు. దట్ ఈస్ క్లోజ్డ్ ఇంటెగ్రల్. సో B bar dot dl bar. సో ఇక్కడ క్లోజ్డ్ ఇంటెగ్రల్ వేసుకోడు, లైన్ ఇంటెగ్రల్ తీసుకుంటాడమ్మా. లైన్ ఇంటెగ్రల్ అలాంగ్ లైన్ హీ హాస్ టేకెన్, నాట్ క్లోజ్డ్ ఇంటెగ్రల్. సో B bar dot dl bar is equals to mu0 into IC plus ID అని రాస్తాడమ్మా మ్యాక్స్వెల్ అనేవాడు. సో దీన్ని మ్యాక్స్వెల్ ఆంపియర్ సర్క్యూటల్ లా అవుతుందన్న. సో లైన్ ఇంటెగ్రల్ B bar dot dl bar is equals to mu0 into IC plus ID అని చెప్తాను నాన్న. సో ఇక్కడ IC అంటే కండక్షన్ కరెంట్, ID అంటే నథింగ్ బట్ జనరల్ ఫార్మ్ ε0 into d∅/dt. యూ కెన్ రైట్ ఇట్, రైట్? సో ఈ జనరల్ ఫార్మ్ తో వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నాన్న. ఇది మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ మా, నో డౌట్. నెక్స్ట్ అన్న ఈక్వేషన్ ఆఫ్ ట్రావెలింగ్ వేవ్. నెక్స్ట్ సైడింగ్ మా ఈక్వేషన్ ఆఫ్ ట్రావెలింగ్ వేవ్. రైట్. సో ఈక్వేషన్ ఆఫ్ ట్రావెలింగ్ వేవ్, ఒక వేవ్ ఎప్పుడైనా ట్రావెల్ అవుతుంది అనుకోండి, వాట్ ఈస్ ద ఈక్వేషన్ గివెన్ ఫర్ దట్ వేవ్, అది నేను చెప్తున్నాను. సరేమ్మా, వేవ్ అంటే ఎప్పుడు కూడా ఏం చెప్తాం? ఇట్ ఈస్ అ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఎనర్జీ, కరెక్ట్ ఆర్ నాట్? సో వేవ్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇట్ ఈస్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ అంటాం. సో ఇక్కడ ఎనర్జీ ట్రాన్స్పోర్ట్ అవుతా ఉంటుందన్న ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, బట్ వితౌట్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పార్టికల్స్. దెర్ ఇస్ నో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పార్టికల్స్. పార్టికల్స్ ఓన్లీ వైబ్రేట్ మాత్రమే అవుతాయి నాన్న. సో ఆ పార్టికల్స్ వైబ్రేట్ అవుతూ ఎనర్జీని ట్రాన్స్పోర్ట్ చేస్తే ఇన్ ద షేప్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ వేవ్ అంటాం. సో ఇక్కడ పార్టికల్స్ డిస్ప్లేస్ అవ్వవు, ఓన్లీ వైబ్రేట్ మాత్రమే అవుతాయి నాన్న. సో పార్టికల్స్ వైబ్రేట్ అవుతూ, రైట్? సో ఓన్లీ పార్టికల్స్ వైబ్రేట్ అండ్ మెయింటైన్స్ ద ఎనర్జీ ట్రాన్స్పోర్ట్, దట్ ఈస్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ వేవ్. ఈ వేవ్ లో ఎప్పుడు టూ టైప్స్ ఉంటాయి, రైట్? సో వేవ్ లో ఎప్పుడు కూడా మనం టూ టైప్స్ ఉంటాయి. ఏవే టూ టైప్స్ ఉంటాయి? ఒకటి ప్రోగ్రెసివ్ వేవ్స్ అంటాం, రైట్? ఇంకొకటి స్టేషనరీ వేవ్స్ అంటాం. సో వన్ ఈస్ ప్రోగ్రెసివ్ వేవ్స్ అండ్ అదర్ వన్ ఈస్ స్టేషనరీ వేవ్స్. ప్రోగ్రెసివ్ వేవ్స్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోమ్మా, సో ఎనర్జీ అనేది ప్రోగ్రెస్ అవుతానే ఉంటుంది. ఎనర్జీ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఫార్వర్డ్ డైరెక్షన్ లోనే వెళ్తా ఉంటుందమ్మా. ఇట్ నెవర్ రిటర్న్ బ్యాక్.
అది ఫార్వర్డ్ డైరెక్షన్లోనే వెళ్తూ ఉంటుంది ఎనర్జీ ట్రాన్స్పోర్టేషన్. దాన్ని ప్రోగ్రెసివ్ వేవ్ అంటాం. స్టేషనరీ అంటే ఒక సర్టెన్ రీజియన్లో ఎనర్జీ అంతా ట్రాప్ అయిపోవడం, అక్కడ ఎనర్జీ ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది ఆ రీజియన్లోనే. దాన్ని మనం స్టేషనరీ వేవ్ అని చెప్తాం నాన్న. సో ఇక్కడ స్టేషనరీ వేవ్, progressive wave. So progressive అంటే forward, keep moving, it doesn't return back that wave, that energy transportation, keep on forwarding only. అదే స్టేషనరీ అంటే ఓ ఫిక్స్డ్ రీజన్ లో ఎనర్జీ ట్రాన్స్పోర్టేషన్ మెయింటైన్ అవుతా ఉంటుంది. ఆ రీజన్ దాటి, ఆ బౌండరీ దాటి ఎనర్జీ ట్రాన్స్పోర్ట్ అవ్వదు. దాన్ని స్టేషనరీ వేవ్ అంటాం. సో ఈ ప్రోగ్రెసివ్ వేవ్ లో 2 టైప్స్ ఉంటాయి మనకి. ఒకటి లాంగిట్యూడినల్ వేవ్ అంటారు నాన్న, ఇంకొకటి ట్రాన్స్వర్స్ వేవ్ అంటాం. సో లాంగిట్యూడినల్ వేవ్, ట్రాన్స్వర్స్ వేవ్ అంటాం. ఇక్కడ లాంగిట్యూడినల్ వేవ్ అంటే ఏం చెప్తాం సార్ అంటే గుర్తుపెట్టుకోమ్మా. సో ఇక్కడ పార్టికల్స్ యొక్క వైబ్రేషన్, ఓకే, పార్టికల్స్ యొక్క వైబ్రేషన్ అర్థమవుతోందమ్మా. ఎనర్జీ ట్రాన్స్పోర్ట్, పార్టికల్స్ యొక్క వైబ్రేషన్, ఎనర్జీ ట్రాన్స్పోర్ట్ రెండు ప్యారలల్ గా పర్ఫామ్ అవుతూ ఉంటాయి నాన్న. సో దీన్ని మనము లాంగిట్యూడినల్ అంటాం. సో లాంగిట్యూడినల్ అంటే ప్యారలల్ యొక్క వైబ్రేషన్, ఎనర్జీ ట్రాన్స్పోర్టేషన్ రెండు ప్యారలల్ గా పర్ఫామ్ అవుతే దాన్ని లాంగిట్యూడినల్ అంటాం. విచ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కంప్రెషన్స్ అండ్ రేర్ఫాక్షన్స్ అంటారు నాన్న. సో అంటే పార్టికల్స్ ఇలా వైబ్రేట్ అవుతూ ఉంటాయి నాన్న. అట్ ద సేమ్ టైం ఎనర్జీ ట్రాన్స్పోర్ట్ అది కూడా ఇలాగ ఉంటుంది. పార్టికల్స్ ఇలా వైబ్రేట్ అవుతూ ఉంటాయి. సో ఈ పార్టికల్ వైబ్రేషన్ కి ఎనర్జీ ట్రాన్స్పోర్టేషన్ ఇలా జరుగుతూ ఉంటుందమ్మా. సో దాన్ని మనం ఏమంటామంటే నథింగ్ బట్, సో ఇక్కడ లాంగిట్యూడినల్ వేవ్ అంటాం. పార్టికల్ వైబ్రేషన్, ఎనర్జీ ట్రాన్స్పోర్టేషన్ ప్యారలల్ గా ఉంటుంది. రైట్. సో ఇప్పుడు పార్టికల్స్ వైబ్రేషన్ ఇలా జరుగుతూ ఉంటుంది అన్న, అర్థమవుతుందా? లైక్ దిస్, ఇలా పార్టికల్ వైబ్రేషన్ ఇలా జరుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎనర్జీ ట్రాన్స్పోర్టేషన్ కూడా దీనికి ప్యారలల్ గా పర్ఫామ్ అవుతూ ఉంటుంది అన్న. సో దాన్ని మనం ఏమంటామంటే లాంగిట్యూడినల్ వేవ్ అంటాం. రైట్. ట్రాన్స్వర్స్, ట్రాన్స్వర్స్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అన్న, ట్రాన్స్వర్స్ అంటే పార్టికల్స్ వైబ్రేషన్ కి, ఓకే, పార్టికల్స్ వైబ్రేషన్ కమ్మా పర్పెండిక్యులర్ గా ఎనర్జీ ట్రాన్స్పోర్ట్ అవుతాయి. పార్టికల్ వైబ్రేషన్ కి పర్పెండిక్యులర్ గా ఎనర్జీ ట్రాన్స్పోర్ట్ అవుతాయి. రైట్. దాన్ని మనం ఏమంటామంటే నథింగ్ బట్ ట్రాన్స్వర్స్ వేవ్ అంటాం నాన్న. సో ట్రాన్స్వర్స్ వేవ్ అంటే పార్టికల్స్ వైబ్రేట్ అవుతా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, సో పార్టికల్స్ వైబ్రేషన్ ఇలా ఉందనుకోండి, రైట్, పార్టికల్స్ వైబ్రేషన్, దీనికి పర్పెండిక్యులర్ గా ఎనర్జీ ట్రాన్స్పోర్ట్ జరుగుతూ ఉంటుందమ్మా. ఎనర్జీ ప్రాపగేషన్ ఇలా పర్ఫామ్ అవుతూ ఉంటుంది. బట్ పార్టికల్స్ యొక్క వైబ్రేషన్ ఇలా జరుగుతూ ఉంటుంది 90 degrees పర్పెండిక్యులర్. దాని ట్రాన్స్వర్స్ అంటారు మనం. గుర్తుపెట్టుకో. దీన్ని గుర్తుపెట్టుకోకుండా కూడా ఇంకా చెప్పచ్చు సింపుల్ గా. లాంగిట్యూడినల్ అంటే గుర్తుపెట్టుకో, ఫస్ట్ ఎల్ రా, లాస్ట్ ఎల్ అమ్మా, సింపుల్. ప్యారలల్, ఎంతకంటే ఎక్కువ ఆలోచన చేయొద్దు. లాంగిట్యూడినల్ అంటే ఫస్ట్ ఎల్ లాస్ట్ ఎల్, ప్యారలల్, ప్యారలల్ వైబ్రేషన్. ట్రాన్స్వర్స్, ఈ టీని రివర్స్ చేయి, టీని రివర్స్ చేస్తే మీకు వచ్చేది పర్పెండిక్యులర్. సో పర్పెండిక్యులర్ వైబ్రేషన్, వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ట్రాన్స్వర్స్ వేవ్. సింపుల్. అలా ట్రాన్స్వర్స్ వేవ్ కి ఈక్వేషన్ ఏమన్నా చెప్పచ్చా సార్? ట్రాన్స్వర్స్ విచ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్రస్ట్ అండ్ ట్రఫ్స్ అంటామా. అటువంటి ఒక ట్రాన్స్వర్స్ వేవ్ కి మనం ఈక్వేషన్, ట్రావెలింగ్ ఈక్వేషన్ ఏమన్నా చెప్పచ్చా అంటే ఫార్ములా y is equals to a sin kx plus or minus omega t అంటాం. సో వాట్ ఈస్ యువర్ ట్రావెలింగ్ వేవ్ ఈక్వేషన్ ఫర్ ట్రాన్స్వర్స్ వేవ్ అంటే y is equals to a sin kx plus or minus omega t అంటాం నాన్న. ఇందులో ట్రాన్స్వర్స్ వేవ్ ఈక్వేషన్ ఇలా ఉంటుంది. ఇది ట్రాన్స్వర్స్ వేవ్ ఈక్వేషన్ అమ్మా. లైక్ దిస్, ఇది ట్రాన్స్వర్స్ వేవ్ ఈక్వేషన్. దిస్ ఇస్ క్రస్ట్, దిస్ ఇస్ ట్రఫ్ నాన్న. ఓకే. సో ఇందులో ఇక్కడ హైట్ ఆఫ్ ద వేవ్, వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఆంప్లిట్యూడ్. ఇది హైట్ ఆఫ్ ద వేవ్ నాన్న. దిస్ ఈజ్ యువర్ హైట్ ఆఫ్ ద వేవ్. ఆ ఆంప్లిట్యూడ్ ఏతో రిప్రజెంట్ చేస్తాం. అండ్ డిస్ప్లేస్మెంట్ దిస్ ఈజ్ వై, అండ్ దిస్ ఈజ్ టోటల్ టైం టీ నాన్న. సో ఇన్స్టాంట్ టైం దాన్ని స్మాల్ టీ అనుకోవచ్చు, ఇది టోటల్ టైం టీ నాన్న. వైకి టీకి గ్రాఫ్ ప్లాట్ చేస్తే ఇలా ఉంటుంది నాన్న. రైట్. సో ఎనర్జీ ప్రాపగేషన్ ఇలా పర్ఫామ్ అవుతూ ఉంటుంది. అంటే పార్టికల్స్ ఇలా వైబ్రేట్ అవుతూ ఉంటాయి. రైట్. సో ఎనర్జీ అనేది ఇలా ప్రాపగేట్ అవుతూ ఉంటుంది, ఎనర్జీ ఇలా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ వేవ్స్. ఎందుకంటే ఒక పార్టికల్ ఎనర్జీ రిసీవ్ చేసుకున్నప్పుడు అప్వర్డ్ క్రస్ట్, నెక్స్ట్ పార్టికల్కి వెళ్ళిపోయినప్పుడు ఆ పార్టికల్ ఎనర్జీ లాస్ డౌన్, అలా పర్ఫామ్ అవుతూ ఉంటుంది. ఎనర్జీ ట్రాన్స్పోర్టేషన్, పర్పెండిక్యులర్ వైబ్రేషన్. గుర్తుపెట్టుకోమ్మా. సరే సార్, ఇప్పుడు దీంట్లో గుర్తుపెట్టుకుంటే ఇక్కడ ఈ ఈక్వేషన్, బేసిక్ ఈక్వేషన్ అమ్మా, దీంట్లో ఏ టర్మ్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. సో y is equals to basic equation I am taking a sin of
kx plus or minus omega t SR. Now here see, this is the basic equation, traveling wave, transverse wave equation. ఇందులో ఇక్కడ a అంటే y అంటే డిస్ప్లేస్మెంట్ అమ్మా. సో y అంటే డిస్ప్లేస్మెంట్ అలాంగ్ y డైరెక్షన్, y అంటే డిస్ప్లేస్మెంట్ అలాంగ్ y డైరెక్షన్. ఓకే, సో a అంటే యాంప్లిట్యూడ్ అమ్మా, a అంటే యాంప్లిట్యూడ్. దిస్ ఇస్ సైన్ ఫంక్షన్, సైన్ వేవ్, సైన్ అని రాస్తాను. k అంటే ఇక్కడ నథింగ్ బట్ సో ప్రాపగేషన్ కాన్స్టెంట్ అంటారు నాన్న. సో k అంటే ఎప్పుడు కూడా ఏమంటాం, ప్రాపగేషన్ కాన్స్టెంట్ అంటాం. k ఫార్ములా k ఈజ్ ఈక్వల్స్ టు 2π/λ, గుర్తుపెట్టుకోమ్మా. అండ్ హియర్ సైన్ ప్లస్ మైనస్ ఏం రిప్రజెంట్ చేస్తాం సార్ అంటే, సో జాగ్రత్త చూడమ్మా, ప్లస్ మైనస్ ఏం రిప్రజెంట్ చేస్తాం సార్ అంటే ఇక్కడ నాన్న గుర్తుపెట్టుకో. సో ఇక్కడ ప్లస్ ఉందనుకోండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోమ్మా, నెగిటివ్ డైరెక్షన్ లో వేవ్ మూవ్ అవుతా ఉంది అని అర్థం. సో నెగిటివ్ డైరెక్షన్ లో వేవ్ ఉంటే, నెగిటివ్ డైరెక్షన్ లో వేవ్ మూవ్ అవుతే దాన్ని మనం ఏమంటామంటే నథింగ్ బట్ ప్లస్ అని రాస్తాం. నెగిటివ్ రాస్తున్నాము అంటే అర్థం పాజిటివ్ డైరెక్షన్ లో వేవ్ మూవ్ అవుతా ఉంది అని అర్థం, గుర్తుపెట్టుకోమ్మా. సో టువర్డ్స్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ వెళ్తే మైనస్ రాయాలి ఈక్వేషన్ లో, టువర్డ్స్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ రాస్తే ప్లస్ రాయాలమ్మా. అండ్ హియర్ ఒమేగా, ఒమేగా అంటే ఇక్కడ నథింగ్ బట్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ అమ్మ. యాంగులర్ ఫ్రీక్వెన్సీ అని రాయొచ్చు, యాంగులర్ వెలాసిటీ రాయొచ్చు, నువ్వు ఏది రాసినా తప్పలేదు. సో యాంగులర్ వెలాసిటీ అని రాస్తే 2π/T అని రాస్తారు, డిస్ప్లేస్మెంట్ బై టైం నాన్న. బట్ 1/T you call it as an frequency, no? So 2πf, it depends on your thing, you have to write it. And T అంటే ఇన్స్టాంట్ టైం, సింపుల్. సో ఇది సింపుల్ గా మనం చెప్పేది నాన్న. ఇక్కడ లాంబ్డా అంటే వేవ్ లెంత్, రైట్? సో డిస్టెన్స్ బిట్వీన్ టూ క్రస్టర్ ట్రఫ్స్, వాట్ యు కాల్ ఇట్ యాజ్ అన్ వేవ్ లెంత్ అంటాం. ఓకే అమ్మా. సో ఇక్కడ నార్మల్ వెలాసిటీకి వేవ్ వెలాసిటీ అంటే యాంగులర్ వెలాసిటీకి రిలేషన్ ఏమన్నా ఉందా అని అడిగారు అనుకోండి. సో వికి ఒమేగాకు రిలేషన్ నాన్న. యాంగులర్ వెలాసిటీ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ యాంగులర్ వెలాసిటీ మా, ఈ యాంగులర్ వెలాసిటీకి నార్మల్ వెలాసిటీకి, నార్మల్ వెలాసిటీ అంటే వేవ్ ట్రావెల్ అయ్యే స్పీడ్కి ఇక్కడ వేవ్ లో ఉండే యాంగులర్ వెలాసిటీకి ఏమన్నా రిలేషన్ ఉందా అని అడిగితే గుర్తుపెట్టుకోమ్మా. సో రిలేషన్ బిట్వీన్ వి అండ్ ఒమేగా, రిలేషన్ బిట్వీన్ వి అండ్ ఒమేగా ఈజ్, సో గుర్తుపెట్టుకోనా, వి అండ్ ఒమేగా. వి అంటే లీనియర్ వెలాసిటీ నాన్న, వి అంటే లీనియర్ వెలాసిటీ, దాన్నే వేవ్ స్పీడ్ అంటారు. అర్థమవుతుందా? వేవ్ ఎంత స్పీడ్ లో వెళ్తాం దాన్ని స్పీడ్ ఆఫ్ వేవ్, యూ కెన్ రైట్ ఇట్. సో లీనియర్ వెలాసిటీ, దాన్నే స్పీడ్ ఆఫ్ వేవ్ అంటాం. ఒమేగా అంటే వేవ్ ఈక్వేషన్ లో ఉండేది నాన్న యాంగులర్ వెలాసిటీ, వేవ్ ఈక్వేషన్ లో ఉండేది యాంగులర్ వెలాసిటీ. ఈ రెండిటికి రిలేషన్ గుర్తుపెట్టుకో, ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్. వి ఇజ్ ఈక్వల్స్ టు ఒమేగా/k, మర్చిపోద్దామా. సో వికు ఒమేగాకి ఎప్పుడైనా రిలేషన్ ఏంటి సార్ అంటే వి ఇజ్ ఈక్వల్స్ టు ఒమేగా/k, యూ కెన్ యూజ్ ఇట్. కాల్చిన నువ్వు సబ్స్టిట్యూట్ సాల్వ్ చేయొచ్చు. ఎట్లా? ఒమేగా ఇజ్ ఈక్వల్స్ టు 2πf, సారీ అది కూడా అవసరం లేదా, లేకపోతే ఒక్క నిమిషం దీన్ని ప్రూఫ్ కూడా ఇస్తాను, జాగ్రత్త చూడు. ప్రూఫ్ ఏంటంటే సపోజ్ నార్మల్ వెలాసిటీ v is equals to f lambda, you can use it. yes, v is equals to f lambda. ఇప్పుడు దీన్ని 2π/2π తో మల్టిప్లై చేసామనుకో, 2π/2π తో మల్టిప్లై చేస్తే అప్పుడు ఏమవుతుందమ్మా? ఓకేమ్మా. సో v is equals to, సో 2πf అంతేనా. సో 2πf/2π λ, రైట్? సో 2πf/2π λ అంటే 2πf యాంగులర్ ఫ్రీక్వెన్సీ, అంతేనా. సో 2π, 1 minute మా, సరేమ్మా చూడమ్మా. సో వి ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా/k, సో వి ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ లాంబ్డా తీసుకున్నా, 2π/2π తో మల్టిప్లై చేస్తున్నాను, అప్పుడు ఏమవుతుంది చూడు, వి ఈజ్ ఈక్వల్స్ టు 2πf రాయచ్చమ్మా ఇంటూ λ/2π, రైట్? అప్పుడు వి ఈజ్ ఈక్వల్స్ టు 2πf, దాన్ని యాంగులర్ వెలాసిటీ, యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఇంటూ 1/k, ఎందుకంటే k ఈజ్ ఈక్వల్స్ టు 2π/λ, λ/2π ఉంది కాబట్టి 1/k మా, అప్పుడు వి ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా/k. సో కాబట్టి వికు ఒమేగాకి ఏమన్నా రిలేషన్ ఉంది అంటే వి ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా/k అమ్మా. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ట్రావెలింగ్ వేవ్. సో టేక్ స్క్రీన్ షాట్.
right? Next heading ma. Next heading, properties of EM waves. Next side heading ma, properties of EM waves. So properties of EM waves. సో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి అనే స్టార్ట్ చేస్తామా. సో ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ఈఎం వేవ్స్ లో ఫస్ట్ బేసిక్ ప్రాపర్టీ ఏంటి అంటే వెన్ ఈఎం వేవ్స్ ఈస్ ప్రొడ్యూస్డ్ మా. సో ఈఎం వేవ్స్ ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతాయి అంటే జాగ్రత్త గుర్తుపెట్టుకోమా. సో ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ఈఎం వేవ్స్ లో ఫస్ట్ పాయింట్ అన్న వెన్ ద చార్జ్ పార్టికల్ ఈజ్ అట్ రెస్ట్. ఎప్పుడైతే ఒక చార్జ్ పార్టికల్ రెస్ట్ లో ఉందనుకోండి దెన్ వి కెన్ క్రియేట్ ఓన్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అమ్మా. ఎప్పుడైతే చార్జ్ రెస్ట్ కండిషన్ లో ఉంటుందో దెన్ దెర్ ఈస్ నో సార్ట్ ఆఫ్ ఎనీ ఈఎం వేవ్, ఓన్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మాత్రమే మనం ప్రొడ్యూస్ చేయగలుగుతాం. సో చార్జ్ రెస్ట్ లో ఉందనుకోండి ఆ చార్జ్ యొక్క మాగ్నిట్యూడ్ ఎంతైతే ఉందో దాని చుట్టూ ఒక ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. దట్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ బై క్యూ. అలా కాదు సార్, సపోజ్ చార్జ్ అనేది కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతుంది అనుకోండి అమ్మా. సపోజ్ ఇఫ్ ద చార్జ్ ఈజ్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ, వెలాసిటీ కాన్స్టెంట్ అయితే యాక్సిలరేషన్ జీరోమా. ఎప్పుడైతే కాన్స్టెంట్ వెలాసిటీతో చార్జ్ మూవ్ అవుతుందో యాక్సిలరేషన్ జీరో అవుతుందో దెన్ బోత్ ఫీల్డ్స్ ఆర్ డెవలప్డ్ అమ్మా. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గెట్ ప్రొడ్యూస్డ్. సో ఇక్కడ ఎప్పుడైనా మీరు ఒక చార్జ్ రెస్ట్ లో ఉంటే లేదా చార్జ్ స్టాటిక్ లో ఉంటే దెన్ ఓన్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ ప్రొడ్యూస్ నానా. అలా కాదమ్మా, సపోజ్ చార్జ్ ఈజ్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ వేర్ దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ వెలాసిటీ, యాక్సిలరేషన్ జీరో, అలా కాన్స్టెంట్ స్పీడ్ తో చార్జ్ గనక మూవ్ అవుతే దెన్ ఇట్ క్రియేట్స్ టూ ఫీల్డ్స్, దట్ ఈస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాజ్ వెల్ యాజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అలా కాదు సార్, ఒకవేళ చార్జ్ గెట్ యాక్సిలరేటెడ్, సో చార్జ్ అనేది యాక్సిలరేట్ అయితే చార్జ్ అనేది కంప్లీట్ గా చేంజ్ ఇన్ వెలాసిటీ మెయింటైన్ అవుతే దెన్ ఈఎం వేవ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ అంటాం. సో ఈఎం వేవ్స్ ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతాయి సార్ అంటే వెన్ చార్జ్ గెట్ యాక్సిలరేటెడ్ దెన్ ఈఎం వేవ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ అంటాం. గుర్తుపెట్టుకోమ్మా. సో ప్రాపర్టీస్ ఆఫ్ ఈఎం వేవ్స్ లో ఫస్ట్ పాయింట్ వాట్ ఐఎమ్ సేయింగ్, వెన్ ఈఎం వేవ్స్ ఈస్ ప్రొడ్యూస్డ్ మీన్స్ సపోజ్ వెన్ ద చార్జ్ ఈస్ అట్ రెస్ట్ you can able to develop only electric field. When the charge is at constant motion then it produces both electric field as well as magnetic field. Suppose if the charge get accelerated then electromagnetic wave is produced ma. So eppudu electromagnetic wave produce avutundi sir, eppudu EM wave produce avutundi sir ante charge get what యాక్సిలరేటెడ్. సో చార్జ్ యాక్సిలరేట్ అవుతా ఉంది అంటే ఇక్కడ సింపుల్ గా వెలాసిటీ గెట్ చేంజెస్ అని అర్థం అమ్మ. సో అంటే చార్జ్ యొక్క వెలాసిటీ చేంజెస్ అవుతూ ఉన్నప్పుడు అక్కడ యాక్సిలరేషన్ లో చార్జ్ ఉన్నప్పుడు దెన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఈస్ ప్రొడ్యూస్డ్ అంటాం. సో ఇంకా సింపుల్ గా చెప్పాలంటే సపోజ్ ఇక్కడ ఒక చార్జ్ రెస్ట్ లో ఉందమ్మా, దేర్ ఈస్ నో మోషన్ అట్ ఆల్. సో చార్జ్ అనేది స్టాటిక్ లో ఉంది, సో చార్జ్ అనేది రెస్ట్ లో ఉంది, దెన్ ఇట్ డెవలప్స్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అరౌండ్ ఇట్. సో దీని చుట్టూ ఒక ఫీల్డ్ క్రియేట్ అవుతుంది, అప్పుడు ఓన్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మాత్రమే మీరు క్రియేట్ చేస్తారమ్మా. అలా కాదు సార్, సపోజ్ ఇప్పుడు నేను దగ్గర ఒక వైర్ ఉందమ్మా, లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ వైర్. సో ఇక్కడ వైర్ తీసుకున్నాను, ఆ వైర్ యొక్క ఎండ్స్ నేను కంప్లీట్ గా బ్యాటరీ కనెక్ట్ చేస్తున్నాను DC. సో DC అంటే ఫిక్స్డ్ వోల్టేజ్. సో ఎప్పుడైతే నేను DC ఫిక్స్డ్ వోల్టేజ్ అప్లై చేస్తానో దెన్ చార్జ్ ఈస్ కాన్స్టెంట్ అమ్మా. సో చార్జ్ అనేది కరెంట్ డెవలప్ అవుతా ఉంటుంది బట్ కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతా ఉంటుందమ్మా చార్జ్ అనేది. ఎప్పుడైతే కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతా ఉంటుందో ఇక్కడ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతా ఉంటుందమ్మా, పాజిటివ్ టు నెగిటివ్ డైరెక్షన్. సో చార్జ్ కి ఆపోజిట్ డైరెక్షన్, చార్జ్ ఎప్పుడు నెగిటివ్ టు పాజిటివ్ వెళ్తే కన్వెన్షనల్ కరెంట్ డైరెక్షన్ ఆల్వేస్ టేకెన్ ఫ్రమ్ పాజిటివ్ టు నెగిటివ్. సో కాబట్టి కరెంట్ ఈ డైరెక్షన్ లో వెళ్తా ఉంటుంది. But according to Oersted experiment, for every current carrying conductor around there is a magnetic field. So దీని చుట్టూ ఒక magnetic field ఉంటుంది. At the same time electric field is also created here. సో ఇక్కడ magnetic field, electric field రెండు ప్రొడ్యూస్ అవుతుంది. అలా కాదు సార్, సపోజ్ నా దగ్గర ఒక వైర్ ఉందమ్మా, రైట్. ఇప్పుడు ఈ చార్జ్ క్యారింగ్ వైర్ లో నేనేం సప్లై చేస్తున్నానంటే AC కనెక్ట్ చేస్తున్నానమ్మా. ఈ వైర్కి నేను ఎప్పుడైతే ఆల్టర్నేటింగ్ కరెంట్ అప్లై చేశాను అనుకోండి, సో ఆల్టర్నేటింగ్ కరెంట్ అప్లై చేస్తున్నానన్నా నథింగ్ బట్ సైన్ వేవ్ y ఈజ్ ఈక్వల్స్ టు a sin omega t minus kx. k అంటే ప్రాపగేషన్ కాన్స్టెంట్, సో x యాక్సిస్ వెళ్తే మైనస్, నెగటివ్ x యాక్సిస్ వెళ్తే ప్లస్, యూ హ్యావ్ టు యూజ్ ద సైన్. సో అలా AC అప్లై చేసినప్పుడు దెన్ చార్జ్ గెట్ యాక్సిలరేటెడ్.
సో వెలాసిటీ చేంజ్ అవుతూ ఉంటుంది, చార్జ్ యాక్సిలరేట్ అవుతుంది. సో ఇక్కడ కరెంట్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. బట్ ఇక్కడ మీకు డెవలప్ అయ్యే వేవ్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటాం. సో ఇలా ఎప్పుడైతే చార్జ్ అనేది యాక్సిలరేట్ అవుతుందో అప్పుడు మీకు డెవలప్ అయ్యేది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అని చెప్తామా. సో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది సార్ అంటే, ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని చెప్తామా. సో దిస్ ఈస్ ద సెకండ్ ప్రాపర్టీ. సో ఫస్ట్ ప్రాపర్టీ, when charge is at rest, electric field produced. When charge is at constant velocity, acceleration 0, both fields get produced. When charge get accelerated, then electromagnetic waves are produced. This is your first property. And second property is what? So electric field is always perpendicular to magnetic field antamma. And also electric field is perpendicular to magnetic field. ఈ రెండు కూడా, ఈ electric field and magnetic field perpendicular to the direction of propagation of EM wave అంటామమ్మా. సో ఎప్పుడు కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్ గా ఉంటాయి. ఆ రెండింటికి పర్పెండిక్యులర్ గా ఒక వేవ్ ప్రాపగేట్ అవుతుంది, ఒక వేవ్ మూవ్ అవుతుంది. దట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ EM వేవ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మా లెట్ us కన్సిడర్ హియర్ yes, for example, okay, so let us consider this one here. So here see ma, let us consider this is your electric field ma. So ikkada suppose labothe idi kuda avasaram ledhu anukunte, yes see ma, clarity ga cheddam. Suppose let us consider this is your electric field I am taking, this is your electric field direction, and this is your z axis ma, out of our field, that is towards you. So this is your magnetic field ma, right? And this is your direction of propagation. So this is your direction of propagation of wave. So this is your EM wave velocity, this is the EM wave generation. So direction of propagation of wave, right? So here electric field always oscillating in y direction ma. So electric field ikkada y direction lo oscillate avutu undi nana, vertical ga oscillate avuta undamma, like this, right? And magnetic field towards z axis ma, towards you, right? So z axis ma ila oscillate avuta undi nana, like this. So ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టార్ అంటమ్మా, vertically upwards, and this is your magnetic field ma, that is z axis, like this. So this is your z axis and this is your y axis. See ma, this is your electric field oscillating vertically and magnetic field towards you. Okay, so this is oscillating, but 2D I am representing, so this is the wave ma. So here electric field and magnetic field are perpendicular to each other. ఈ రెండు ఆసిలేట్ అవుతూ ఉంటాయమ్మా YZ డైరెక్షన్స్ లో. ఈ రెండు ఆసిలేట్ అయ్యి ఎలా ప్రాపగేట్ అవుతాం సార్? ప్రాపగేట్ అంటే మూవింగ్ అంటాం. సో ఈ అలా Y డైరెక్షన్ Z డైరెక్షన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్ గా ఆసిలేట్ అవుతూ అలాంగ్ X డైరెక్షన్ దే ప్రాపగేట్. సో ఇలా దిస్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ మా. సో ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ రెండిటికి పర్పెండిక్యులర్ గా ఈ డైరెక్షన్ లో వేవ్ అనేది ప్రాపగేట్ అవుతుంది. దిస్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ EM వేవ్ అని చెప్తాం, రైట్? అండ్ నెక్స్ట్ మా, ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్, సో ఇక్కడ డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే E బార్ క్రాస్ B బార్ ఉంటుంది. ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్, దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో E బార్ క్రాస్ B బార్ ఎప్పుడు కూడా క్రాస్ ప్రోడక్టే ఉంటుందమ్మా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రాస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ రెండిటికి పర్పెండిక్యులర్ గా డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఉంటుంది. సో E బార్ క్రాస్ B బార్, రిమెంబర్ కేర్ఫుల్లీ. అండ్ ఆల్సో దేర్ డాట్ ప్రోడక్ట్ ఆల్వేస్ బికమ్స్ జీరో. ఎప్పుడు కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రాస్ ప్రోడక్ట్ డెవలప్ అవుతుంది, డాట్ ప్రోడక్ట్ ఎప్పుడు జీరో ఉంటుందమ్మా. అంటే ఇక్కడ నథింగ్ బట్, సో E బార్ డాట్ V బార్ లేదా E బార్ డాట్ B బార్ లేదా V బార్ డాట్ లేదా B బార్ డాట్ V బార్. V అంటే వెలాసిటీ, దిస్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ వెలాసిటీ, ఐ కాల్ ఇట్ యాజ్ అన్ V హియర్, రైట్? సో ఎప్పుడు కూడా డాట్ ప్రోడక్ట్ ఆల్వేస్ బికమ్స్ జీరో అమ్మా. ఎప్పుడు కూడా క్రాస్ ప్రోడక్టే ఉండాలి, రిమెంబర్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు వెలాసిటీ. చూడమ్మా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ y యాక్సిస్, డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ x యాక్సిస్, అండ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్.
So magnetic field is directly perpendicular to velocity. So magnetic field z axis and x axis, this is the direction. So at E perpendicular to B, E perpendicular to V, B perpendicular to V. ఇలా మూడు mutually perpendicular లో ఉండాలి. But their dot product always becomes 0. So remember this point, ma. And what are electromagnetic waves? So electromagnetic wave ని segregate చేసామనుకోండి, ఏవే ఉంటాయి సార్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటే? మీరు ఆల్రెడీ చదివింటారమ్మా. సో ఏవే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటే, సో దేర్ వేవ్ లెంత్ ని కానీ ఎనర్జీని కానీ సెగ్రిగేట్ చేస్తే ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఎలా ఉంటాయి సార్ అంటే, సో ఫస్ట్ వచ్చేసి కాస్మిక్ రేస్ అంటాం, తర్వాత గామా రేస్ అంటాం, తర్వాత ఎక్స్ రేస్ అంటాం, తర్వాత యూవి రేస్ అంటాం, తర్వాత విజిబుల్ రేస్ అంటాం. సో దీస్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ బేస్డ్ ఆన్ దేర్ ఫ్రీక్వెన్సీ అండ్ వేవ్ లెంత్ మా. సో కాస్మిక్, గామా, ఎక్స్ రేస్, యూవి, విజిబుల్ అండ్ ఐఆర్, ఓకే, మైక్రోవేవ్స్, రేడియో వేవ్స్. సో ఇది ఎప్పుడు మర్చిపోకూడదమ్మా, ఈ ఆర్డర్ ఎప్పుడు మర్చిపోకూడదు. కీప్ దిస్ ఆర్డర్ ఇన్ యువర్ మైండ్. సో కాస్మిక్, గామా, ఎక్స్ రేస్, యూవి, విజిబుల్, ఐఆర్, మైక్రో, రేడియో, ఇది ఎప్పుడు మర్చిపోకూడదమ్మా. సో నౌ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వేవ్ లెంత్ వైజ్ రైట్ సైడ్ ఇంక్రిమెంట్ ఉంటుందమ్మా. సో వేవ్ లెంత్ వైజ్ ఎప్పుడు కూడా ఈ వేవ్స్ వేవ్ లెంత్ సైడ్ ఇలా వెళ్ళాలమ్మా, అంటే ఇంక్రీజింగ్ సైడ్ టువర్డ్స్ రైట్ మా. టువర్డ్స్ రైట్ వెళ్తే వేవ్ లెంత్ ఇంక్రీజింగ్, రిమెంబర్ కేర్ఫుల్లీ. దీనికి ఆపోజిట్ మా ఎప్పుడు కూడా ఫ్రీక్వెన్సీ మా. సో వేవ్ లెంత్ కి ఎప్పుడు కూడా ఆపోజిట్ గా ఫ్రీక్వెన్సీ. సో ఫ్రీక్వెన్సీ ఇంక్రీజెస్ ఎలా ఉంటుంది సార్ అంటే ఇన్ దిస్ డైరెక్షన్, లెఫ్ట్ సైడ్ మా. సో వేవ్ లెంత్ ఇంక్రీజింగ్ ఆర్డర్ టువర్డ్స్ రైట్, ఫ్రీక్వెన్సీ ఇంక్రీజింగ్ ఆర్డర్ టువర్డ్స్ లెఫ్ట్. Always keep these things in your mind. So wavelength increases towards right, సో ఫ్రీక్వెన్సీ ఇంక్రీజెస్ టువర్డ్స్ లెఫ్ట్. సో వాడు ఒకవేళ ఫ్రీక్వెన్సీ ఆర్డర్ అడుగుతాడు నాన్న, లేదా వేవ్ లెంత్ ఆర్డర్ అడుగుతాడమ్మా, ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటాడు, అసెండింగ్ ఆర్డర్ అంటాడు, డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటాడు. సో ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకో, ఈజీగా బిట్ వచ్చేస్తుంది. కాబట్టి కీప్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్. సో కాస్మిక్, గామా, ఎక్స్రేస్, యూవి, విజిబుల్, ఐఆర్, మైక్రో, రేడియో. వేవ్ లెంత్ వైజ్ towards right side increases. Next frequency wise towards left side increases. సింపుల్. బట్ ఫ్రీక్వెన్సీ ఎక్కడైతే ఉంటుందో ఎనర్జీ కూడా అక్కడే ఉంటుందమ్మా. E is equals to h nu. కాబట్టి ఫ్రీక్వెన్సీ అండ్ ఎనర్జీ సేమ్ డైరెక్షన్ అన్న, దీనికి ఆపోజిట్ గా వేవ్ లెంత్ ఉంటుంది. కీప్ ఇన్ మైండ్. ఎందుకు? C is equals to f lambda, f is equals to c by lambda, f lambda ఆల్వేస్ ఇన్వర్స్ రిలేషన్, కాబట్టి ఆపోజిట్ నేచర్ గుర్తుపెట్టుకోమ్మా. అండ్ ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఆల్వేస్ ఏ లైట్ వెక్టార్ అంటాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎప్పుడు కూడా ఏ వెక్టార్ అంటామంటే లైట్ వెక్టార్ అంటామమ్మా. ఎప్పుడైనా సరే ఎలక్ట్రిక్ ఫీల్డ్ విచ్ టైప్ ఆఫ్ వెక్టార్ అంటే లైట్ వెక్టార్ అంటాం. కీప్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్ మా. అండ్ ఆల్సో ఫేజ్ గురించి మాట్లాడితే థర్డ్ ప్రాపర్టీ మా. సో ఫేజ్ గురించి మాట్లాడితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆల్వేస్ ఇన్ సేమ్ ఫేజ్ అని చెప్తాం. ఆ రెండు పర్పెండిక్యులర్ గా ఉంటాయి. ఆ రెండు కూడా డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ కి పర్పెండిక్యులర్ గా ఉంటాయి. డాట్ ప్రోడక్ట్ 0, క్రాస్ ప్రోడక్ట్ ఉంటుంది. సో దేర్ ఎనర్జీస్ ఫ్రీక్వెన్సీ వైజ్ తీసుకుంటే దిస్ ఇస్ ద ఆర్డర్. బట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆల్వేస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ సేమ్ ఫేజ్ అంటామమ్మా. ఎలా చెప్తారు సార్ సేమ్ ఫేజ్ అంటే? మీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వేషన్ తెలుసు, బేసిక్ ఈక్వేషన్ మా. y ఈజ్ ఈక్వల్స్ టు, ఆల్రెడీ మీకు ప్రాపగేషన్ ఆఫ్ వేవ్ గురించి చెప్పాను. y ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ kx ప్లస్ ఆర్ మైనస్ ఒమేగా టీ అని చెప్పాను. సో రైట్ సైడ్ వెళ్తే మైనస్ రాయాలి, లెఫ్ట్ సైడ్ వెళ్తే ప్లస్ రాయాలి. సో దీన్ని బేస్ చేసుకొని ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి ఈక్వేషన్ రాయచ్చమ్మా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ బార్ ఇస్ ఈక్వల్స్ టు, యాంప్లిట్యూడ్ అంటే ఈ నాట్ అని చెప్తామమ్మా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ బార్ ఇస్ ఈక్వల్స్ టు ఈ నాట్, ఎందుకంటే దిస్ ఇస్ ద యాంప్లిట్యూడ్, హైట్ ఆఫ్ ద వేవ్ అని చెప్తామమ్మా. లైక్ దిస్, అంటే సింప్లీ ఐఎమ్ టేకింగ్ హియర్, సపోజ్ దిస్ ఈస్ యువర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్, వాట్ ఐఎమ్ సేయింగ్ హియర్ ఈస్ సి, రైట్. So ఇది electric field ma. For example, I am taking, suppose this is your electric field. So this is your electric field, this is your height. So this is what to call it as an electric field vector, simple. So ఇది electric field vector amma. So దాని యొక్క amplitude E naught I am taking. So got E bar is equals to E naught sin, okay, so kx, it is moving right side, got minus omega t. But in which direction it is oscillating? Y direction. So j cap. And magnetic field ma, b bar is equals to, so amplitude of magnetic field which is present in z direction, that is height or peak of the wave, that is b naught. So sin of ks, it is also oscillating in positive direction, ks minus omega t in z direction, I call it as an k cap. So got e bar, b bar, same phase ma, same position, they are oscillating in same phase.
కీప్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్. అండ్ ఈ నాట్ కి బి నాట్ కి రిలేషన్ గుర్తుపెట్టుకోమ్మా. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఈ ఈజ్ ఈక్వల్స్ టు బీసీ. రిమెంబర్ మా, ఈకు బీకు రిలేషన్ ఎప్పుడు కూడా ఈ ఈజ్ ఈక్వల్స్ టు బీసీ లేదా ఈ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు బి నాట్ సి. గుర్తుపెట్టుకోమ్మా, ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్. సో ఈ ఈజ్ ఈక్వల్స్ టు బీసీ అంటారు లేదా ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఈ నాట్ బి నాట్ సి అంటారు. ఆల్వేస్ కీప్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్ మా. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ కీప్ ఇన్ మైండ్. ఈ ఈజ్ ఈక్వల్స్ టు బీసీ లేదా కొంతమంది సి ఈజ్ ఈక్వల్స్ టు ఈ బై బి లేదా సి ఈజ్ ఈక్వల్స్ టు ఈ నాట్ బై బి నాట్ అంటారు. సో మోస్ట్ ఇంపార్టెంట్, కీప్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్. సో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఈ అండ్ బి అంటే ఈ ఈజ్ ఈక్వల్స్ టు బీసీ అంటాం లేదా సి ఈజ్ ఈక్వల్స్ టు ఈ బై బి అంటామమ్మా. ఆల్వేస్ కీప్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్. సో దిస్ ఈస్ ద థర్డ్ పాయింట్ అబౌట్ ఫేజ్ రిలేషన్. అండ్ ఈకి బికి రిలేషన్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు బీసీ లేదా ఈ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు బి నాట్ సి అంటాం. గుర్తుపెట్టుకోమ్మా. సో లేదా సి ఈజ్ ఈక్వల్స్ టు ఈ బై బి, యూ కెన్ రైట్ ఇట్, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. సో అది కూడా రాసుకుంటారు, రాసుకోండి. సో సి ఈజ్ ఈక్వల్స్ టు ఈ బై బి, యూ కెన్ రైట్ ఇట్. లేదు సార్, in terms of peak values, so C is equals to E naught by B naught. Simple, you can write it. But C ante speed of light in vacuum. So this C value also you already know that is 3 into 10 to the power of 8 meter per second. Simple, right? So this is about phase ma. And next, fourth property ma. So what is the fourth property regarding EM waves means? So fourth property ma. So when EM wave, so move from one medium to another medium. So in ray optics, you already know that we have two mediums, right? So suppose let us consider this is one interface I am taking. So interface or boundary antarama. So interface or boundary here, see. Right, next thing. So here in fourth point ma, let us consider this is one interface. You already know that two mediums are there. So suppose let us consider this is your glass slab. So this is your denser medium, and above there is a air, and that is what to call it as an rarer medium. And the interface of this rarer and medium, what to call it as an interface ma. So this is what to call it as an interface or boundary. In optics, you already learned this about this one. So this is your interface. So this is what to call it as an boundary. ఈ ఇంటర్ఫేస్ లో డౌన్వర్డ్ అంతా కూడా డెన్సర్ మీడియం ఉంటుందమ్మా, పైన అంతా రేరర్. ఈ టూ మీడియంస్ కంబైన్డ్ అయ్యే లైన్ ని మనం ఇంటర్ఫేస్ అంటాం, దీన్నే బౌండరీ అంటాం. సపోజ్ వెన్ ఈఎం వేవ్ ట్రావెల్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం. సో ఇక్కడ ఈఎం వేవ్ ఒక మీడియం నుండి ఇంకో మీడియం కి ట్రావెల్ అయింది అనుకోండి అమ్మా. సో లైక్ దిస్. సో ఈఎం వేవ్ ఒక మీడియం నుండి ఇంకో మీడియం కి ట్రావెల్ వేవ్ అయింది అనుకోండి. సో ఈఎం వేవ్ ట్రావెల్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం, దెన్ frequency always remains constant antam. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోమ్మా. సో when EM wave move from one medium to another medium, so EM wave ఎప్పుడైనా సరే ఒక మీడియం నుండి ఇంకో మీడియం కి మూవ్ అవుతే, సో EM wave move from one medium to other medium. So one medium to other medium move avute, frequency always remains constant and velocity always get change. Velocity gani, speed gani, eppudu kuda change avutundamma. Keep these things in your mind ma. So when EM wave travel from one medium to another medium, frequency remains constant, but speed always changes from one medium to another medium. Gurtupettukomma. So ikkada speed ki wavelength ki already no relation. So speed is equals to, right? So speed is equals to f lambda. Simple. C is equals to or V is equals to f lambda. You can write it, right? So ikkada eppudaithe frequency constant antunnam, so speed vary avutando, so ikkada frequency constant gaatti V directly proportional to lambda. So if V changes, then wavelength also changes. Simple ma, right? So when electromagnetic wave changes from or travels from one medium to another medium, either rarer medium to denser medium or denser medium to rarer medium, frequency remains constant. If frequency remains constant, then velocity and wavelength both get changes. In which relations are directly proportional. If speed increases, wavelength increases. If speed decreases, wavelength decreases. Remember. So if speed increases, then wavelength also increases. If speed decreases, then wavelength also decreases. So this is about fourth point regarding this one ma. And based on refractive index, you already know that, no? Based on optics. So refractive index. Gurtundamma? So refractive index nana. So refractive index, that is what to call it as an mu. So mu is equals to C by V. Remember, there are no units. So depends on medium. So mu is equals to C by V antam. Idi gurtu pettukondamma. Idi free space, idi vachesi medium. Idi vacuum, idi medium. So mu is equals to C by V. Remember carefully.
Next point, ma. Next, fifth point. Next, so next here relation between. So see carefully here. So we have two constants, ma. In electric field, there is permeability is there, permittivity is there. So in electric field, permittivity is there, right? What I call it as an epsilon naught. And in magnetism, we got one constant called permeability, right? So this permeability, what I call it as an mu naught. So here mu naught ki epsilon naught ki relation ikkada electromagnetic field lo cheptamamma, C is equals to 1 by root mu naught epsilon naught. Gurtu pettukomma, always keep in mind. So electric field ki magnetic field ki meeku relation telusu, C is equals to E by B. But with their constants, if you can write, then C is equals to 1 by root mu naught epsilon naught. Keep in mind these things, ma. Idi free space. Ala kaakunda medium diskunte, sir. So this is your free space relation, ma. Mu naught epsilon naught in terms of C. Relation C is equals to 1 by root mu naught epsilon naught. Ade meer medium తీసుకుంటే, then V is equals to not C hot, right? Medium speed value always changes, but C value remains constant. 3 into 10 to the power of 8. C is equals to 1 by root mu naught epsilon naught. But here V is equals to formula for medium. So 1 is equals to V is equals to 1 by root mu epsilon. So mu means medium, epsilon means medium, epsilon naught, mu naught, free space. So V is equals to 1 by root mu epsilon. Remember. And E రెండిటి ఒక relation, ma, refractive index. You already know that mu is equals to C by V. If you divide these two things, ఈ రెండు divide చేస్తే అప్పుడు refractive index ఏమవుతుంది సార్? So nothing but ఏమవుతుందమ్మా? Root mu epsilon by root mu naught epsilon naught. So medium by free space. So this is what to call it as a medium. Yes, sir. And this is what to call it as an free space. So medium by free space ratio, what to call it as an relative. So దీన్ని relative refractive index అంటారమ్మా. So relative refractive index. So relative refractive index, that is mu r, which is equals to root mu r epsilon r. Keep these things in your mind, ma. So what is your root mu r epsilon r ante? Medium by free space, that is root mu epsilon by mu naught epsilon naught. Ivanni kuda most important points, ma. Always keep in mind. For free space, mu naught epsilon relation enti sir? So C is equals to 1 by root mu naught epsilon naught. For medium, sir, so 1 by root mu epsilon. ఈ రెండు డివైడ్ చేస్తే C by V, what to call it as an refractive index. So in medium by free space, what to call it as an relative refractive index, ma. Keep these things in your mind. So that 1 by root mu naught epsilon naught, 1 by root mu epsilon, C by V చేస్తే reciprocal, 1 get cancelled out, then root mu epsilon by root mu naught epsilon naught. So అక్కడ free medium by free space, what to call it as an relative permittivity, relative permeability. So relative refractive index you get, that is root mu r epsilon r. The formulas, keep in mind, most important, ma. So here mu r, you can write here also mu r, that is relative permeability, relative permittivity, ma, that is medium by free space. Epsilon r, that is relative permeability, ma, that is epsilon by epsilon naught. Simple, medium by free space. Remember, relative refractive index. Right, ma. In magnetism, always keep in mind, if non-magnetic medium is there, always keep in mind, ma. In problem, if non-magnetic medium is present, in problem, always keep in mind, in non-magnetic medium is there, then mu r value always equals to 1. గుర్తుపెట్టుకోమ్మా. So relative refractive index formula always keep in mind, mu r is equals to root mu r epsilon r. ఒకవేళ ఇది కన్ఫ్యూజన్ అయితే మీరు రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కి మ్యూ అనే పెట్టుకోండి అమ్మా. సింపుల్. లేదు సార్ నాకు మ్యూ కన్ఫ్యూజ్ అవుతుంది, మ్యూ తీసేసే కావాల్సిన, నో ప్రాబ్లం. బట్ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే రూట్ మ్యూ ఆర్ ఎప్సిలాన్ ఆర్. మ్యూ అంటే పర్మియబిలిటీ, సో ఎప్సిలాన్ అంటే పర్మిటివిటీ. సో కీప్ ఇన్ మైండ్. సో ఆల్వేస్ కీప్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్, మా. సో నాన్ మ్యాగ్నెటిక్ మీడియం అని ఎప్పుడైనా ప్రాబ్లంలో ఇస్తే, దెన్ యువర్ రిలేటివ్ పర్మియబిలిటీ ఆల్వేస్ ఈక్వల్స్ టు 1. గుర్తుపెట్టుకోమ్మా. అలా కాదు సార్, అదే నాన్ మ్యాగ్నెటిక్ మీడియంలో ఎప్సిలాన్ ఆర్ అడిగితే ఏమవుతుంది సార్ అంటే డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అవుతుందమ్మా. ఎప్సిలాన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు కే, యూ హ్యావ్ టు రైట్ ఇట్. Keep these things in your mind. So mu r is equals to 1, epsilon r you can take it as epsilon r only, or k, dielectric constant. Vadachama. Next, go for sixth point. So sixth point is what? Sixth property is what? Means based on energy densities, ma. So I am considering energy densities.
సో ఎనర్జీ డెన్సిటీస్, వాట్ అబౌట్ ఎనర్జీ డెన్సిటీస్? సో సీమా ఎనర్జీ డెన్సిటీస్ బేస్ చేసుకొని ఎలా చెప్పచ్చు? సపోజ్ ఇఫ్ యు టేక్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్, Seema, this is your electromagnetic wave, E bar cross B bar, remember? So E perpendicular to B, E perpendicular to V, B perpendicular to V, but the dot product always 0, keep in mind. So electromagnetic waves lo ma, so this is your electric field and this is your magnetic field, which are perpendicular with each other, cross product, and they are mutually perpendicular with each other. E perpendicular to B, both are perpendicular to direction of propagation of wave, remember? So E always oscillate in Y direction, B bar always oscillate in Z direction. ఈ రెండిటికి పర్పెండిక్యులర్ గా EM వేవ్ X యాక్సిస్ లో ప్రాపగేట్ అవుతా ఉంటుందమ్మా. కీప్ ఇన్ మైండ్, దే ఆర్ సేమ్ ఫేజ్. ఎప్పుడు మర్చిపోకూడదమ్మా ఇవన్నీ కూడా. సో దే ఆర్ సేమ్ ఫేజ్. యాక్సిలరేటెడ్ చార్జ్ ఉన్నప్పుడు మాత్రమే EM వేవ్ మీకు జనరేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ దీస్ ఆర్ ద వేవ్ లెంత్, రైట్ సైడ్ ఇంక్రీజెస్, frequency opposite left side increases. So same phase, E ki B ki relation E is equals to BC. Tarvata one medium to other medium వెళ్ళినప్పుడు frequency constant, velocity wavelength changes. Next permittivity, permeability base చేసుకుంటే, so free space అయితే 1/√mu0 epsilon naught, medium అయితే 1/√mu E mu epsilon, అలా కాకుండా relative refractive index అయితే √mu or epsilon naught, simple. నాన్ మ్యాగ్నెటిక్ మీడియం అయితే mu or వాల్యూ 1. అదే ఎనర్జీ డెన్సిటీస్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకుంటే అమ్మా, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకుంటే యూ ఆల్రెడీ నో ఫార్ములా, సేమ్ ఫేజ్ E is equals to E0 sin kx minus omega t, and magnetic field is also you already know formula, that is B0 sin kx minus omega t, which are maintaining with the same phase. But ఇక్కడ E0 B0 what to call it as an phase అంటాం, లేదా పీక్ వాల్యూస్ అంటాం, యాంప్లిట్యూడ్స్ అంటాం. ద రిలేషన్ యూ ఆల్రెడీ నో దట్ E is equals to BC, లేదా C is equals to E by B, లేదా C is equals to E0 by B0, రైట్? సో ఇది పీక్ వాల్యూ కాబట్టి ఇక్కడ ERMS అని రాయచ్చమ్మా. ఆల్టర్నేటింగ్ కరెంట్ చాప్టర్ అమ్మా. పీక్ వాల్యూ ఫార్ములా ERMS is equals to E0 by √2. అదే ఇక్కడ BRMS, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ RMS రాయచ్చమ్మా. BRMS is equals to B0 by √2. ఆల్టర్నేటింగ్ కరెంట్ చాప్టర్ లో వస్తుందమ్మా. ఆల్వేస్ కీప్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్. అండ్ ఆల్సో ఇక్కడ ఎనర్జీ డెన్సిటీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి ఏమొస్తుంది సార్? ఎనర్జీ డెన్సిటీని UB అంటారమ్మా, UE అంటారు. సో ఎనర్జీ డెన్సిటీ, ఎనర్జీని U అంటాము, డెన్సిటీస్ ఎనర్జీ డెన్సిటీని U తో డినోట్ చేస్తాము. కీప్ ఇన్ మైండ్. సో ఎనర్జీ డెన్సిటీని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోమ్మా, సో U తో డినోట్ చేస్తాం. బట్ ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుంది కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎనర్జీ డెన్సిటీ ఎంత ఉంటుంది సార్ అంటే UE is equals to half epsilon naught E square, గుర్తుపెట్టుకోమ్మా. అదే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎనర్జీ డెన్సిటీ ఎంత ఉంటుంది సార్ అంటే UB is equals to B square by 2 mu naught, గుర్తుపెట్టుకోమ్మా. సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెన్సిటీ ఎంత ఉంటుంది సార్ అంటే హాఫ్ ఎప్సిలాన్ నాట్ E స్క్వేర్ ఉంటుంది. అదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెన్సిటీ ఎంత ఉంటుంది సార్ అంటే ఎనర్జీ డెన్సిటీ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B స్క్వేర్ బై 2 mu naught. దేర్ పీక్ వాల్యూస్ అడిగితే E0 by √2, B0 by √2, గుర్తుపెట్టుకోమ్మా. సో ఇక్కడ ఎనర్జీ డెన్సిటీస్ అడిగితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ హాఫ్ ఎప్సిలాన్ నాట్ E స్క్వేర్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెన్సిటీ, ఎనర్జీ డెన్సిటీ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B స్క్వేర్ బై 2 mu naught, గుర్తుపెట్టుకోండి అమ్మా. ఆల్వేస్ కీప్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్. And next ma, so the relation we can also write it also. So ela sir, in terms of RMS also you can write it. So UE is equals to, so half epsilon naught E RMS square, where ERMS is E0 by √2. And in terms of RMS UB also you can write it. So UB is equals to B RMS square by 2 mu naught. So keep these things in your mind ma. And next ma, in EM wave, most importantly you can write, so in EM wave, okay, in EM wave energy densities is equally divided. సో ఎనర్జీ ఎప్పుడు కూడా ఈక్వల్ గా డివైడ్ అవుతా ఉంటుంది. EM వేవ్ లో ఎప్పుడు కూడా ఎనర్జీ ఈక్వల్లీ డివైడెడ్ బిట్వీన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో కాబట్టి దేర్ ఎనర్జీ డెన్సిటీస్ ఆర్ ఈక్వల్. సో కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోమ్మా, EM వేవ్ లో మాత్రము ఎనర్జీ డెన్సిటీస్ ఆల్వేస్ సేమ్, మర్చిపోద్దమ్మా. జనరలైజ్డ్ గా మీరు తీసుకుంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దేర్ ఎనర్జీ డెన్సిటీస్ ఆర్ డిఫరెంట్. బట్ EM వేవ్కి వచ్చేసరికి ఎనర్జీ ఈజ్ ఈక్వల్లీ షేర్డ్ బిట్వీన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. కాబట్టి ఎనర్జీ డెన్సిటీ ఎప్పుడు కూడా సేమ్ గా ఉంటుందమ్మా. ఆల్వేస్ కీప్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్ మా. సో ఎనర్జీ డెన్సిటీస్ ఆల్వేస్ ఈక్వల్ ఇన్ EM వేవ్. ఎప్పుడు మర్చిపోద్దమ్మా, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్. సో ఎనర్జీ డెన్సిటీ ఎప్పుడు కూడా EM వేవ్ లో షేరింగ్ లో ఉంటుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. కాబట్టి ఎనర్జీ డెన్సిటీస్ ఆర్ సేమ్.
బట్ ఇండివిజువల్ గా మాట్లాడితే ఈఆర్ఎంఎస్ వేరు, బిఆర్ఎంఎస్ వేరు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ బేస్ చేసుకుంటే ఎనర్జీ డెన్సిటీ వేరు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎనర్జీ డెన్సిటీ వేరు. బట్ ఈఎం వేవ్ తీసుకుంటే ఈక్వల్లీ షేరింగ్ లో ఉంటుంది కాబట్టి ఎనర్జీ డెన్సిటీ ఇస్ సేమ్. రిమెంబర్, సో ఇన్ ఈఎం వేవ్ ఎనర్జీ డెన్సిటీ ఇస్ ఈక్వల్. రిమెంబర్ కేర్ఫుల్లీ. సో అప్పుడు ఈక్వల్ గా షేర్ అవుతుంది కాబట్టి దెన్ యూ కెన్ రైట్ ఎనర్జీ డెన్సిటీస్ వాల్యూస్ ఆల్సో. సో దట్ ఈస్ యూ ఇస్ ఈక్వల్స్ టు యూఈ ప్లస్ యూబి. సింపుల్ మా. సో యూ ఇస్ ఈక్వల్స్ టు యూఈ ప్లస్ యూబి. సో అప్పుడు ఏమవుతుంది, సో అప్పుడు యూ ఇస్ ఈక్వల్స్ టు ఈక్వల్లీ షేర్డ్ కాబట్టి మీరు ఈజీగా రాయొచ్చమ్మా. అంటే ఎలా అవుతుంది అప్పుడు, సో యూఈ ప్లస్ యూఈ యూ కెన్ రైట్ ఇట్, రైట్. సో కాబట్టి ఇక్కడ 2UE అని రాయొచ్చు, లేదా డైరెక్ట్ రాస్తాను. సో ఇక్కడ యూఈ ప్లస్ యూబి వేర్ యూఈ ఈ సేమ్. సో కాబట్టి ఇక్కడ సింపుల్ గా ఏం రాయొచ్చు అంటే యూ టోటల్ ఇస్ ఈక్వల్స్ టు టోటల్ ఎనర్జీ డెన్సిటీ ఇస్ ఈక్వల్స్ టు 2 టైమ్స్ ద యూఈ అవ్వచ్చు, లేదా 2 టైమ్స్ ద యూబి అవ్వచ్చు. సో ఎనర్జీ డెన్సిటీ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 2 టైమ్స్ అవ్వచ్చు, లేదా 2 టైమ్స్ ఎనర్జీ డెన్సిటీ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవ్వచ్చు. బట్ ఇదంతా ఎక్కడ సార్, ఈఎం వేవ్. రిమెంబర్, సో ఈఎం వేవ్ లో మాత్రమే ఈ పర్ఫార్మెన్స్ మెయింటైన్ అవుతుందమ్మా. సో కాబట్టి ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్. సో ఈఎం వేవ్ లో ఎనర్జీ ఈక్వల్లీ షేర్డ్ కాబట్టి ఎనర్జీ డెన్సిటీస్ ఈక్వల్. ఎనర్జీ డెన్సిటీస్ ఈక్వల్ అయినప్పుడు యూఈ బదులు యూఈనే రాస్తా, యూబి బదులు కూడా యూఈనే రాస్తా. యూఈ ప్లస్ యూఈ 2UE అవుతుంది. ఎనర్జీ డెన్సిటీ సేమ్, సో కాబట్టి యూఈ బదులు యూబి రాయొచ్చు, యూబి ప్లస్ యూబి 2UB. సింపుల్ మా. బట్ ఇండివిజువల్ గా నువ్వు మాట్లాడితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ ఫార్ములాస్ క్యారీ అవుతాయి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండివిజువల్ గా మాట్లాడితే, బట్ ఈఎం వేవ్ లో ఇది గుర్తుపెట్టుకో సేమ్. అప్పుడు టోటల్ ఎనర్జీ డెన్సిటీ లైక్ దిస్ యూ కెన్ రైట్ ఇట్. సింపుల్. సో అప్పుడు 2 టైమ్స్ ద యూఈ లేదా 2 యూ కెన్ రైట్ దిస్ వన్, రైట్. నెక్స్ట్ మా, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పాయింట్ 7th పాయింట్ మా. 7th పాయింట్ యూ కెన్ రైట్ intensity ma. So what is the intensity of EM wave? So 7th point ma, what is the intensity of EM wave? So next property, intensity of EM wave. So ikkada intensity of EM wave ela rastam sir ante always keep in mind intensity ante eppudaina gurtu pettukomma energy by area into time. ఎప్పుడు మర్చిపోకూడదమ్మా. సో ఇంటెన్సిటీ అంటే ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్. సో ఎనర్జీ బై ఏరియా ఇంటూ టైం, హౌ మచ్ ఎనర్జీ స్ప్రెడ్ ఇన్ ఏరియా ఇన్ యూనిట్ టైం. సో దీన్నే సింపుల్ గా ఎనర్జీ బై టైం ని మనం పవర్ అని రాయొచ్చు, కాబట్టి పవర్ బై ఏరియా దట్ ఈస్ ఆల్సో యూ కెన్ టేక్ ఇట్ యాజ్ ఇంటెన్సిటీ. సో ఇంటెన్సిటీ అంటే ఎనర్జీ స్ప్రెడ్ పర్ యూనిట్ ఏరియా ఇన్ యూనిట్ టైం అని రాయొచ్చు, లేదా పవర్ పర్ యూనిట్ ఏరియా వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఇంటెన్సిటీ. సో అప్పుడు ఇక్కడ సింపుల్ గా ఏం రాయొచ్చు అంటే పవర్ P అని రాస్తాము. ఏరియా అంటే ఇక్కడ ఎనర్జీ స్ప్రెడ్డింగ్ పర్ యూనిట్ ఏరియా పర్ యూనిట్ టైం, ఎప్పుడు కూడా సాలిడ్ ఏరియా ఉంటుంది కాబట్టి 4πr² అమ్మ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, యూ హ్యావ్ టు టేక్ సాలిడ్ స్పియర్ ఏరియా. సో ఎప్పుడు కూడా ఇంటెన్సిటీలో అక్కడ ఎనర్జీ స్ప్రెడ్ అవుతుంది, ఈఎం వేవ్స్ అన్ని స్ప్రెడ్ అవుతున్నాయి ఇన్ ఆల్ డైరెక్షన్స్ అంటే యూ హ్యావ్ టు టేక్ ద సాలిడ్ స్పియర్. సో ఆ సాలిడ్ స్పియర్ ఏరియా 4πr². సో ఇంటెన్సిటీ ఫార్ములా P/4πr². రిమెంబర్ మా, ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్. ఓకే. So these are about properties of EM waves ma. Next problems. Okay, problems regarding to electromagnetic waves ma. So problems regarding to electromagnetic waves, see ma. Problems regarding to electromagnetic wave chudu. Right, first problem ma. So first question, if E bar and B bar represent electric and magnetic field vectors of electromagnetic waves, then direction of propagation of waves will be along annadamma. So ikkada electric field magnetic field E bar B bar తో రిప్రజెంట్ చేస్తే డైరెక్షన్ ఎలా ఉంటుంది అంటే B క్రాస్ C నా E బారా B బారా E బార్ క్రాస్ B బార్ అంటే I already told you. So electric field always oscillating along y axis and magnetic field always oscillating along z axis and their propagation is always along x axis. దానే మనం E bar cross B bar antam. This is the direction of propagation ma. So option 4 is your correct answer ma. So E bar cross B bar. So this is your answer. So just to take screenshot, you get your thing, right? So just to take screenshot ma. So option 4 first problem ma. Next second problem. Second problem C ma.
So second problem, yes, Seema, second problem is what? Here, see. So second problem, which of the following has or have zero average value in plain electromagnetic wave అన్నాడమ్మా. సో ప్లెయిన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ లో దేనికి జీరో యావరేజ్ వాల్యూ ఉంటుంది అన్నాడు. సో ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయమా, జీరో యావరేజ్ వాల్యూ అన్నాడు. సో జీరో యావరేజ్ వాల్యూ దేనికి ఉంటుంది అన్నాడు. సో మీకు ఆల్రెడీ తెలుసమ్మా, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటే ఈఎం వేవ్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆర్ ఇన్ సేమ్ ఫేజ్. సో కాబట్టి ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సేమ్ ఫేజ్ లో ఉంటాయి కాబట్టి, సేమ్ ప్లేన్ లో ఉంటాయి కాబట్టి, రైట్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సేమ్ ప్లేన్ కాబట్టి జీరో యావరేజ్ వాల్యూ రెండిటికి ఉంటుందమ్మా. సో దట్ ఈస్ బోత్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో సేమ్ ప్లేన్ లో ఉంటాయి కాబట్టి అమ్మా రెండిటికి యావరేజ్ వాల్యూ జీరో ఉంటుందమ్మా. So average value 0 for both fields, that is electric field and magnetic field, because electromagnetic wave is a combination of electric field and magnetic field perpendicular to each other, transverse wave. So కాబట్టి ఇక్కడ electric field magnetic field ఎప్పుడు కూడా EM wave అనేది transverse wave అంటామమ్మ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, they are transverse wave and also non mechanical. So non mechanical అంటే వితౌట్ మీడియం ఆల్సో దే కెన్ ఈజీలీ ట్రాన్స్పోర్ట్ అని అర్థం. సో నాన్ మెకానికల్ అంటే నో మీడియం. సో ఎటువంటి మీడియం రిక్వైర్మెంట్ లేకపోయినా ద వేవ్ కెన్ ఈజీలీ ట్రాన్స్ఫర్స్, ద వేవ్ కెన్ ఈజీలీ ట్రాన్స్పోర్ట్ ద ఎనర్జీ. సో కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోమా, సో ఈఎం వేవ్ అంటే ట్రాన్స్ఫర్స్ వేవ్, నాన్ మెకానికల్, సో నో మీడియం రిక్వైర్మెంట్, సో నో మీడియం రిక్వైర్ ఫర్ ప్రాపగేషన్ ఆఫ్ దట్ ఈఎం వేవ్. సో కాబట్టి ఇక్కడ ఈ బి రెండు సేమ్ ప్లేన్ లో ఉన్నాయి కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాజ్ వెల్ యాజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ హ్యాస్ బోత్ హ్యాస్ zero average value. Keep in mind, ma. So screenshot this one, ma. Next, go for third one. Yes, third bit, nana. So third bit, see, ma. So ఇక్కడ third bit ఏమనంటే which of the following is correct about the electromagnetic waves అన్నాడు. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ లో కరెక్ట్ ఏంటి అంటే దే హావ్ ట్రాన్స్ఫర్స్ వేవ్, రెస్ట్ మాస్, రిక్వైర్ మీడియం టు ప్రాపగేట్, దే ట్రావెల్ అట్ వేరింగ్ స్పీడ్ త్రూ వాక్యూమ్ అన్నాడు. ఇప్పుడే చెప్పానమ్మా, ఈఎం వేవ్స్ నో మీడియం రిక్వైర్మెంట్ అండ్ ఆల్సో దే ఆర్ ట్రాన్స్ఫర్స్ వేవ్స్. సో కాబట్టి ఈఎం వేవ్స్ ఆర్ ఆల్వేస్ ట్రాన్స్ఫర్స్ వేవ్. దిస్ ఈస్ యువర్ థర్డ్ క్వశ్చన్. సో డైరెక్ట్ బిట్, సో ట్రాన్స్ఫర్స్ వేవ్స్. నెక్స్ట్ fourth one, Seema. Fourth one, an electromagnetic wave travels along z-axis. Which of the following space? So an electromagnetic wave travel along z-axis అన్నాడు. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ జెడ్ యాక్సిస్ లో ట్రావెల్ అవుతుంది అంటమ్మా. మనకు 3 యాక్సిస్ ఉన్నాయమ్మా. దిస్ ఈజ్ యువర్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ యువర్ వై యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ యువర్ జెడ్ యాక్సిస్, రైట్. సరే, ఇప్పుడు ఏమన్నాడు, అండ్ ఈఎం వేవ్ ట్రావెల్స్ అలాంగ్ జెడ్ యాక్సిస్ అన్నాడు. సో ఇక్కడ ఈఎం వేవ్ ఈ డైరెక్షన్ లో ప్రాపగేట్ అవుతుంది, జెడ్ యాక్సిస్ లో ప్రాపగేట్ అవుతుందమ్మా ఈఎం వేవ్ అలాంగ్ జెడ్ యాక్సిస్. ఎస్ సార్. తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ స్పేస్ అండ్ టైమ్ వేరింగ్ ఫీల్డ్స్ వుడ్ జనరేట్ సచ్ ఎ వేవ్. ఈఎం వేవ్ జెడ్ యాక్సిస్ లో ట్రావెల్ అవుతే అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కానీ ఏ యాక్సిస్ లో ఉంటుంది అంటాడు. సో మీకు ఎప్పుడు తెలుసమ్మా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ and also there is a cross product between them, E bar cross B bar mutually perpendicular. So ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ జెడ్ డైరెక్షన్ లో ప్రాపగేట్ అవుతే అప్పుడు ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్స్ యాక్సిస్ లో ఉంటుందమ్మా అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వై యాక్సిస్ లో ఉంటుంది నాన్న. సో ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్, ఇఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈఎం వేవ్ జెడ్ యాక్సిస్ లో ఉంటే అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అలాంగ్ వై యాక్సిస్. ఎందుకంటే కే క్యాప్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ క్యాప్ క్రాస్ జే క్యాప్. సింపుల్ మా. సో ఇక్కడ ఐ క్రాస్ జే ఉన్నప్పుడే కదా కే వచ్చేది. మీరు యూనిట్ వెక్టర్ వైజ్ ఆలోచన చేస్తే అలాంగ్ ఎక్స్ యాక్సిస్ యూనిట్ వెక్టర్ ఈస్ ఐ క్యాప్, అలాంగ్ వై యాక్సిస్ జే క్యాప్, అలాంగ్ జెడ్ యాక్సిస్ కే క్యాప్. ఒక్కసారి వెక్టర్ ప్రోడక్ట్ రూల్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మన కే క్యాప్ లో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ క్రియేట్ అవుతుందమ్మా. కే క్యాప్ రావాలి అంటే క్రాస్ ప్రోడక్ట్ ఏం డెవలప్ కావాలి, ఐ క్యాప్ క్రాస్ జే క్యాప్. సో ఐ క్రాస్ జే ఉన్నప్పుడే కే క్యాప్ డెవలప్ అవుతుంది కాబట్టి ఐ క్యాప్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్, జే క్యాప్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండాలి. సో కాబట్టి ఈఎక్స్ బివై. సో ఆప్షన్ 1 మా. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. సో ఫిఫ్త్ వన్ ఒకసారి చూడమ్మా. ఫిఫ్త్ వన్ సి. ఓకే, సో ఫిఫ్త్ వన్ ఒకసారి చూడమ్మా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ట్రూ అని అంటున్నాడమ్మా.
సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ట్రూ? సో ట్రూ స్టేట్మెంట్ ఏంటి అని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్, ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ మైక్రోవేవ్స్ ఈస్ గ్రేటర్ దాన్ యూవీ రేస్. ద వేవ్ లెంత్ ఆఫ్ ఐఆర్ రేస్ ఈస్ లెస్ దాన్ యూవీ రేస్. ద వేవ్ లెంత్ ఆఫ్ మైక్రోవేవ్స్ ఈస్ లెస్ దాన్ ఐఆర్ రేస్. Gamma rays have least wavelength in the electromagnetic spectrum. So 2 minutes time. Tell me what is the option. Chudama. So what is the answer means? First, note down the characteristics. I already told you electromagnetic wave spectrum. So first vachesi cosmic, right? Cosmic rays, tarvata gamma rays, tarvata X-rays, tarvata UV, tarvata visible, tarvata microwaves, tarvata radio waves, right? This is the order. No. So wavelength wise, ela veltamma. So wavelength wise towards right. I already told you. So wavelength wise towards right, increasing order. అదే ఫ్రీక్వెన్సీ వేవ్ లెంత్ ఈజ్ ఆపోజిట్ టు దట్ మా. సో కాబట్టి ఫ్రీక్వెన్సీ ఎప్పుడు ఎలా ఉంటుందన్నా? ఆపోజిట్ టు ద వేవ్ లెంత్. సో ఫ్రీక్వెన్సీ ఇలా మెయింటైన్ అవుతా ఉంటుంది, అంతేనా? సో ఫ్రీక్వెన్సీ గామా ఫ్రీక్వెన్సీ, సో ఫ్రీక్వెన్సీ ఈ డైరెక్షన్ లో మెయింటైన్ అవుతా ఉంటుంది, అంతేనా? సో ఇక్కడ వేవ్ లెంత్ వచ్చేసి టువర్డ్స్ రైట్ సైడ్ ఇంక్రీజింగ్, ఫ్రీక్వెన్సీ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ ఇంక్రీజింగ్. ఇప్పుడు ఆలోచించాయి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ మైక్రోవేవ్స్ ఈస్ గ్రేటర్ దాన్ యూవీ రేస్. ఫ్రీక్వెన్సీ లెఫ్ట్ సైడ్ ఇంక్రీజింగ్ కదా, రైట్? సో ఫ్రీక్వెన్సీ లెఫ్ట్ సైడ్ ఇంక్రీజింగ్ కాబట్టి, సో లెఫ్ట్ సైడ్ ఇంక్రీజింగ్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ మైక్రోవేవ్స్ ఈస్ గ్రేటర్ దాన్ యూవీ. ఫ్రీక్వెన్సీ లెఫ్ట్ సైడ్ ఇంక్రీజ్ కాబట్టి యూవీ గ్రేటర్ అవుతుందమ్మా, మైక్రోవేవ్స్ గ్రేటర్ కాదు. సో కాబట్టి ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ రాంగ్. ఆప్షన్ 2 చూడమ్మా, ద వేవ్ లెంత్ ఆఫ్ ఐఆర్ వేవ్స్ ఈజ్ లెస్ దాన్ యూవీ రేస్ అన్నాడు. ఇక్కడ ఐఆర్ రేస్ అన్నాడు. సో మామూలుగా విజిబుల్ తర్వాత ఐఆర్ ఉంటుంది, రైట్? సో విజిబుల్ తర్వాత ఐఆర్ అమ్మా, ఓకేనా? సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, విజిబుల్, ఐఆర్, మైక్రో, రేడియో, రైట్? ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే ద వేవ్ లెంత్ ఆఫ్ ఐఆర్ ఈజ్ లెస్ దాన్ యూవీ అన్నాడు. యూవీ అనేది ఐఆర్ ఎక్కువ కదా, లెస్ కాదు, గ్రేటర్ కదా. సో కాబట్టి దిస్ విన్ ఆల్సో రాంగ్. ఎందుకంటే రైట్ సైడ్ ఇంక్రిమెంట్ మా, ఐఆర్ ఈజ్ మోర్ వెన్ కంపేర్డ్ విత్ యూవీ. బట్ ఇక్కడ వేవ్ లెంత్ ఆఫ్ ఐఆర్ ఈజ్ లెస్ దాన్ యూవీ, రాంగ్. నెక్స్ట్, wavelength of microwaves is less than IR. Wavelength of micro is less than IR అంటున్నాడమ్మా. సో ఇక్కడ ఐఆర్ ఎక్కువ కదా, సో మైక్రోవేవ్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రైట్ సైడ్ ఇంక్రిమెంట్ వేవ్ లెంత్. సో కాబట్టి మైక్రోవేవ్స్ హ్యాస్ మోర్ వేవ్ లెంత్. సో దిస్ వన్ ఇస్ రాంగ్. అండ్ రిమైనింగ్ ఫోర్త్ వన్, దిస్ ఈస్ యువర్ కరెక్ట్. బట్ హౌ సార్? గామా రేస్ హ్యాస్ లెస్ట్ వేవ్ లెంత్. ఎస్. సో కాస్మిక్ గామా లీస్ట్ వేవ్ లెంత్ ఉంది, కరెక్ట్. సో కాబట్టి ఆప్షన్ 4. సో ఆప్షన్ 4 is wrong. So increasing order, right side. Frequency, left side increasing order. Next. Next, 6th one ma. Right, 6th one osar chudamma. 6th one is what here? See. So 6th one, చూడమ్మా ఒకసారి ఎలా ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు చూడు. 6th one, an electromagnetic wave of frequency 3 megahertz అన్నాడమ్మా. సో ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు, ఎఫ్ వాల్యూ ఎంత అంటే 3 megahertz, passes from a vacuum into a dielectric medium with permittivity. సో డైఎలక్ట్రిక్ మీడియం అంటే రిలేటివ్ పర్మిటివిటీ అని అర్థం అమ్మా. డైఎలక్ట్రిక్ మీడియం అంటే రిలేటివ్ అని అర్థం నాన్న. సో రిలేటివ్ పర్మిటివిటీ ఇచ్చాడమ్మా, ఎప్సిలాన్ ఆర్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 4. దెన్ అన్నాడు, సో ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు, ఎప్సిలాన్ ఆర్ ఇచ్చాడు, అప్పుడు వేవ్ లెంత్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది అన్నాడు. మీకు ఆల్రెడీ చెప్పానమ్మా, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ వెన్ ఇట్ ఈస్ మూవింగ్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం, ఫ్రీక్వెన్సీ ఆల్వేస్ రిమైన్స్ అన్చేంజ్డ్. సో కాబట్టి ఎప్పుడు కూడా ఈఎం వేవ్స్ లో, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ లో ఫ్రీక్వెన్సీ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్. ఫ్రీక్వెన్సీ ఎప్పుడు కూడా మారదు, ఫ్రీక్వెన్సీ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్. మళ్ళీ వేవ్ లెంత్ ఏమవుతుంది సార్? సో ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్, ఇక్కడ ఫ్రీక్వెన్సీ బికమ్స్ హాఫ్ అన్నాడమ్మా. సో విచ్ ఈజ్ రాంగ్ హియర్. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది సార్ అప్పుడు? సో ఫ్రీక్వెన్సీ రిమైన్స్ కాన్స్టెంట్. ఎస్, ఫ్రీక్వెన్సీ రిమైన్స్ కాన్స్టెంట్ అంటే అప్పుడు 1 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు అమ్మా. సో అప్పుడు ఏది ఆప్షన్ సార్ అంటే వేవ్ లెంత్ బేస్ చేసుకొని చూడమ్మా. వేవ్ లెంత్ హాఫ్ అన్నాడు, వేవ్ లెంత్ డబుల్డ్ అన్నాడు, వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీ రిమైన్స్ అన్చేంజ్ అన్నాడు. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అమ్మా. 4th one is not correct. ఎందుకంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ రిమైన్స్ కాన్స్టెంట్ బట్ స్పీడ్ చేంజెస్ మా, ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం స్పీడ్ చేంజ్ అవుతాయి, వేవ్ లెంత్ కూడా చేంజ్ అవుతుంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో కాబట్టి ఇక్కడ స్పీడ్ని బట్టి వేవ్ లెంత్ ఉంటుంది కాబట్టి ఆప్షన్ 4 is wrong, ఆప్షన్ 2 is wrong. ఇంకా 1, 3లో ఆన్సర్ ఉంటుందమ్మా. అప్పుడు వేవ్ లెంత్ హాఫా, వేవ్ లెంత్ డబులా, విచ్ ఈస్ కరెక్ట్ అంటే మీకు ఆల్రెడీ చెప్పానమ్మా, స్పీడ్ ఆల్వేస్ చేంజెస్, వి డైరెక్ట్లీ
ప్రపోర్షనల్ టు లాంబ్డా అన్నాను. సో కాబట్టి ఇక్కడ నిన్న చెప్పిండే కాన్సెప్ట్ లో సో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సో స్పీడ్ అండ్ వేవ్ లెంత్ ఆర్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ విత్ ఈచ్ అదర్. ఇఫ్ v increases వేవ్ లెంత్ ఆల్సో ఇంక్రీజెస్, ఇఫ్ స్పీడ్ డిక్రీజెస్ లాంబ్డా ఆల్సో డిక్రీజెస్. మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది సార్, సో ఇక్కడ ఎప్సిలాన్ ఆర్ అన్నాడు కాబట్టి గో ఫర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములా. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములా ఆల్రెడీ నో దట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ mu r epsilon r, right? So but mu r there is non-magnetic, so it value is equals to 1. Upon refractive index value, that is root mu r, that is epsilon value is 4 root 4, which is equals to 2. And you know refractive index formula, that is ri is equals to c by v, correct or not? So r by v is equals to c by v, so that is c by 2, correct ma? So ri is equals to 2, right? సో అప్పుడు సి బై వి అవుతుంది, కరెక్ట్ ఆర్ నాట్? ఎస్. సో 2 ఈజ్ ఈక్వల్స్ టు సి బై వి. అప్పుడు వి ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందమ్మా, దెన్ వి ఈజ్ ఈక్వల్స్ టు సి బై 2 అంటే నథింగ్ బట్ సో ఇక్కడ వి ఈజ్ డిక్రీస్డ్ బై హాఫ్. సో ఎప్పుడైతే వెలాసిటీ ఇక్కడ హాఫ్ అవుతుందో సో వి దట్ ఈజ్ స్పీడ్ అనేది హాఫ్ అవుతుందమ్మా. సో స్పీడ్ ఎప్పుడైతే ఇక్కడ హాఫ్ అవుతుందో దెన్ వేవ్ లెంత్ ఆల్సో బికమ్స్ హాఫ్. సో కాబట్టి సింప్లీ వేవ్ లెంత్ హాఫ్ కాబట్టి ఇక్కడ ఆప్షన్ 1. సో వేవ్ లెంత్ ఈస్ హాఫ్ అండ్ ఫ్రీక్వెన్సీ రిమైన్స్ అన్చేంజ్డ్. సో v is equals to c by 2. So half of the velocity speed maintains. So speed decreases by 2, then wavelength also decreases by 2. Next, go for 7th bit. So next question ma, so choose the correct statement from the following annadu. So choose the correct statement from the following. First one vachesi here, yes, so choose correct statement from the following annadamma. So first one chudamma osari, choose the correct statement. Electromagnetic waves cannot travel in vacuum. రాంగ్ మా. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి మీడియం లేకపోయినా ట్రావెల్ అవుతాయి. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆర్ లాంగిట్యూడినల్ కాదమ్మా, ట్రాన్స్వర్స్ వేవ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఇది కూడా కాదమ్మా, ఎందుకంటే కరెక్ట్ స్టేట్మెంట్ యూ హ్యావ్ టు చూస్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై చార్జెస్ విత్ యూనిఫామ్ వెలాసిటీ. రాంగ్ మా. యాక్సిలరేటెడ్ చార్జెస్ ప్రొడ్యూస్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. Electromagnetic waves can carry both energy and momentum as they propagate in space. This is correct ma. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఎప్పుడు కూడా ఎనర్జీని ట్రాన్స్పోర్ట్ అవుతాయమ్మా. సో ఎనర్జీ అండ్ మొమెంటమ్ తో ట్రాన్స్పోర్ట్ అవుతాయి కాబట్టి దే కెన్ ఈజీలీ ప్రాపగేట్ ద స్పేస్. సో దే కెన్ క్యారీ ద ఎనర్జీ అండ్ మొమెంటమ్ అండ్ దే కెన్ ప్రాపగేట్ ద స్పేస్. సో ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్. నెక్స్ట్, next bit ma, during the propagation of electromagnetic waves in a medium. So next bit sidama, during the propagation of electromagnetic waves in a medium, oka medium lo electromagnetic waves propagate avutunnappudu, oka medium lo electromagnetic waves move avutunnappudu, so energy density is double the magnetic energy. Energy density is half of the magnetic energy. Energy density is equals to magnetic energy density. Both electric and magnetic energy densities are 0 annadamma. So I already told you in EM waves energy densities are sharing with each other, equal with each other. So kabatti energy, electric energy density is equals to magnetic energy density. Direct bit ma, option 3 properties lo cheppamma. So UE is equals to UB అని చెప్పింటాం, గుర్తుందో లేదో. So energy density in electric field equals to energy density in magnetic field. UE is equals to UB. Sharing. And also I told you UE is equals to, gurtunda, half epsilon naught ERMS square. UB is equals to B RMS square by 2 mu naught, right? Next bit ma. See ma, next bit. An EM wave is propagating in a medium that is velocity V bar is equals to V I cap annadamma. So V bar is equals to V I cap annadu. So ikkada an EM wave is propagating in a medium with velocity, ante EM wave velocity enta ఏ డైరెక్షన్ లో ప్రాపగేట్ అవుతాను సార్ అంటే V I cap అన్నాడమ్మా. సో I cap డైరెక్షన్ లో EM వేవ్ ట్రావెల్ అవుతుందంట. సో EM వేవ్ వచ్చేసి I cap డైరెక్షన్. ఎస్ సార్. ద ఇన్స్టాంటేనియస్ ఆసిలేటింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ అలాంగ్ y యాక్సిస్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది y యాక్సిస్. y యాక్సిస్ అంటే నథింగ్ బట్ J cap మా. అప్పుడు డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుంది అంటున్నాడు.
ఎస్ యు ఆల్రెడీ నో దట్ సింపుల్ మా ఏమవుతుంది సో ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఎప్పుడు కూడా ఏం చెప్తామంటే ఈ బార్ క్రాస్ బి బార్ రైట్ ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఐ క్యాప్ అంట ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చేసి జే క్యాప్ అంట అప్పుడు ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుంది సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుందంటే ఐ క్యాప్ ఎప్పుడు వస్తుందంటే జే క్యాప్ క్రాస్ ఏమవుతుంది రైట్ జే క్యాప్ క్రాస్ కే క్యాప్ సింపుల్ సో కాబట్టి కే క్యాప్ అంటే నథింగ్ బట్ జెడ్ యాక్సిస్ సో కాబట్టి జెడ్ డైరెక్షన్ దట్ ఈస్ యువర్ ఆన్సర్ ఆప్షన్ 2. Take the screenshot. Next. 10th mark. 2 minutes. Pause the screen. Try. Right. Tima. So ikkada in an apparatus. So in an apparatus, the electric field was oscillating with that is E naught. Enti chante 24 mark. And amplitude of magnetic field is what annadu. So E naught వచ్చేసి 24 and B naught value is what అన్నాడు. సో దీని బేస్ చేసుకొని ఏం చెప్పచ్చు అంటే ఇక్కడ సో ఇక్కడ E is equals to what you get ma. So B is equals to E by C. Correct ma. సో ఇక్కడ B is equals to E by C రాయొచ్చు రైట్ ఎందుకంటే E is equals to BC. సో కాబట్టి ఇక్కడ B naught is equals to E naught by C. సో ఇక్కడ E naught అంటే నథింగ్ బట్ 24 by C అంటే 3 into 10 to the power of 8. So 3 ones 3 8s 8 into 10 to the power of minus 8 ma. So 8 into 10 to the power of minus 8 Tesla. So magnetic field unit. So this is the correct ma. So option 3 that is correct. Next. So next bit C ma. An electromagnetic wave through the vacuum is described by E is equals to E naught sin kx minus omega t. B is equals to B naught sin kx minus omega t. Which of the following equations is correct? So 3 minutes time, try. So an electromagnetic wave going through vacuum is described by one mark. So ikkada E is equals to E naught sin kx minus omega t, B is equals to B naught sin kx minus omega t. Which of the following equations is correct? Yes, you already know that ma one relation. So ema relation ante C ki B ki oka relation telusamma. Emi E is equals to BC, right? So you already know one relation that is C is equals to E by B. Then మనం simple గా C is equals to E naught by B naught and right? And also you already know that V కి ఒమేగా కు K కి ఒక రిలేషన్ చెప్పానమ్మా వేవ్ థియరీ చెప్పేటప్పుడు ప్రాపగేషన్ ఆఫ్ వేవ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సో ఒమేగా కు V కి ఒక రిలేషన్ చెప్పింటాం యాంగులర్ స్పీడ్ అండ్ నార్మల్ స్పీడ్ కి ఒక రిలేషన్ చెప్పాం V is equals to ఒమేగా by K. సింపుల్ సో ఇక్కడ ఒమేగా బై కే ఇజ్ ఈక్వల్స్ టు ఈ నాట్ బై బి నాట్ అయ్యింది అనుకోండి ఓకే ఎస్ సో సీమా సో ఒమేగాకు వికి అంటే వెలాసిటీకి యాంగులర్ వెలాసిటీకి రిలేషన్ వి ఇజ్ ఈక్వల్స్ టు ఒమేగా బై కే ఉందమ్మా సో గట్ ఇక్కడ సి ప్లేస్ లో ఒమేగా బై కే రాశారనుకోండి ఇఫ్ యూ క్రాస్ మల్టిప్లైడ్ దెన్ యూ గెట్ ఈ నాట్ కే ఇజ్ ఈక్వల్స్ టు బి నాట్ ఒమేగా. So that option 1 is correct. Simple. So just E ki B ki relation telusamma C is equals to E by B. Simple. So C is equals to E naught by B naught I can write it. But akkada C plus to V rasaranko with medium. So V ku omega ku relation telusama V is equals to omega by K. So just comparing omega by K is equals to E naught by B naught cross multiply it you get everything right. Next. Go for this bit ma. So the magnetic field of traveling electromagnetic wave has a peak value of 20 nano Tesla అన్నాడమ్మా సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి డిస్కషన్ ఇచ్చాడమ్మా దట్ ఈస్ బి నాట్ సో పీక్ వాల్యూ అన్నాడు కాబట్టి ఆంప్లిట్యూడ్ దట్ ఈస్ 20 నానో టెస్లా దట్ ఈస్ 20 into 10 to the power of minus 9. The peak value of electric field strength is what? E naught is what? You already know direct formula. Yes. So what is your formula? So C is equals to E by B. So E naught is equals to B naught into C. Correct ma? So akkada B naught ante 20 into 10 to the power of minus 9 into C ante 3 into 10 to the power of 8. So then what you get is 60 into 10 to the power of minus 1. So then 10 to the power of minus 1 that is 6 into 10 to the power of plus 1. So here this will be get cancelled out to 0 and 10 to the power of minus 1 and the answer will become 6. So 6 volt per meter. So option 2 that is your answer.
right? Next 13th one. So try this bit, ma. So pause the screen, try. See here, a plane electromagnetic wave of intensity 10 watt per meter square అన్నాడమ్మా. So intensity 10 watt per meter square strikes a small mirror of area 20 centimeter square అన్నాడమ్మా. సో కాబట్టి ఇక్కడ సింపుల్ గా ఏరియా ఇచ్చాడు. సో ఏరియా ఎంత ఇచ్చాడంటే ఏ వాల్యూ 20 సెంటీమీటర్ స్క్వేర్ అన్నాడమ్మా. సో దాన్ని ఫస్ట్ SI యూనిట్స్ లోకి మార్చేసుకో. సో 20 ఇంటూ 10 to the power of -2 whole square ma centimeter whole square, centi ante 10 to the power of -2 whole square kati 20 into 10 to the power of -4, right? 20 into 10 to the power of -4 ma. So 20 into 10 to the power of -4 annadu, right? Held perpendicular to the approaching wave, the radiation force of the mirror will be dash annadamma. So radiation force, ఇది డ్యూయల్ నేచర్ లో ఒక ఫార్ములా వస్తుందమ్మా. రేడియేషన్ ఫోర్స్ ఫార్ములా F is equals to 2P by C. Simple ma, this is your radiation force formula. So 2P by C, P ante pressure, so 2 times the pressure by C, that is the dual nature lo formula vastundamma. Radiation force, remember carefully. So radiation force annappudu formula gurtu pettukomma 2P by C. So ikkada P ante pressure, pressure ante P is equals to F by A, F ante ikkada intensity, intensity by area. So intensity ante 10 by 20 into 10 to the power of -4 ma. So ante ikkada 10 by ఇక్కడ 2 into 10 to the power of -3. సో 2 into 10 to the power of -3 పైకి వెళ్తే 10 to the power of +3. సో కాబట్టి 10 to the power of 4 by 2 అవుతుందమ్మా. సో అంటే 10,000 by 2 అవుతుందన్న. సో దెన్ 10,000 by 2 which gives what? సో 10,000 by 2 అంతేనా? సి సో 10,000 by 2. So 10,000 by 2 means nothing but 5,000 you get. So then what you get here is, sorry ma, 1 minute, small correction, 1 minute more wrong. Intensity ante power by area vaadu already ichadamma. So that intensity formula teesukovallamma, sorry ma. Sorry ma, first pressure calculate cheyandi nana. సో ఫస్ట్ సారీ మా, ఫస్ట్ ఇక్కడ ఏరియా ఇచ్చినాడు, ఇది ఇంటెన్సిటీ నాన్న. ఇంటెన్సిటీ రాసుకో. సో ఇంటెన్సిటీ I is equals to 10 watt per meter square, రైట్? ఫస్ట్ పవర్ ఫార్ములా అప్లై చేయమ్మా, ఈజీగా వస్తుంది. సో పవర్ ఇస్ ఈక్వల్స్ టు ఎనర్జీ బై టైం. సో దాన్ని మనం సింపుల్ గా ఏం రాయొచ్చమ్మా? సో పవర్ నేమ్ రాయొచ్చు. పవర్ అంటే నథింగ్ బట్ ఇంటెన్సిటీ ఇంటూ ఏరియా, రైట్? ఇంటెన్సిటీ ఇంటూ ఏరియా రాస్తే పవర్ వస్తుందమ్మా. ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు పవర్ బై ఏరియా, పవర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటెన్సిటీ బై ఏరియా. కాల్సిన ఇక్కడ రాసుకోండి అమ్మా. ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు పవర్ బై ఏరియా. సో అప్పుడు పవర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటెన్సిటీ ఇంటూ ఏరియా. సో ఇక్కడ ఇంటెన్సిటీ అంటే 10 ఇంటూ ఏరియా అంటే 20 ఇంటూ 10 to the power of -4. సో అప్పుడు ఏమవుతుందమ్మా? నథింగ్ బట్ 2 ఇంటూ 10 to the power of -2. సో అంటే నథింగ్ బట్ 0.02 అవుతుందమ్మా. C is your power. So 2 times the power by C. So అప్పుడు ఫోర్స్ అంటే 2P by C. P అంటే ఇక్కడ పవర్. సో 2P by C అమ్మా. సో 2 into power, that is 0.02 by C అమ్మా, that is 3 into 10 to the power of 8. So if you solve it, what to get? So ఇక్కడ 0.04, that is 4 into 10 to the power of -2 by 3 into 10 to the power of 8. So 4 by 3 amma, that what to call it as an 1.33 into 10 to the power of -10. So 1.33 into 10 to the power of -10, option 3. So ఇక్కడ 2 times the power, 2P, sorry. So radiation pressure, radiation force. So radiation force అంటే 2P by C. Radiation pressure అంటే force by area, 2P by AC అని వస్తుందమ్మ. సో స్మాల్ కన్ఫ్యూజన్, సారీ. సో ఇక్కడ రేడియేషన్ ఫోర్స్ అంటే 2P by C, P అంటే పవర్ మా. సో ఇంటెన్సిటీతో పవర్ బయటికి తీయండి. సో ఇంటెన్సిటీ అంటే పవర్ బై ఏరియా మా. సో పవర్ అంటే ఇంటెన్సిటీ ఇంటూ ఏరియా. సో గెట్ యువర్ థింగ్. సో రేడియేషన్ ఫోర్స్ 2 times the power by C, remember. Next, so go for this problem. Yes, so see ma,
What is this one? C. So a plain electromagnetic wave in a non-magnetic dielectric medium అన్నాడు. So ఇక్కడ non-magnetic dielectric medium అంటే already know that is mu r is equals to 1. Simple, right? So ఇక్కడ non-magnetic dielectric medium అన్నాడు కాబట్టి mu r value is equals to 1 ma. So ఇక్కడ E bar value ఇచ్చాడమ్మా. E bar is equals to E naught sin of, right? So 4 into 10 to the power of minus 7x minus 50t అన్నాడు నాన్న. With a distance being in meter and time in seconds, the dielectric constant of the medium is what అన్నాడు. So dielectric constant of the medium ఎంత అన్నాడు. So dielectric constant అంటే నథింగ్ బట్ రిలేటివ్ పర్మిటివిటీ అమ్మ ఎప్సిలాన్ ఆర్ ఎంత. సో ఇక్కడ mu r వాల్యూ 1, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇచ్చాడు, ఎప్సిలాన్ ఆర్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎలక్ట్రిక్ ఫీల్డ్ బేసిక్ ఈక్వేషన్ తో కంపేర్ చేశారనుకోండి, E is equals to E naught sin kx minus omega t, correct or not? So if you compare with the generalized equation, so then comparing with the given equation, then k is equals to 4 into 10 to the power of minus 7 and omega is equals to 50, right? ఇప్పుడు నాకు ఎప్సిలాన్ ఆర్ కావాలమ్మా. ఎప్సిలాన్ ఆర్ కావాలి అంటే దెన్ హౌ యూ కెన్ గెట్ ఇట్, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే, సో ఫస్ట్ ఇక్కడ k కి ఒమేగాకు ఉండే రిలేషన్ v తెలుసు కదమ్మా. v ఇస్ ఈక్వల్స్ టు, సో ఒమేగా బై k, యు ఆల్రెడీ నో రిలేషన్, యూజ్ ఇట్. సో ఒమేగా అంటే 50 అండ్ k అంటే 4 into 10 to the power of minus 7. సో దెన్ వాట్ టు గెట్ హియర్, సో 50 by 4, సో సాల్వ్ చేస్తే 1.25 into 10 to the power of 8 అవుతుందమ్మా. సో కాబట్టి ఇక్కడ v వాల్యూ 1.2 into 1.25 into 10 to the power of 8. నౌ టేక్ రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములా. సో రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములా తీసుకున్నారనుకోండి, సో రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇస్ ఈక్వల్స్ టు సి బై వి. సింపుల్, రైట్? రీఫ్రాక్టివ్ ఇండెక్స్ మీకు ఆల్రెడీ తెలుసమ్మా, రూట్ mu r epsilon r, కరెక్ట్ మా, ఇస్ ఈక్వల్స్ టు సి బై వి, రైట్? సో యూ కెన్ యూస్ ఇట్. సో అప్పుడు ఏమవుతుంది, రూట్ ఎప్సిలాన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు, ఎందుకంటే ఇక్కడ mu r వాల్యూ ఈక్వల్స్ టు 1, నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్. సో ఎప్సిలాన్ ఆర్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్, కాబట్టి రూట్ ఎప్సిలాన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు సి అంటే 3 into 10 to the power of 8 by v అంటే 1.25 into 10 to the power of 8. So 10 to the power of 8 get cancelled out, 3 by 1.25. So but simply what you get is root epsilon r is equals to 2.4. So but epsilon r is equals to 2.4 whole square ma, that is 5.76. So daniki relative answer 5.8 ma, that is your answer. సో ఆప్షన్ 2 మా 5.8. సో ఎలా సాల్వ్ చేస్తున్నాం చూడు. సో ఫస్ట్ ఇక్కడ వాడి ఇచ్చిండే ఎక్స్ప్రెషన్ ని జనరల్ ఎక్స్ప్రెషన్ తో కంపేర్ చేస్తున్నాం. సో kx ఒమేగా టీ, సో k వాల్యూ వచ్చింది, ఒమేగా వచ్చింది. k కి ఒమేగాకు రిలేషన్ మనకు తెలుసమ్మా, v is equals to k ఒమేగా బై k. సింపుల్ నానా, యూజ్ విత్ దిస్ ఈక్వేషన్ యూ గెట్ యువర్ థింగ్, రైట్? సో v is equals to ఒమేగా బై k, v వచ్చింది. నాకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ జనరలైజ్డ్ ఫార్ములా తెలుసు, c బై v. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలేటివ్ పర్మిటివిటీ ఫార్ములా తెలుసు. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ బదులు రూట్ mu r ఎప్సిలాన్ r, నాన్ మ్యాగ్నెటిక్ అన్నాడు కాబట్టి mu r వాల్యూ 1, ఎప్సిలాన్ వాల్యూ నువ్వు కనుక్కోవాలి, c తెలుసు, v కనుక్కున్నాం వాడి చిండే వేవ్ ఈక్వేషన్ తో. సో v is equals to ఒమేగా బై k, c బై v. సో ఒమేగా బై k కనుక్కున్నాం, సో c బై v చేస్తున్నాం, యూ గెట్ యువర్. నెక్స్ట్ మా, సో నెక్స్ట్, ఎస్, సో ట్రై దిస్ ప్రాబ్లమ్ మా. సి yes, Seema. So next bit here, Seema. An electromagnetic wave with frequency omega and wavelength lambda travels in positive y direction అన్నాడమ్మా. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ పాజిటివ్ y డైరెక్షన్ లో వెళ్తాందంటమ్మా. సో EM వేవ్ J క్యాప్ y డైరెక్షన్ లో ప్రాపగేట్ అవుతా ఉందంట. ఇట్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ అలాంగ్ x యాక్సిస్, రైట్? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది x డైరెక్షన్ లో I క్యాప్ లో ఉందంట, రైట్? యు ఆల్రెడీ నో దట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ y యాక్సిస్ లో ఉందంటే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ x యాక్సిస్ లో ఉందంటే, అప్పుడు సింపుల్ గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కడ ఉంటుందమ్మా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ ఆల్వేస్ అలాంగ్ జెడ్ యాక్సిస్, అంతే కదా? ఐ క్యాప్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫిక్స్ అయింది, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ వచ్చేసి వై యాక్సిస్ జే క్యాప్ లో ప్రాపగేట్ అవుతా ఉంది. అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కడ ఉంటుందంటే నథింగ్ బట్ జెడ్ యాక్సిస్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుందమ్మా. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ జెడ్ యాక్సిస్ నథింగ్ బట్ కే క్యాప్ లో ఉంటుంది.
సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కే క్యాప్ లో ఎక్కడైతే ఆన్సర్ ఉంటుందో దట్ ఈస్ యువర్ ఆన్సర్. సో ద వెక్టార్ ఈక్వేషన్ ఫర్ అసోసియేట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ వాట్ అన్నాడు. సో ఇక్కడ ఎక్స్ యాక్సిస్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్, వై యాక్సిస్ లో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్, అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ జెడ్ యాక్సిస్ లో ఉంటుంది. సో జెడ్ యాక్సిస్ లో ఎక్కడ అంటే కే క్యాప్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కడ ఉంది? ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్స్ యాక్సిస్ కాదు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్స్ క్యాప్ కాదు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ జెడ్ క్యాప్ ఇది ఉందమ్మా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ జెడ్ క్యాప్ ఇది ఉంది. కానీ ఇక్కడ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, పాజిటివ్ వై యాక్సిస్. సో ఎప్పుడైతే వేవ్ పాజిటివ్ యాక్సిస్ లో ప్రాపగేట్ అవుతా ఉందో, వేవ్ పాజిటివ్ యాక్సిస్ లో ప్రాపగేట్ అవుతా ఉందో, ద సైన్ ఆల్వేస్ విల్ బి నెగిటివ్, రైట్? వేవ్ ఈక్వేషన్ లో చెప్పానమ్మా, y ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్. సో మైనస్ అంటే పాజిటివ్ వేవ్, సో ఇక్కడ పాజిటివ్ లో వెళ్తా ఉంది కాబట్టి సో మైనస్ ఉండాలి, ఇక్కడ ప్లస్ ఉంచున్నా. సో ప్లస్ అంటే నథింగ్ బట్ నెగిటివ్ డైరెక్షన్ లో వెళ్తానట్లు, ఇక్కడ నెగిటివ్ డైరెక్షన్ లో వెళ్ళడం లేదు, బట్ ఇట్ ఈస్ రాంగ్. దిస్ విల్ బి కరెక్ట్. సో ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్. సో ఇక్కడ అన్ని పాజిటివ్ యాక్సిస్ కాబట్టి మైనస్ సైన్ ఉండాలి. సో ఇక్కడ మైనస్ సైన్, ఈ రెండు ఆప్షన్స్ లో ఒకటి, బట్ ఇక్కడ మైనస్ సైన్ ఉండాలమ్మా. రైట్, నెక్స్ట్. Next, see this bit, ma. Right? See this bit here. An electromagnetic wave of frequency 1 into 10 to the power of 14 అన్నాడు. సో ఫ్రీక్వెన్సీ ఇచ్చాడమ్మా, f is equals to 10 to the power of 14 hertz is propagating along z direction, right? So k cap electromagnetic wave frequency z axis k cap లో propagate అవుతా ఉంది. The amplitude of electromagnetic wave, amplitude అంటే peak value E naught అంటానమ్మా, దాన్నే 4 అంటాం. సో ఎప్సిలాన్ నాట్ వాల్యూ ఇచ్చాడమ్మా 8.8 into 10 to the power of minus 12. Then average energy density, see here, energy density కాదు, average energy density అన్నాడమ్మా, రైట్? ఎనర్జీ డెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనకు ఆల్రెడీ తెలుసమ్మా, UE is equals to half epsilon naught ERMS square, right? But ERMS అంటే ఆల్రెడీ నో ఫార్ములా. సో ERMS is equals to E naught by root 2. Correct, ma? Now use this one. So then half epsilon naught. So E naught square by 2 అవుతుందమ్మా. So then which you get here is 1 by 4 epsilon naught E naught square, right? So then what you get is 1 by 4 into epsilon naught 8.8 into 10 to the power of minus 12, right? Into E naught square. E naught ante nothing but 4. So that is 4 square. So 4 square and here 4 and square will be cancelled out. Then 8.8 into 4. So 8.8 into 4 nothing but 35.2 into 10 to the power of minus 12. So that is option 3. సో ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజన్ అయిపోయి ఎనర్జీ డెన్సిటీ అనగానే హాఫ్ ఎప్సిలాన్ నాట్ ఈ స్క్వేర్ అని రాస్తారమ్మా. హాఫ్ ఎప్సిలాన్ నాట్ ఈ స్క్వేర్, అక్కడ ఇచ్చినది ఈ కాదు, ఈ నాట్. రిమెంబర్ కేర్ఫుల్లీ, ఇక్కడ ఇచ్చిండేది ఈ కాదమ్మా, ఈ నాట్. వాడు ఇచ్చిండేది యాంప్లిట్యూడ్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న, యాంప్లిట్యూడ్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలమ్మా. యాంప్లిట్యూడ్ అంటే ఈ నాట్, ఇక్కడ కీప్ ఇన్ మైండ్, రైట్? సో ఇక్కడ యాంప్లిట్యూడ్ అంటే ఈ నాట్ కాబట్టి హాఫ్ ఎప్సిలాన్ నాట్ ఈ స్క్వేర్ వాడకూడదు. సో మళ్ళీ ఈ నాట్ ఎక్కడ వస్తుంది సార్? ఆర్ఎంఎస్ లో వస్తుంది. కాబట్టి ఈఆర్ఎంఎస్ కూడా ఫార్ములా చెప్పాను, హాఫ్ ఎప్సిలాన్ నాట్ ఈఆర్ఎంఎస్ స్క్వేర్. సో ఈఆర్ఎంఎస్ అంటే ఈ నాట్ బై రూట్ 2. యు గెట్ యువర్ థింగ్, సింపుల్ మా. నెక్స్ట్, నెక్స్ట్. సో ఫోర్త్ బిట్ హియర్ సీమా, విచ్ వన్ ఈస్ కరెక్ట్? టెల్ మీ. సో ఫోర్త్ బిట్ ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే, నెక్స్ట్ బిట్ హియర్ సీమా, నెక్స్ట్ బిట్, an electromagnetic wave traveling in positive x direction. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ పాజిటివ్ x డైరెక్షన్ లో వెళ్తా ఉందమ్మా. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ పాజిటివ్ x డైరెక్షన్, ఐ క్యాప్ ఈఎం వేవ్. సో ఈఎం వేవ్ పాజిటివ్ x డైరెక్షన్ లో ప్రాపగేట్ అవుతుంది. ఫ్రీక్వెన్సీ 2 into 10 to the power of 14 హెర్ట్జ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాంప్లిట్యూడ్ ఈజ్ 27 అన్నాడమ్మా. సో ఈ నాట్ వాల్యూ ఎంత అంటే 27, రైట్? ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చాడంటే 2 into 10 to the power of 14, రైట్? ఫ్రమ్ ఆప్షన్స్ గివెన్ బిలో విచ్ వన్ డిస్క్రైబ్స్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్? సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుంది అని అడుగుతున్నాడు. సో బి వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఎస్. సో ఫస్ట్ ఇక్కడ ఈ నాట్ తో ఫస్ట్ బి నాట్ కనుక్కో. ఎట్లా సార్? సో ఈ నాట్ తో బి నాట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే సింపుల్ మా, సి ఈజ్ ఈక్వల్స్ టు ఈ నాట్ బై బి నాట్. సో కాబట్టి ఫస్ట్ బి నాట్ క్యాలిక్యులేట్ చేయి. బి నాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ నాట్ బై సి నానా, రైట్? సో ఈ నాట్ అంటే 27,
బై సి అంటే 3 into 10 to the power of 8. సో కాబట్టి 3 1s 3 9s. అప్పుడు బి నాట్ వాల్యూ ఎంత అంటే 9 into 10 to the power of -8. సో బి నాట్ వాల్యూ 9 into 10 to the power of -8. మ్యాంటిఫిల్ జనరలైజ్డ్ ఫార్ములా ఏంటి? బి ఈజ్ ఈక్వల్స్ టు బి నాట్ సైన్ ఆఫ్ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ. అదే కదమ్మా జనరలైజ్డ్ వేవ్ ఫార్మ్. సో ఇక్కడ బి ఈజ్ ఈక్వల్స్ టు బి నాట్. బి నాట్ అంటే ఆంప్లిట్యూడ్ పీక్ వాల్యూ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. పీక్ వాల్యూ ఎంత వచ్చింది? 9 into 10 to the power of -8. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ ఉంచుడమ్మా? ఇక్కడ 3 into 10 to the power of -8 ఉంది నాన్న. కాబట్టి దిస్ ఈజ్ రాంగ్ నాన్న. సో ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. కరెక్ట్, క్లారిటీగా వేసేయచ్చు. ఫస్ట్ వన్ రాంగ్ అని. 9 into 10 to the power of -8 3 ఆప్షన్స్ ఉన్నాయి. 2 3 4 రైట్ సార్. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఐ క్యాప్ లో ఉందంటే అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్స్ లో ఉంటాయి అంటే మీకు ఆల్రెడీ చెప్పానమ్మా, సింపుల్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ బార్ క్రాస్ బి బార్. కరెక్ట్ ఆర్ నాట్? వెక్టార్ ఫామ్. ఇప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఎక్కడుంది సార్ అంటే ఐ క్యాప్ అమ్మా. ఐ క్యాప్ ఈజ్ ఈక్వల్స్ టు రైట్ ఏమవుతుంది సార్? ఐ క్యాప్ రావాలి అంటే సింపుల్ మా, జే క్యాప్ క్రాస్ కే క్యాప్ ఉండాలి. సో జే క్యాప్ క్రాస్ కే క్యాప్ ఉన్నప్పుడు ఐ క్యాప్ వస్తుంది. జే క్రాస్ కే ఈజ్ ఈక్వల్స్ టు ఐ క్యాప్, వెక్టార్ ప్రోడక్ట్ రూల్. సో కాబట్టి ఐ క్యాప్ ఈజ్ ఈక్వల్స్ టు జే క్యాప్ క్రాస్ కే క్యాప్, సింపుల్ రైట్, అంతే కదా. సో ఐ క్రాస్ జే అంటే కే అవుతుంది, కే క్రాస్ జే అంటే ఐ అవుతుంది. సో ఇక్కడ జే క్రాస్ కే అంటే నథింగ్ బట్, సో జే క్రాస్ కే అంటే నథింగ్ బట్ ఎస్ ఐ క్యాప్ అవుతుంది. సో ఐ క్యాప్ ఎక్కడ ఉంది? సారీ, అప్పుడు బి బార్. సో అప్పుడు బి బార్ మీరు రిప్రజెంట్ చేస్తే ఎలా ఉంటుంది చూడమ్మా. సో బి బార్ ఎక్కడ ఉంది అంటే మనం బి బార్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెక్టార్ ఈక్వేషన్ కదా కావాల్సిండేది. సో బి బార్ అంటే కే క్యాప్. కే క్యాప్ అంటే నథింగ్ బట్ జెడ్ డైరెక్షన్. సో కే క్యాప్ ఎక్కడ ఉంది చూడమ్మా. సో ఇది ఐ క్యాప్ ఉంచున్నాను ఇక్కడ. సో ఐ క్యాప్ ఇక్కడ ఉంది కాబట్టి ఇట్ ఈస్ రాంగ్. నెక్స్ట్ ఇక్కడ జే క్యాప్ ఉందమ్మా, ఇట్ ఈస్ రాంగ్. కే క్యాప్, దిస్ ఈస్ కరెక్ట్, ఆప్షన్ 4. Next bit, Sima. A plane polarized monochromatic EM wave is traveling a vacuum along Z direction annadu. Right, such that at T is equals to T1, a plane polarized monochromatic electromagnetic wave. Okay, electromagnetic wave undantama. So let us consider this is your electromagnetic wave. Ila electromagnetic wave oscillate avuta undantama. Right, e traveling along Z direction. Ee Z axis anko. For example, so this is your Z axis, electromagnetic wave will travel avutundamma. Such that at T is equals to T1, it is found that electric field is 0 annadu. So time T is equals to 0 దగ్గర electric field 0 అయిందంట. అంటే ఇక్కడ electric field ఇక్కడ 0 అయిందంటమ్మా. electric field 0 at time T is equals to T1, right? తర్వాత నెక్స్ట్ ఏమన్నాడు? It is found that at special point Z1, సో T is equals to T1 ఎంత డిస్టెన్స్ లో అంటే అట్ స్పేషియల్ పాయింట్ అంటే స్పేస్ లో డిస్టెన్స్ Z1 దగ్గర ద నెక్స్ట్ 0 అంటే నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎప్పుడు 0 అవుతుందంట అంటే ఇన్ ఇట్స్ నైబర్హుడ్ అట్ T2 అట్ Z2 అన్నాడమ్మా. సో ఇక్కడ Z2 దగ్గర మళ్ళీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 అయిందంట. ఎస్ సార్, అప్పుడు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఎంత అని అడుగుతున్నాడమ్మా. సో ఇక్కడ సింపుల్ గా ఇది Z1 ఇది Z2 నాన్న. జాగ్రత్త చూడు, టైం T ఈజ్ ఈక్వల్స్ టు T1 దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 అయిందంటే ఈ పాయింట్ దగ్గర ఎంత స్పేషియల్ డిస్టెన్స్ లో Z1, నెక్స్ట్ స్పేషియల్ డిస్టెన్స్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ మళ్ళీ 0 అయిందంట అంటే Z2 దగ్గర. అప్పుడు ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఎంత అని అడుగుతున్నాడు. సో సింపుల్ నాన్న, ఇక్కడ మీరు ఇక్కడి నుండి ఇక్కడికి అబ్జర్వ్ చేస్తే సో ఏం క్రియేట్ అవుతుంది చూడన్నా. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 అవుతుంది. సారీ ఒక్క నిమిషం, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ 0 ఉంటుందన్న. సారీ, సో ఇక్కడ నెక్స్ట్ స్పేషియల్ పాయింట్ ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 వేవ్. లేకపోతే నీకు కన్ఫ్యూజన్ అయితే కొద్దిగా ఎలాబరేట్ చేసి చేస్తాను, జాగ్రత్త చూడము. సో కొద్దిగా అబ్జర్వ్ చేయండి. ఎస్, సో ఫస్ట్ సీమా దిస్ ఈజ్ యువర్ జెడ్ యాక్సిస్. ఈ జెడ్ యాక్సిస్ లో దిస్ ఈజ్ యువర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఇలా తీసుకో. రైట్, ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే సీ కేర్ఫుల్లీ మా, ఫస్ట్ స్పేషియల్ డిస్టెన్స్ దగ్గర రైట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 అయిపోయిందంట. అంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 అయిపోయిందంటమ్మా. ప్లెయిన్ పోలరైజ్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ జెడ్ యాక్సిస్ లో వెళ్తా ఉంది. రైట్, సో T ఈజ్ ఈక్వల్స్ టు T1 టైం దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 అయిందంట అట్ స్పేషియల్ పాయింట్ Z1. నెక్స్ట్
ద నెక్స్ట్ జీరో అక్కర్స్ ఇన్ నైబర్హుడ్. నైబర్హుడ్ అంటే దాని దగ్గరగా నెక్స్ట్ జీరో అక్కర్ అవుతుందంట. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ జీరో అట్ నెక్స్ట్ నైబర్హుడ్ అన్నాడమ్మా. ఓకే, అంటే స్పేషియల్ డిస్టెన్స్ ఆఫ్ Z2 అన్నాడు నాన్న. అప్పుడు ఫ్రీక్వెన్సీ ఎంత అని అడుగుతున్నాడు, రైట్? సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్? సో సీ కేర్ఫుల్లీ, ఇక్కడి నుండి ఇక్కడికి వేవ్ లెంత్ చూడమ్మా. ఇక్కడి నుండి ఇక్కడికి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ E0, ఈ పాయింట్ దగ్గర E0 అవుతాను. సో E0 దగ్గర ఇక్కడ E0 దగ్గర హాఫ్ వేవ్ అంటే వేవ్ లెంత్ λ/2 అవుతుందమ్మా. ఫుల్ వేవ్ కి వేవ్ లెంత్ లాంబ్డా, హాఫ్ వేవ్ కి λ/2, రైట్? సో ఇక్కడ రిమైనింగ్ డిస్టెన్స్ ఏమవుతుందంటే Z2 మైనస్ Z1, కరెక్ట్ ఆర్ నాట్? టోటల్ డిస్టెన్స్ ఈ Z2 ఇక్కడి నుండి ఇక్కడికి, టోటల్ డిస్టెన్స్ ఈ Z2 అమ్మా. ఇదంతా Z2 నాన్న, రైట్? ఇందులో హాఫ్, సో కాబట్టి Z1. ఏమర్థమవుతుందా? సో ఇక్కడి నుండి ఇక్కడికి మొత్తం Z2, ఇందులో హాఫ్ Z1. సో కాబట్టి Z2 మైనస్ Z1 అన్న, రైట్? సో కాబట్టి ఇక్కడ సింపుల్గా ఏం రాయొచ్చు అంటే Z2 మైనస్ Z1 ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఆఫ్ ద వేవ్ ఉంది కాబట్టి λ/2 నాన్న, రైట్? సో 2 అప్పకు పంపిస్తా. సో 2 ఇంటూ Z2 మైనస్ Z1 ఈజ్ ఈక్వల్స్ టు λ, రైట్? సో ఫ్రీక్వెన్సీ కావాలి. సో యూ ఆల్రెడీ నో ద ఫ్రీక్వెన్సీ, దట్ ఈస్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు, రైట్? ఫ్రీక్వెన్సీ కావాలి. ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ బై లాంబ్డా, కరెక్ట్ ఆర్ నాట్? V ఈజ్ ఈక్వల్స్ టు F లాంబ్డా, F ఈజ్ ఈక్వల్స్ టు V బై లాంబ్డా, సింపుల్. సో స్పీడ్ అంటే నథింగ్ బట్ వాట్ యు కెన్ రైట్? సో స్పీడ్ అంటే నథింగ్ బట్ C అని రాయచ్చా బై లాంబ్డా. లాంబ్డా అంటే మనకు వచ్చిండేది. సో 2 ఇంటూ Z2 మైనస్ Z1, రైట్? సో ఇక్కడ C అంటే నథింగ్ బట్ 3 ఇంటూ 10⁸ బై 2 ఇంటూ Z2 మైనస్ Z1. సో 3/2 అంటే 1.5. సో 1.5 ఇంటూ 10⁸ బై Z2 మైనస్ Z1. సో ఆప్షన్ 3, దట్ ఈస్ యువర్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ బిట్ సీమా. నెక్స్ట్ బిట్ మా. ఫర్ ఎ ప్లెయిన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ప్రాపగేటింగ్ ఇన్ Z డైరెక్షన్. సో ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ Z డైరెక్షన్ లో ప్రాపగేట్ అవుతా ఉందంటమ్మా. సో క్లారిటీగా రాసుకుందాం నాన్న. సో Z డైరెక్షన్ లో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ప్రాపగేట్ అవుతా ఉంది, రైట్? సో Z డైరెక్షన్ లో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ప్రాపగేట్ అవుతా ఉంది. అప్పుడు X యాక్సిస్ లో ఏముంటుంది, Y యాక్సిస్ లో ఏముంటుంది? క్లారిటీగా రాయచ్చా? ఎలా సార్? సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఈజ్ ఈక్వల్స్ టు E బార్ క్రాస్ B బార్, కరెక్ట్ మా? ఎస్. సో ఇప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఏ డైరెక్షన్ లో ఉంది? Z యాక్సిస్. Z యాక్సిస్ అంటే K క్యాప్ అన్నప్పుడు ఏం చేస్తే K క్యాప్ వస్తుంది అంటే వాట్ యు కెన్ గెట్? K క్యాప్ రావాలంటే ఏం రావాలా? I క్యాప్ క్రాస్ J క్యాప్, సింపుల్. IJ వస్తే K అవుతుంది, సింపుల్. సో I క్యాప్ క్రాస్ J క్యాప్ అంటే K క్యాప్ వస్తుంది, రైట్? సో ఇప్పుడు IJ అంటే K, JK అంటే నథింగ్ బట్ I ఆర్ ప్లాన్ చేస్తారు. సో కాబట్టి IJ అంటే అప్పుడు నథింగ్ బట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ I క్యాప్ X యాక్సిస్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ Y యాక్సిస్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ X యాక్సిస్ ఉంటుంది, రైట్? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేసి Y యాక్సిస్ లో ఉంటుందమ్మా, కరెక్ట్ మా? ఎస్. నౌ ఇది E బార్, ఇది వచ్చేసి B బార్. ఓకే సార్, నౌ విచ్ వన్ ఈస్ కరెక్ట్ అన్నాడు. ఎస్, ఎలా సాల్వ్ చేయొచ్చు సార్? సింపుల్, క్రాస్ ప్రోడక్ట్, యూ కెన్ డూ ఇట్. సో క్రాస్ ప్రోడక్ట్ చేస్తే ఏమవుతుంది? E బార్ క్రాస్ B బార్, క్రాస్ ప్రోడక్ట్ చేయమ్మా. ఆప్షన్ 1. సో ఆప్షన్ 1 సెలెక్ట్ చేయమ్మా. E బార్ క్రాస్ B బార్, దిస్ ఈజ్ యువర్ E బార్ అనుకో, దిస్ ఈజ్ యువర్ B బార్. సో జస్ట్ డెట్ మెథడ్ మా. సో IJK, రైట్? సో ఫస్ట్ E తర్వాత B, E క్రాస్ B హాట్, రైట్? సో 2 3 0 1 2 0, రైట్? సో జస్ట్ డెట్ మెథడ్ మా, ప్లస్ మైనస్ ప్లస్, రైట్? దెన్ వాట్ టు గెట్? సో ప్లస్ I క్యాప్ ఇంటూ 0 అయిపోతుందమ్మా, ప్లస్ I క్యాప్ 0 అయిపోతుంది. తర్వాత J క్యాప్ 0 అయిపోతుందమ్మా, K క్యాప్ మాత్రం వస్తుంది. ఆ K క్యాప్ ఎంత వస్తుందంటే 4 మైనస్ 3 మా, అంటే ప్లస్ K క్యాప్ వస్తుంది, ప్లస్ K క్యాప్, రైట్? సో ఇక్కడ ప్లస్ K క్యాప్ వస్తుంది, రైట్? ప్లస్ K క్యాప్ వస్తుందమ్మా, కరెక్ట్? తర్వాత నెక్స్ట్ ఆప్షన్ 2 చూడనా. ఆప్షన్ 2 చూస్తే రైట్? ఆప్షన్ అట్ ద సేమ్ టైం దీని డాట్ ప్రోడక్ట్ చూడమ్మా. యూ ఆల్రెడీ నో ద డాట్ ప్రోడక్ట్ బికమ్స్ 0. E బార్ డాట్ B బార్ ఆల్వేస్ ఈక్వల్స్ టు 0.
సో డాట్ ప్రొడక్ట్ చేస్తే 2 into 1 2 ప్లస్ 6 అవుతుంది. సో 8 అవుతుంది, విచ్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ క్రాస్ ప్రొడక్ట్ సాటిస్ఫై అవుతుంది. కే క్యాప్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ క్యాప్ క్రాస్ జే క్యాప్ పర్ఫెక్ట్ క్రాస్ అవుతుంది. బట్ డాట్ ప్రోడక్ట్ బేస్ చేసుకుంటే డాట్ ప్రోడక్ట్ ఆఫ్ 2 ఫీల్డ్స్ ఆల్వేస్ 0, బట్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు 0. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈస్ రాంగ్. గో ఫర్ సెకండ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ డాట్ ప్రోడక్ట్ చూడమ్మా. సెకండ్ ఆప్షన్ డాట్ ప్రోడక్ట్ -2 into 3 -6 -3 into -2 +6. సో 0. డాట్ ప్రోడక్ట్ సాటిస్ఫై అవుతుంది, రైట్? సో డాట్ ప్రోడక్ట్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి క్రాస్ ప్రోడక్ట్ లో చూడమ్మా ఆప్షన్ 2. సో IJK, రైట్? -2 -3 0 3 -2 0, right? So det method plus minus plus. So plus I 0 J 0 K ఏమవుతుంది చూడన్నా. So K cap is equals to 4 plus 9. So that is 4 plus 9, sorry, minus plus minus అవుతుందా చూడమ్మా ఒకసారి, రైట్? సో -9 కదా, మైనస్ here సీమా. సో K cap ఏమవుతుందో ఒకసారి, రైట్? So K cap what to get here is -2 into -2. So 4 అవుతుంది. And then 4 plus 9, right? So 4 plus 9 అంటే 13 K cap. So K cap ఉంది కాబట్టి ప్లస్ K cap. సో మ్యాచ్ అవుతుందమ్మా. సో ఇక్కడ డాట్ ప్రోడక్ట్ మ్యాచ్ అవుతుంది. E bar dot B bar is equals to 0. సో ఇక్కడ వెక్టర్ ప్రోడక్ట్ ఆల్సో మ్యాచ్. K cap is equals to I cap cross J cap. సో దట్ ఆప్షన్ 2 is correct. రెండు సాటిస్ఫై అవుతున్నాయి. సో డాట్ ప్రోడక్ట్ సాటిస్ఫై అవుతుంది, క్రాస్ ప్రోడక్ట్ సాటిస్ఫై అవుతుంది. చాలా మంది ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అని వేసేస్తారమ్మా. బట్ -1 ఎందుకు సార్? మీరు క్రాస్ ప్రోడక్ట్ వైజ్ సాటిస్ఫై అవుతుంది కరెక్టే, కానీ డాట్ ప్రోడక్ట్ వైజ్ నాట్ సాటిస్ఫైడ్. రెండు అబ్జర్వ్ చేయాలి. సో డాట్ ప్రోడక్ట్ వైజ్ 0 ఉండాలి, క్రాస్ ప్రోడక్ట్ వైజ్ వచ్చేసి K cap పాజిటివ్ మెయింటైన్ అవ్వాలి. గుర్తుపెట్టుకోవాలా, రైట్? సో నెక్స్ట్ బిట్ మా నోటెడ్ మా, టేక్ ద స్క్రీన్ షాట్. సో రెండు కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే యూ హ్యావ్ టు గో ఫర్ దట్ ఆప్షన్. ఎస్, లాస్ట్ బిట్ సీమా. An electromagnetic wave in vacuum has electric and magnetic field E bar and B bar which are perpendicular to each other. The direction of polarization is given by X bar and that of wave propagation by K cap is dash అన్నాడమ్మా. సో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడమ్మా, an electromagnetic wave in vacuum has electric field, magnetic field E bar B bar అన్నాడు. ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ లో E bar B bar ఉందంట, రైట్? which are always perpendicular to each other. E bar perpendicular to B bar ఉందంట, రైట్? The direction of polarization is given by X bar. నాన్న పోలరైజేషన్ అంటే వన్ సైడెడ్నెస్ మా, అంటే ఓన్లీ ఒక వెక్టారే ఆసిలేట్ అవుతూ ఉండాలి, నథింగ్ బట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎప్పుడు కూడా పోలరైజేషన్ ఈజ్ ఆల్వేస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకుంటాం. ఎందుకు సార్? మీకు ఆల్రెడీ ఒక చిన్న పాయింట్ చెప్పాను థియరీలో, కొద్ది బాగా సెన్స్ చేసింటే. ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఆల్వేస్ ఏ లైట్ వెక్టార్ అన్న పాయింట్ చెప్పింటానమ్మా. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైట్ వెక్టార్ అంటే నథింగ్ బట్ పోలరైజ్ లైట్ అంటాం నాన్న. సో ఎప్పుడు కూడా పోలరైజేషన్ అంటే ఆల్వేస్ రిప్రజెంట్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, నాట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో మోస్ట్ ఇంపార్టెంట్, ప్రతి లైన్ ప్రతి పాయింట్ నీకు బిట్ లో యూజ్ అవుతా ఉంటుంది, కాబట్టి ఫోకస్ చేయాలి. సో కాబట్టి ఇక్కడ పోలరైజేషన్ ఎందుకు సార్? ఎలక్ట్రిక్ ఫీల్డే. ఎందుకు అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఆల్వేస్ ఎ లైట్ వెక్టార్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ నాట్ ఎ లైట్ వెక్టార్. సో పోలరైజేషన్ రిప్రజెంట్స్ లైట్. సో కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైట్ వెక్టార్ ఈజ్ గివెన్ బై X bar అన్నాడు, అంటే X bar parallel to electric field అని అర్థం. సో X bar parallel to electric field అంటే ఇక్కడ చూడడం X bar parallel to magnetic field రాంగ్, X bar parallel to magnetic field రాంగ్. ఇంకా 2 4 లో ఆప్షన్ ఉంటుంది. సో 2 4 లో ఆప్షన్ ఉంటుంది కరెక్టే, బట్ వేవ్ ప్రాపగేషన్ బై K bar ఈజ్ వాట్ అన్నాడు. నాన్న K bar ఈజ్ వాట్ అంటే నథింగ్ బట్ E bar క్రాస్ B bar, అదే కదా జెడ్ యాక్సిస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. సో కాబట్టి E bar క్రాస్ B ఆప్షన్ 2. సో E bar క్రాస్ B bar అంటే K bar parallel to E bar క్రాస్ B bar. సింపుల్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ చాప్టర్ నెక్స్ట్ ప్రాబ్లమ్. సి రైట్. Yes, next problem see ma. So next problem here see, a plane electromagnetic wave of wavelength lambda has an intensity I అన్నాడమ్మా. సో ఇక్కడ ఒక ప్లెయిన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఉందంట,
ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ కి వేవ్ లెంత్ ఎంత ఉందంట లాంబ్డా, ఇంటెన్సిటీ ఎంత ఉందంటమ్మా ఐ. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ కి ఇంటెన్సిటీ ఐ ఉందంట. ఇట్ ఈస్ ప్రాపగేటింగ్ అలాంగ్ పాజిటివ్ వై డైరెక్షన్ అన్నాడు. ఎస్. సో ఇక్కడ ఇంటెన్సిటీ అనేది అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనేది ఏ డైరెక్షన్ లో ప్రాపగేట్ అవుతా ఉంది అంటే వై డైరెక్షన్ అన్న. సో వై డైరెక్షన్ అంటే నథింగ్ బట్ జే క్యాప్ అమ్మ. అంటే నథింగ్ బట్ వెక్టర్ ఫామ్ అబ్జర్వ్ చేస్తే ఈఎం వేవ్ ఎప్పుడు కూడా వెక్టర్ ఫామ్ ఎలా క్రియేట్ అవుతుందంటే ఈ బార్ క్రాస్ బి బార్ నాన్న. సో ఇక్కడ ఈఎం వేవ్ జే క్యాప్ లో ఫార్మాట్ అవుతుంది. సో జే క్యాప్ రావాలంటే అప్పుడు ఏం కావాలి ఇక్కడ? సో కే క్యాప్ క్రాస్ ఐ క్యాప్, అంతేనా? సో కే క్యాప్ క్రాస్ ఐ క్యాప్ వస్తే జే క్యాప్ ఫామ్ అవుతుంది, రైట్? ఓకే సార్. ద అలౌడ్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ బి డాష్ అన్నాడు. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కే క్యాప్ లో ఉండాలి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఐ క్యాప్ లో ఉండాలమ్మా, అంతేనా? సరే సార్, మళ్ళీ దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు? సో సీ కేర్ఫుల్లీ హియర్ హౌ టు సాల్వ్ ఇట్ హియర్. సీ హియర్. సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కే క్యాప్ లో ఉండాలమ్మా, అంతేనా? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఐ క్యాప్ లో ఉండాలి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఐ క్యాప్ లో ఉండాలి. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కే క్యాప్ ఎక్కడెక్కడ మెయింటైన్ అవుతాను చూడు, 3 ఆప్షన్స్ లో మెయింటైన్ అవుతాను. ఫస్ట్ ఆప్షన్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఐ క్యాప్ ఉంది, సో విచ్ ఈజ్ రాంగ్. ఇంకా 2, 3, 4 లో ఆన్సర్ ఉండాలి, రైట్? సరే సార్. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఐ క్యాప్ లో ఉండాలి, రైట్? ఇక్కడ చూడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కే క్యాప్ లో ఉందమ్మా, సో కాబట్టి విచ్ ఈజ్ రాంగ్ హియర్. ఇంకా రిమైనింగ్ 2 ఆప్షన్స్ ఉన్నాయమ్మా. సో కే క్యాప్ ఐ క్యాప్ 2 మ్యాచ్ అవుతున్నాయి. సో 3, 4 లో వాట్ ఈస్ యువర్ కరెక్ట్ వన్? నెక్స్ట్ క్వశ్చన్. సరే 3, 4 లో కరెక్ట్ ఏంటి అంటే చాలా సింపుల్, జాగ్రత్త చూడమ్మా. ఇవన్నీ కూడా పాజిటివ్ వేవ్స్, కరెక్ట్ ఆర్ నాట్? పాజిటివ్ డైరెక్షన్స్. సో ఎప్పుడైనా సరే ఒక వేవ్ రైట్ పాజిటివ్ డైరెక్షన్ లో వెళితే దెన్ సైన్ ఆల్వేస్ విల్ బి నెగిటివ్, కరెక్ట్ ఆర్ నాట్? సో సైన్ నెగిటివ్ అంటే వై మైనస్ సిటీ ఉండాలి. సో వై మైనస్ సిటీ, ఇక్కడ వై ప్లస్ సిటీ అమ్మ. ఎప్పుడైనా వేవ్ ఈక్వేషన్ ప్లస్ ఉందంటే అది నెగిటివ్ డైరెక్షన్ లో వెళ్తున్నట్లు, బట్ ఇట్ ఈస్ రాంగ్. సో దెన్ వాట్ ఈస్ యువర్ రిజల్టెంట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. సో నెగిటివ్ డైరెక్షన్ లో ఉంది. సార్ ఒకవేళ నాకు మ్యాగ్నిట్యూడ్ కావాలి సార్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని అడిగారు అనుకో, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చూడమ్మా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి 1/c ఈ ఐ క్యాప్ అని ఉంది. ఇది ఈజీగా మీరు రాయొచ్చు అనుకుంటా. ఎలా సార్ చూడన్నా, దీనికి ఎలా రాయొచ్చు మీరు అంటే సింపుల్ నాన్న. సో ఈ ఇజ్ ఈక్వల్స్ టు బిసి. సో కాబట్టి అప్పుడు బి ఇజ్ ఈక్వల్స్ టు ఈ/సి అంటే 1/c ఇంటూ ఈ, కాబట్టి ఇది ఈజీగా మ్యాచ్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ ఇంటెన్సిటీ ఎలా వస్తుంది సార్? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆంప్లిట్యూడ్ పీక్ వాల్యూ, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి ఈ నాట్ వాల్యూ, ఇది ఎలా వస్తుంది సార్ అంటే ఇంటెన్సిటీ ఫార్ములా అమ్మా, గుర్తుపెట్టుకో. సో ఎప్పుడైనా సరే ఇంటెన్సిటీ ఫార్ములా ఏం చెప్తామంటే ఐ ఇజ్ ఈక్వల్స్ టు ఎనర్జీ డెన్సిటీ ఇంటూ సి అంటామమ్మా, ఎనర్జీ డెన్సిటీ ఇంటూ సి. సో ఎనర్జీ డెన్సిటీని యూ అంటాం కదా, సో ఎనర్జీ డెన్సిటీ ఇంటూ సిని మనం ఇంటెన్సిటీ అంటాం. సో నాకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో రావాలి కాబట్టి ఐ ఇజ్ ఈక్వల్స్ టు యూఈ ఇంటూ సి నానా. సో అప్పుడు ఇక్కడ ఐ ఇజ్ ఈక్వల్స్ టు యూఈ అంటే హాఫ్ ఎప్సిలాన్ నాట్ ఈ స్క్వేర్ ఇంటూ సి, రైట్? అప్పుడు టేక్ ఈ స్క్వేర్ అవుట్ సైడ్, దెన్ యూ గెట్ యువర్ థింగ్. అప్పుడు ఈ స్క్వేర్ బయటికి తీస్తే అప్పుడు ఏమవుతుంది చెప్పండి అన్న? దెన్ ఈ స్క్వేర్ బికమ్స్ వాట్? సో అప్పుడు ఈ స్క్వేర్ బయటికి తీస్తే అప్పుడు ఏమవుతుంది చెప్పండి అన్న? సో అప్పుడు ఇక్కడ ఈ ఇజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ కాబట్టి రూట్ అయిపోతుంది, 2 ఈ పక్క వెళ్తే 2i ఎప్సిలాన్ నాట్ సి అవుతుంది. సో అదే ఇక్కడ ఉండేదమ్మా. సో అదే ఇక్కడ ఉండేదన్న. సో 2i/√2i ఎప్సిలాన్ నాట్ సి అదే ఇక్కడ ఉండేది. సో కాబట్టి ఇది మ్యాచ్ అవుతుంది. సో అన్ని పాజిటివ్ డైరెక్షన్ కాబట్టి వేవ్ ఈక్వేషన్ లో మైనస్ ఉండాలి, కాబట్టి ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్. So take screenshot for this one ma, and next we go for next problem. See ma, next bit here, magnetic field in a plane electromagnetic wave is given by b bar is equals to b naught sin kx plus omega t j cap Tesla అన్నాడు. ఎక్స్ప్రెషన్ ఫర్ కరెస్పాండింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి డాష్ అన్నాడు, వేర్ సి ఇస్ ద స్పీడ్ ఆఫ్ లైట్ అన్నాడు. నన్ను ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్ నుంచి చూడమ్మా? జే క్యాప్, రైట్? సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జే క్యాప్ లో ఉందమ్మా, అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్ లో ఉంటుంది? సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జే క్యాప్ లో ఉంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కే క్యాప్. చూడమ్మా అన్ని ఆప్షన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయ ఇక్కడ. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కే క్యాప్ ఉంది, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కే క్యాప్ అని ఉంది, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కే క్యాప్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కే క్యాప్, కాబట్టి డైరెక్షన్ తో నీకు ఆప్షన్ రాదు. Then what we have to go for? Electric field expression రావాలి. Magnetic field ఉంది, electric field రావాలి. Simple formula E is equals to BC.
సింపుల్ మా. సో అప్పుడు E is equals to B అంటే సో B naught C into sin of kx ప్లస్ ఒమేగా టీ. సింపుల్ అమ్మా. సో అన్ని కే క్యాప్ ఉన్నాయి కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఇన్ కే క్యాప్ డైరెక్షన్. కాబట్టి B naught C sin of kx ప్లస్ ఒమేగా టీ ఆప్షన్ 1 దట్ ఈస్ యువర్ ఆన్సర్. సింపుల్. జస్ట్ లెస్ దాన్ 1 minute. నెక్స్ట్ completed ma. Next bit ma. A plane electromagnetic wave annadu. So a plane electromagnetic wave have frequency V is equals to 23 V frequency ma. F is equals to 23.9 gigahertz. Giga ante 10 to the power of 9 propagates along positive z direction in free space. The peak value of electric field is 60 volt per meter. Which among the following is acceptable magnetic component in the electric field wave annanna? So what is your answer? Tell me. First amplitude kanukodama. Amplitude or peak value calculate chey. So ikkada amplitude or peak value calculate cheyalante peak value of electric field ichadamma 60. సో కాబట్టి దాన్ని బట్టి మనం ఈజీగా E is equals to లేదా E naught is equals to B naught into C రాయొచ్చు. సో ఇక్కడ నాకు B naught కావాలి ఎందుకంటే ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఫర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్. సో B naught is equals to E naught by C naught రైట్. సో కాబట్టి ఇక్కడ E naught by C. సో అప్పుడు E naught అంటే ఇక్కడ 60 by C అంటే 3 into 10 to the power of 8 మా. సో అప్పుడు నథింగ్ బట్ 20 into 10 to the power of minus 8 అవుతుందమ్మా. అప్పుడు నథింగ్ బట్ 2 into 10 to the power of minus 7 అవుతుంది రైట్. సో 2 into 10 to the power of minus 7 అవుతుంది అంతేనా. సో 2 into 10 to the power of minus 7 రైట్. సో 2 into 10 to the power of minus 7 అవుతుందమ్మా. సో 2 into 10 to the power of minus 7 అన్నప్పుడు ఈడ చూడమ్మా ఫస్ట్ ఆప్షన్ 2 into 10 to the power of plus 7 రాంగ్. minus 7 2 ఉంది 3 ఉంది. థర్డ్ వన్ చూడు 60 ఉంది. ఫోర్త్ వన్ ఉంది 60 ఉంది. కాబట్టి ఇంకా 2, 3లో ఆన్సర్స్ ఉంటాయి. ఈ 2, 3లో ఆన్సర్ రావడానికి నెక్స్ట్ స్టేజ్ మనం ఏం చేస్తామంటే ఒమేగా క్యాలిక్యులేట్ చేయి. మామూలుగా బేసిక్ వేవ్ ఈక్వేషన్ ఏం చెప్తాము kx మైనస్ ఒమేగా టీ కదా. ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఉంది కాబట్టి ఒమేగాతో ప్లాన్ చేయి. సో ఒమేగా ఇస్ ఈక్వల్స్ టు 2πf రైట్. సో అప్పుడు నథింగ్ బట్ సో ఏమవుతుంది సో 2 into 3.14 into π అంటే 23.9 into 10 to the power of 9 అంతేనా. సో దెన్ వాట్ టు గెట్ హియర్ ఇఫ్ యూ సాల్వ్ ఇట్. సో 2 into 3.14 6.28. సో 6.28 into 23.9 into 10 to the power of 9. So if you solve it, then approximately you get 1.5 into 10 to the power of 11. So 1.5 into 10 to the power of 11 matches with this one. So ఇక్కడ 0.5 undamma. So this one will be wrong. So but option 3 is correct. Next bit, an electromagnetic wave of frequency 50 megahertz అన్నాడమ్మా. సో ఫ్రీక్వెన్సీ ఇక్కడ 50 megahertz అన్నాడు అంటే 10 to the power of 6 ట్రావెల్స్ ఇన్ ఫ్రీ స్పేస్ అలాంగ్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ అన్నాడు. అంటే ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఎలా ట్రావెల్ అవుతుందంటే ఎక్స్ డైరెక్షన్ అమ్మా. ఎక్స్ డైరెక్షన్ అంటే నథింగ్ బట్ ఐ క్యాప్ అమ్మా. సో కాబట్టి ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఐ క్యాప్ లో వెళ్తాంది. సో యూ ఆల్రెడీ నో వెక్టార్ ఫార్ములా దట్ ఈస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఈజ్ ఈక్వల్స్ టు వెక్టార్ ఫార్మ్ ఆఫ్ ఈ బార్ క్రాస్ బి బార్. అప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఐ క్యాప్ అయింది అనుకోండి అప్పుడు ఇక్కడ ఏం రావాలంటే జే క్యాప్ క్రాస్ కే క్యాప్ అంతేనా. సో జే క్యాప్ క్రాస్ కే క్యాప్ వస్తే కానీ ఐ క్యాప్ వస్తుందా రైట్. సో జే క్యాప్ క్రాస్ కే క్యాప్ వస్తే ఐ క్యాప్ వస్తుంది. సో కాబట్టి ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కే క్యాప్ లో ఉండాలి. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్ని కే క్యాప్ లో ఉన్నాయి. ఓకే నో ప్రాబ్లం. ఇప్పుడు నాకు కావాల్సిండేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నిట్యూడ్ ఇచ్చాడమ్మా 6.3 అన్నాడు. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ జే క్యాప్ లో అన్నాడు కాబట్టి అది కూడా వాడే ఇచ్చాడమ్మా. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఐ క్యాప్ అన్నాడు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ జే క్యాప్ అన్నాడు కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేసి కే క్యాప్ ఆల్రెడీ హ్యాపెన్. ఓకే సార్. నా ఇప్పుడు ఈ నాట్ వాల్యూ ఎంత ఇచ్చాడంటే 6.3 ఇచ్చాడమ్మా రైట్.
అప్పుడు కరెస్పాండింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత అన్నాడు. సో వెరీ ఈజీ ప్రాబ్లం ఫర్ యూ. సో ఇక్కడ E ఈజ్ ఈక్వల్స్ టు BC, కాబట్టి B ఈజ్ ఈక్వల్స్ టు E/C. సో ఇక్కడ E అంటే 6.3 బై C అంటే 3 × 10⁸. సో అప్పుడు ఏమవుతుంది? సో 63/30 అంటే నథింగ్ బట్ 2.1 × 10⁻⁻8. సింపుల్ ప్రాబ్లమ్. సో 2.1 × 10⁻⁸, I క్యాప్ J క్యాప్ కాబట్టి B బార్ అనేది K క్యాప్ తో లింక్ అయి ఉంటుంది కాబట్టి K క్యాప్ డైరెక్షన్ మా. సో కాబట్టి యువర్ ఆన్సర్ ఈస్ 2.1 × 10⁻⁸. సింపుల్. So take screenshot. Completed. Next bit. Next bit. Pause the screen. Try this bit 2 minutes. Right. See, my explanation for this is the magnetic field of a electromagnetic wave is given by magnetic field ichadamma. B bar is equals to 1.6 into B naught, that is amplitude ma B naught cos of 2a into 10⁷ Z plus ichadu chudamma. Plus ante nothing but wave equation lo eppudaithe positive undo, it is moving in negative direction. So kabatti ikkada magnetic field anedi negative direction lo travel avuta undi, right? Idi first point. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నెగటివ్ డైరెక్షన్ లో వెళ్తా ఉంది కాబట్టి E బార్ క్రాస్ B బార్ అనే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ కూడా నెగటివ్ డైరెక్షనే క్రియేట్ అవుతుంది, బికాస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఇన్ నెగటివ్ డైరెక్షన్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఆల్సో ఇన్ నెగటివ్ డైరెక్షన్. సో ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నెగటివ్ డైరెక్షన్ ఉంటుందో అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా నెగటివ్ డైరెక్షన్ ఉంటుందన్న. నెగటివ్ డైరెక్షన్ ఉంది అంటే వేవ్ ఈక్వేషన్ లో పాజిటివ్ సైన్ రావాలి. సో ఎప్పుడైతే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ నెగటివ్ అవుతాయో వేవ్ ఈక్వేషన్ లో పాజిటివ్ సైన్ మస్ట్ బి హ్యాపెన్. సో కాబట్టి నెగటివ్ సైన్ ఉంటే యూ కెన్ డిలీట్ ఇట్. సో కాబట్టి ఇక్కడ నెగటివ్ సైన్ ఉందమ్మా, ఇక్కడ నెగటివ్ సైన్ ఉంది, యూ కెనాట్ గెట్ ఇట్. కాబట్టి 2, 3 ఆన్సర్స్ రాంగ్. ఇంకా నౌ గో ఫర్ 1 and 4, విచ్ వన్ ఈస్ కరెక్ట్. రెండు పాజిటివ్ సైన్ ఉన్నాయి, ఇక్కడ పాజిటివ్ సైన్ ఉంది, హ్యాపీ. బట్ విచ్ వన్ ఈస్ కరెక్ట్ అని చెప్పడానికి సింపుల్ డాట్ ప్రోడక్ట్ ప్లాన్ చేయి. E బార్ డాట్ B బార్ ఈజ్ ఈక్వల్స్ టు మస్ట్ బి 0 రావాలి, అండ్ E బార్ క్రాస్ B బార్ చేస్తే కంపల్సరీగా నెగటివ్ రావాలి. ఈ రెండు ఏ ఈక్వేషన్ అయితే సాటిస్ఫై అవుతాయో దట్ ఈస్ యువర్ ఆప్షన్. దెన్ విచ్ వన్ యూ హ్యావ్ టు గో ఫర్ ఇట్ అంటే గో ఫర్ ఫస్ట్ 4 కదా ఉండేది. సో ఫస్ట్ ఆప్షన్కి వెళ్దాం. సో ఫస్ట్ ఆప్షన్ బేస్ చేసుకుంటే ఆప్షన్ 1 లోకి వెళ్తే E బార్ డాట్ B బార్ చూడు, E బార్ డాట్ B బార్ అంటే ఈ వెక్టార్ ఈక్వేషన్ తీసుకో, ఈ వెక్టార్ ఈక్వేషన్ తీసుకో, సింపుల్. సో 2, 1 to 1 2 అవుతుందమ్మా. సో -2 అవుతుంది కాబట్టి 0 మెయింటైన్ అవుతుంది. ఎస్ సార్. నెక్స్ట్ E బార్ క్రాస్ B బార్ జీ. E బార్ క్రాస్ B బార్ అంటే IJK, రైట్? సో 2, 1 E బార్ క్రాస్ B బార్ కాబట్టి ఫస్ట్ E తీసుకుంటానన్నా, సో తర్వాత B తీసుకుంటాను, రైట్? సో ఫస్ట్ E తీసుకుంటాను. E అంటే ఇదే కదా. సో ఫస్ట్ 1 -2, రైట్? తర్వాత 0, ఇక్కడ 2, 1, 0. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ చేస్తే సో ఇక్కడ ఏమవుతుందమ్మా, సో ఇక్కడ వచ్చేసి K అంటే 1, రైట్? -4 దట్ ఈస్ -3 వస్తుంది. తర్వాత ఆప్షన్ 4 చూడు. సో ఆప్షన్ 4 తీసుకుంటే E బార్ డాట్ B బార్, సో ఇక్కడ -2 తర్వాత +2, ఇక్కడ కూడా 0 వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ IJK తీసుకుంటే, రైట్? సో ఇక్కడ -1, 2, 0, ఇక్కడ 2, 1, 0 అవుతుంది. సో ఇక్కడ కూడా మీరు ప్లాన్ చేస్తే -1, -4 దట్ ఈజ్ -5 వస్తుంది. సో ఇక్కడ -3 వాల్యూ వస్తుంది, ఇక్కడ -5 వాల్యూ వస్తుంది, రైట్? దెన్ విచ్ ఈస్ కరెక్ట్? మరి నెక్స్ట్ డౌట్ వస్తుంది. సో విచ్ ఈస్ కరెక్ట్ అనే డౌట్ వచ్చినప్పుడు మళ్ళీ ఏం చేయాలి సార్? దెన్ వాట్ యూ హ్యావ్ టు గో ఫర్ ఇట్? Then which one you can choose? See. So here ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ లోను మైనస్ వస్తుంది, ఫోర్త్ ఆప్షన్ లోను మైనస్ వస్తుంది. మళ్ళీ ఏది కరెక్ట్ సార్ అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయమ్మా. ఇక్కడ నీకు E బార్ క్రాస్ B బార్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు నెగిటివ్ అన్నారమ్మా, రైట్? అంటే నెగిటివ్ మెయింటైన్ కావాలి, కరెక్ట్. రెండిట్లో నెగిటివ్ ఉంది కదా సార్, మళ్ళీ ఏం చేస్తారు? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి.
ఇక్కడ నువ్వు ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నారనుకోండి, ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే I మైనస్ జే, ఇక్కడ నాకు నెగిటివ్ రావాలి. నెగిటివ్ రావాలంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ I బార్ క్రాస్, ఫర్ ఎగ్జాంపుల్ I బార్ క్రాస్ జే బార్ తీసుకుంటే కే క్యాప్ అవుతుంది. నా మైనస్ కే క్యాప్ ఎప్పుడు వస్తుంది సార్ అని మీరు అడిగారు అనుకోండి, మైనస్ కే క్యాప్ ఎప్పుడు వస్తుంది సార్ అంటే మైనస్ ఐ క్యాప్ క్రాస్ జే క్యాప్ చేసుకుంటే మైనస్ కే క్యాప్ వస్తుంది. సో ఎప్పుడైనా ఇక్కడ మైనస్ కే క్యాప్ రావాలి అంటే మైనస్ ఐ క్యాప్ ఉండాలి. సో మైనస్ ఐ క్యాప్ ఉండేది ఫోర్త్ ఆప్షన్లో, కాబట్టి ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్. ఏం అర్థమవుతుందా? సో నెగిటివ్ రావాలి అంటే మైనస్ ఐ ప్లస్ జే ఉండాలి, ప్లస్ ఐ మైనస్ జే ఉంటే మైనస్ కే రాదు. సో కాబట్టి మైనస్ ఐ ఉండే దగ్గర యూ కెన్ గెట్, ఇక్కడ రెండు నెగిటివే, బట్ కానీ వెక్టార్ రూల్స్ బేస్ చేసుకుంటే వెక్టార్ ప్రోడక్ట్ లో మైనస్ ఐ ప్లస్ జే గివ్స్ మైనస్ కే. రిమెంబర్. సో టేక్ స్క్రీన్ షాట్ అండ్ గో ఫర్ లాస్ట్ బిట్ ఆఫ్ దిస్ చాప్టర్. సో యూ టేక్ అండ్ జస్ట్ స్క్రీన్ షాట్ మా. So take the screenshot. Next, last bit. Yes, last bit. Last bit, Seema. A plane electromagnetic wave travels in free space along x direction. అంటే electromagnetic wave వచ్చేసి x direction లో ట్రావెల్ అవుతాను. The electric field component at a particular point of space and time is 6 volt per meter. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చేసి జే క్యాప్ లో క్రియేట్ అవుతాను. ఇంకా నీకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుందమ్మా. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఐ క్యాప్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ జే క్యాప్, అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేసి కే క్యాప్ లో ఉంటుంది. సింపుల్. సో ఎందుకంటే ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు ఈ బార్ క్రాస్ బి బార్. సో అప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఐ క్యాప్ ఉందంటే అప్పుడు కంపల్సరీ ఇక్కడ జే క్రాస్ కే అయితేనే ఐ క్యాప్ అవుతుందమ్మా, వెక్టార్ రూల్స్ ప్రకారం, వెక్టార్ ప్రోడక్ట్ రూల్స్ ప్రకారం. సో కాబట్టి ఇక్కడ బి బార్ అనేది కే క్యాప్ తో ఉండాలి. ఓకే సార్, సింపుల్. సో బి బార్ కే క్యాప్ తో ఉండాలంటే కే క్యాప్ అంటే జెడ్ డైరెక్షన్. జెడ్ డైరెక్షన్ ఎక్కడ మెయింటైన్ అవుతుందంటే 1, 2. సో కాబట్టి ఎక్స్ డైరెక్షన్ లేదు, వై డైరెక్షన్ లేదు. ఇంక ఈ రెండిట్లో ఆన్సర్ రావాలి. సో మ్యాగ్నిట్యూడ్ కనుక్కుంటే ఆన్సర్ వస్తుంది, రైట్. సో సింపుల్ ఫార్ములా ఈ ఇస్ ఈక్వల్స్ టు బిసి. సో అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కదా నువ్వు కనుక్కోవచ్చినది, కాబట్టి బి ఇస్ ఈక్వల్స్ టు ఈ బై సి. సో ఈ అంటే నథింగ్ బట్ 6 బై సి అంటే 3 × 10⁸ 8. సో అప్పుడు నథింగ్ బట్ 2 × 10⁻⁻8. సో 2 × 10⁻⁻8 వస్తుంది ఇదే, కాబట్టి ఆప్షన్ 3 is correct. That is your answer. So this is the chapter completed.